హలో గైస్, నేను మీ తెలుగు యానిమే 3 ఈ వీడియోలో అయితే వచ్చేసి మనం ఎలక్కిడ్ మాన్వా గురించి అయితే మాట్లాడుకుందాం. మీ అందరికి యానిమే వుడ్ యానిమే ఛానల్ గురించి తెలుసు అనుకుంటా. రీసెంట్ గా అతని ఛానల్ మీద 3 కాపీరైట్ స్ట్రైక్స్ అయితే పడ్డాయి. సో దానివల్ల ఆ ఛానల్ మొత్తం పూర్తిగా అయితే రిమూవ్ అయిపోయింది. అతను మళ్ళీ ఇంకో కొత్త ఛానల్ అయితే క్రియేట్ చేస్తాడు. దాన్ని నేను కింద పోస్ట్ లో పెడతాను, అదేవిధంగా ఇక్కడ వీడియోలో కూడా మెన్షన్ చేస్తాను. ఖచ్చితంగా వెళ్ళి ఆ ఛానల్ కొద్దిగా సపోర్ట్ చేయండి, ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పటి వరకు తెలుగు యానిమే కమిటీ ఎవరో టచ్ చేయని జోన్ అయితే అతను టచ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఆ ఎడిటింగ్ విషయం పక్కన పెడితే వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటాయి. ఖచ్చితంగా వెళ్ళి చూడడానికి ట్రై చేయండి. ఇది ఎటువంటి ప్రమోషన్ అయితే ఏమాత్రం కాదు. అతనికి ఇప్పటికే 2 ఛానల్ అయితే పోయాయి. గతంలో కూడా ఒక ఛానల్ అయితే ఉంది, అది కూడా స్ట్రైక్స్ పడడం వల్ల పోయాయి. ఇప్పుడు కూడా ఇంకో ఛానల్ అయితే పోయింది. నిజానికి ఈ టైంలో ఇంకొక అయితే ఖచ్చితంగా గివ్ అప్ అయితే ఇచ్చేస్తారు. కానీ ఆ బ్రో కంటిన్యూస్గా వీడియోస్ అయితే పెడుతున్నాయి. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మనము 31 నుండి 45 చాప్టర్స్ గురించి అయితే క్లియర్గా మాట్లాడుకుందాం. దీని తర్వాత మీకు చాప్టర్ చాలా ఎక్కువ అయితే ఆర్క్ అయితే ఉంటుంది కాబట్టి 10 చాప్టర్స్కి డివైడ్ చేసి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియోస్ కొంచెం లేట్ అవుతుంది. మధ్యలో నేను నానో మిషన్, దాంతోపాటు ద బిగినింగ్ ఆఫ్టర్ ద ఎండ్తో పాటు ఇంకా మనము ఓవర్ వ్యూ గురించి కూడా అయితే క్లియర్ గా మాట్లాడుకుందాం. సో ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇక వీళ్ళిద్దరు ఫైట్ చేసుకోవడానికి లాస్ట్ టైం మనోడు జీవ్స్ అయితే ఎక్కడైతే ఫైట్ చేస్తాడో సేమ్ ఆ ప్లేస్ కే వెళ్తారు. ఇక యూనియన్ సంబంధించిన వాడు చైర్మన్ కి సారీ చెప్తాడు. ఎందుకంటే లాస్ట్ టైం వీళ్ళు పర్మిషన్ లేకుండా వీళ్ళ ప్లేస్ లోకి వచ్చినందుకు. తనేమైతే వచ్చేసి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో కొంచెం వివరంగా చెప్తారా. దానికి హిన్యుక్ అయితే వచ్చేసి మరేం లేదు, మన జస్సుకు అక్కడ అబ్బాయితో, వాడి పేరు ఊయి, వాడితో ఫైట్ చేయాలని అయితే అనుకుంటున్నాడు. సో బయట ఫైట్ చేయడం కానీ ఇక్కడ ఫైట్ చేయడం మంచిది కాబట్టి ఈ ప్లేస్ కు వాళ్ళని ఇద్దరిని అయితే తీసుకొచ్చాను. ఇక యూనియన్ సంబంధించిన వ్యక్తి అయితే వచ్చేసి ఇలా చూడు ఇన్యూక్, నిజానికి వాడికి మాకు ఎటువంటి సంబంధం లేదు, వాడిని ఒక విచారణ కోసం మేము తీసుకొస్తున్నాం అంతే అని చెప్పేసి అంటాడు. ఓ ఆ విధంగా చూసుకుంటే వాడిని నువ్వు ఇంకా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కదా అని చెప్పేసి అంటాడు. ఎందుకని మీ వాడిని చాలా జాగ్రత్తగా చూసుకో, మొదలు పెట్టింది మీ వాడు అనుకుంటా, ఊయి అంత త్వరగా అయితే ఫైట్ చేయడానికి ఏమాత్రం తెలియదు, ఊయిని రెచ్చగొట్టింది మీ వాడే కాబట్టి వాడిని చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పని అంటాడు. సో మీకు నిజంగా అంత ధైర్యం ఉందా, మా ప్లేస్ లోకి వచ్చి మమ్మల్ని బెదిరించడానికి ప్రయత్నిస్తున్నారా, అలాగైతే ఒకసారి నువ్వు ట్రై చేస్తే పోదా అని చెప్పేసి అంటాడు. వీళ్ళిద్దరు ఫైట్ చేసుకోవడానికి కూడా అయితే కోపంగా అయితే చూస్తూ ఉంటారు. దీనంతా చూసిన చైర్మన్ అయితే ఇక చాలా ఆపండి అంటుంది. ఇకప్పుడే వీళ్ళు ముగ్గురు వాళ్ళని ఇద్దరిని అయితే చూస్తారు. వాళ్ళిద్దరు ఫైట్ చేసుకోవడానికి రెడీగా ఉంటారు. ఇక ఈ రోజు నీ పని అయిపోతుందని చెప్పేసి మనోడి మీద అయితే అటాక్ చేస్తాడు. బట్ మన ఊయిగడ ఆ అటాక్ని ఈజీగా బ్లాక్ చేసి రివర్స్లో వాడి మీద ఒక బ్లాస్ట్ అటాక్ అయితే చేస్తాడు. ఇది యాదృచ్ఛికంగా జరిగింది, సీరియస్గా అటాక్ చేయలేదని అంటాడు. కానీ ఊయి అయితే చూసి నువ్వు అలాగే లొడడం వాగుతూ ఉంటావు, లేదా నాతో ఫైట్ చేసే ఉద్దేశం ఏమన్నా ఉందా అని చెప్పేసి అంటే నువ్వు కాసేపు నోరు మూసుకో అని చెప్పేసి జస్సుకు వాడి మీద అటాక్ చేయడానికి అయితే వస్తాడు. కంటిన్యూస్గా వాడి మీద అటాక్ చేస్తున్నప్పటికీ ఊయి ఆ అటాక్స్ అన్ని ఈజీగా తప్పించుకుంటూ రివర్స్లో వాడి మీద బ్లాస్ట్ అయితే చేస్తూ ఉంటాడు. మనోడికి అసలు అర్థం కాదు, అసలు వీడు ఎటువైపు నుండి దాడి చేస్తున్నాడు, అసలు నేను ఏమాత్రం కనిపెట్టలేకపోతున్నాడు. ఆ అటాక్ ఉన్నట్టుండి మాయమైపోతూ ఇంకో చోట ప్రత్యక్షం అవుతున్నట్టుగా ఉంది, అవి చాలా వేగంగా ఉన్నాయని చెప్పేసి అనుకుంటాడు. వీళ్ళిద్దరి మధ్య అలా బ్యాటిల్ జరుగుతూ ఉంటుంది. దానంతా మన హిన్యుక్ అయితే గమనిస్తూ ఉంటాడు. ఊయి నేను అనుకున్న దానికన్నా చాలా బలంగా ఉన్నాడు, జస్సుక్ మీద చాలా విపరీతంగా దాడి చేస్తాం, ఆ అటాక్స్ కూడా చాలా బలంగా ఉన్నాయి. అతను డాక్టర్ డిలైన్ కి సంబంధించిన స్టూడెంట్ కాబట్టి ఇలా చేస్తున్నాడు. అతనికి యూజ్ చేసే పవర్ మాత్రం ఇతను కూడా అయితే ఉంది. చూస్తూ ఉంటే వీడు నేచర్లో ఉన్న ఎనర్జీని కూడా ఉపయోగించుకొని తన బ్లాస్ట్ లో కలిపి మరీ అటాక్ చేస్తున్నట్టుగా ఉంది. వీడిని ఎదుర్కోవడానికి జస్సుక్ ఏ విధంగా ప్రయత్నిస్తాడో చూద్దాం. వీడు చాలా స్ట్రాంగ్ అయిన వ్యక్తి అని చెప్పేసి అనుకుంటా. అలా వీళ్ళిద్దరి మధ్య బ్యాటిల్ అయితే జరుగుతూ ఉంటుంది. చూస్తూ ఉంటే జస్సుకి వీడిని ఎదుర్కోవడం చాలా కష్టం అనుకుంటా. వీడు యాజ్ ఇట్ ఈస్ డాక్టర్ డిలైన్ ఏ విధంగా ఫైట్ చేస్తారో ఆ విధంగానే ఫైట్ చేస్తున్నట్టుగా ఉంది. అతని స్టైల్ని వీడు పూర్తి అయితే అడాప్ట్ చేసుకున్నాడు అనుకుంటా. చాలా బాగా ఫైట్ చేస్తున్నాడు. హే సేంగప్పార్, ఇంతకు నువ్వు ఆ డాక్టర్ డిలైన్ ఎలా పట్టుకున్నావని అంటే దానికి వాడు ఏమాత్రం పలకడు. ఓ నాకు చెప్పే ఉద్దేశం నీకు లేదనుకుంటా అని చెప్పేసి మనోడు సైలెంట్ అయిపోతాడు. ఇక వీళ్ళిద్దరి మధ్య మళ్ళీ ఫైట్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇక ఊయి అయితే వచ్చేసి కంటిన్యూస్గా జస్సుక్ మీద బ్లాస్ట్ అటాక్ చేస్తూనే ఉంటాడు. వాడు తిరిగి అటాక్ చేయకుండా అటాక్స్ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. మనోడు కంటిన్యూస్గా వాడి మీద బ్లాస్ట్ అటాక్స్ అయితే చేస్తూనే ఉంటాడు. అసలు ఈ అటాక్స్ ఏంటి ఇంత విచిత్రంగా ఉన్నాయి, నాకు తెలుసు, నేను వాడికైనా చాలా బలంగా అయితే అటాక్ చేయగలను, అర్థం కావట్లేదు అని చెప్పేసి అనుకుంటాడు. సో వీడు మళ్ళీ అటాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఊయి అటాక్ చేయక ముందుకి జస్సుక్ చాలా ఫాస్ట్గా వెళ్ళి వాడిని గట్టిగా పంచ్ అయితే కొడతాడు. వాడు 2 చేతులు అడ్డం పెట్టుకుని ఆ అటాక్స్ని బ్లాక్ చేసుకుంటూ ఉంటాడు. అలా మనోడు కంటిన్యూస్గా వాడి మీద గట్టిగా పంచెస్ అయితే కొడుతూనే ఉంటాడు. ఊయిని గట్టిగా కిక్ చేసి తలికే మనోడు కొంచెం దూరంగా అయితే వెళ్తాడు. మళ్ళీ అక్కడి నుంచి కోలుకోక ముందు చాలా ఫాస్ట్గా వెళ్ళి వాడిని అలా కొట్టడం అయితే మొదలు పెడతాడు. అలా కంటిన్యూస్గా మనోడిని అలా చిన్న గ్యాప్ ఇవ్వకుండా కంటిన్యూస్గా కొడుతూనే ఉంటాడు. దీనంతా వాళ్ళు కూడా అయితే చూస్తూనే ఉంటారు. మనోడు అలా వాడిని చాలా వరకు చాలా దారుణంగా అయితే కొడుతూనే ఉంటాడు. జస్సుగాడు కొట్టే దెబ్బలకు ఊయి అక్కడే పడిపోతాడు. సో మొత్తానికి నీకు అర్థమైంది అనుకుంటా, నువ్వు ఎవరితో ఫైట్ చేస్తున్నావు, ఇంకెప్పుడు నాతో ఫైట్ చేయని కూడా ఏమాత్రం ఆలోచించవద్దు, నువ్వు నేను సేమ్ ర్యాంక్ ఏమాత్రం కాదు, నేను నీకైనా చాలా స్ట్రాంగ్ అయిన వాడిని. ఇక జస్సుక్ అయితే వచ్చేసి అలా నడుచుకుంటూ మన ఊయి దగ్గరికి అయితే వెళ్దాం అనుకుంటాడు. బట్ వాడికి అసలు అర్థం కాదు, వాడి నెక్ చుట్టూ ఏదో కొద్దిగా చుట్టేసినట్టుగా ఉంటుంది. సో అంటే ఇది కూడా వాడి ఎబిలిటీ ఒకటా, నాకు ఇక వేరే మార్గం లేదనుకుంటా. ఇక తిరిగి మళ్ళీ లాస్ట్గా ఫైనల్గా అటాక్ చేయాలనుకుంటాడు. కానీ వాడప్పుడే వాడి మెడ దగ్గర అయితే బ్లాక్ చేస్తాడు. ఇక ఆ అటాక్ ఒక ఇంపాక్ట్కి జస్సుగడు చాలా దూరం అయితే వెళ్ళి పడతాడు. అసలు నువ్వేం చేసావురా. దీనంతా చూస్తున్న హిన్యూక్ అయితే చూసి నిజంగా ఇది చాలా అద్భుతంగా ఉంది,
వాడు జెస్సుక్ గాని గొంతు పట్టుకోవడానికి వాడి టెలికైనెస్ అయితే పవర్ను ఉపయోగించాడు. దీన్నంతా చూసిన ఆ యూనియన్ మెంబర్ కూడా దాన్ని అయితే అర్థం చేసుకుంటాడు. ఊయిగాడు నిజంగా చాలా అద్భుతంగా వాడి పవర్స్ అయితే ఉపయోగిస్తున్నాడు. ఇప్పుడే వీడికి డాక్టర్ డెలిన్ మధ్య జరిగిన ఒక చిన్న కాన్వర్జేషన్ అయితే చూపిస్తారు. డాక్టర్ డెలిన్ మౌనంగా ఉన్నంత మాత్రాన అన్ని సమస్యలు ఏమాత్రం పరిష్కారవుతామని అనుకోవచ్చు. ఎవేక్నర్స్ కోసం పెట్టిన రూల్స్ చాలా వరకు క్రాస్ చేశావు కాబట్టి ఇక నీకు తప్పదు, శిక్ష పడాల్సి ఉంది. అంతేకాదు నీకు సాయం చేసేందుకు నీ స్టూడెంట్ కూడా పడుతుంది. వాడికి ద్రోహం చేసినప్పటికీ మీ ఇద్దరు కలిసి మేము పెట్టిన రూల్స్ చాలా వరకు అతిక్రమించి ఇల్లీగల్ పనులు చాలా చేశారని చెప్పేసి అంటాడు. మనోడు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే డాక్టర్ డెలిన్ మాట్లాడుతూ నిజంగా ఆ కుర్రాడు చాలా అద్భుతమైన వాడు అని చెప్పేసి అంటాడు. నువ్వు కొన్ని రోజులకి ఏమాత్రం వీడు మాట్లాడలేదు. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్న సమయంలో వీడు ఎందుకు మాట్లాడుతున్నాడు? నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఆ కుర్రాన్ని యూనియన్కి సంబంధించిన వాళ్ళు ఎవరో ఒకరు చూసుకోవాలనుకుంటున్నాను. అది ఏమాత్రం కుదరదు అంటే నేను అడిగేది ఏం పెద్ద విషయం కాదు. వాడిని ఖచ్చితంగా ఎవరో ఒకరు చూసుకుంటూ ఉండాలి. నేను ఇంత మించి ఏం పెద్దగా ఎక్కువ అడగను. వాడిని ఎవరో ఒకటి చూసుకుంటూ చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఆ తర్వాత మీకు కూడా నా దగ్గర కొంచెం విషయాలు రాబట్టాలని ఉంది కదా, నేను మీకు పూర్తిగా సహకరిస్తాను. వాడిని ఒంటరిగా వదిలేయొద్దు. దీన్నంతా గుర్తెచ్చుకొని యూనియన్కి సంబంధించిన వాడు ఏంటి వీడు నిజంగా అంత స్ట్రాంగ్ అయిన వాడా అని చెప్పేసి అనుకుంటాడు. ఇక తర్వాత మనకు జెస్సుక్ గారికి సంబంధించిన పాస్ట్ని అయితే చూపిస్తారు. అక్కడ చాలా మంది మన జెస్సుక్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మనోడు 11 years ఏజ్లోనే చాలా పెద్ద పెద్ద అవేకెనర్స్ లెవెల్ 3ని ఏమాత్రం కంప్లీట్ చేయలేకపోతారు. కానీ మనోడు దాన్ని సింపుల్గా పాస్ అయిపోతాడు. అతను చాలా ఇంటెలిజెంట్ కదా అని చెప్పేసి అక్కడ ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటూ ఉంటారు. అవును, అది సాధ్యమవుతుంది. ఎందుకంటే అతను జెస్సుక్ జియోంగ్ తమ్ముడు కాబట్టి అని చెప్పేసి అక్కడ ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటూ ఉంటారు. చూస్తూ ఉంటే మన ప్రపంచంలో ఇంకొక ప్రపంచం చెప్పలేం కానీ మన కంట్రీలో అత్యంత తెలివైన వ్యక్తి ఇతనే అవ్వచ్చు అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ మనోడైతే చూసి అసలు వీళ్ళు ఏం మాట్లాడుకుంటారు, నాకు చాలా బోరింగ్ గా ఉందని చెప్పేసి అనుకుంటారు. సో ఇంకొక సైడ్ జెస్సుక్ గారికి చాలా కోపం అయితే వస్తుంది. అసలు ఎంత ధైర్యం ఉంటే నాతో ఇలా ప్రవర్తిస్తావని చెప్పేసి వాడి ఎనర్జీ మొత్తాన్ని ఒక్కసారిగా రిలీజ్ చేస్తాడు. ఊయి కూడా అయితే అర్థం చేసుకుంటాడు జెస్సుక్ గాడు ఇంత స్ట్రాంగ్ అని నేను కూడా ఏం మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదని. దీన్నంతా చూస్తున్న వాళ్ళల్లో మన హిన్యూక్ అయితే వచ్చేసి జెస్సుక్ గాడికి చాలా కోపం వచ్చినట్టుంది. ఎందుకంటే లాస్ట్ టైం వీడు జివ్సేతో ఫైట్ చేసేటప్పుడు వాడి చేతిలో అకస్మాత్తుగా ఓడిపోతాను కూడా ఏమాత్రం అనుకోలేదు. వాడు ఏమరపాటుగా ఉన్నప్పుడు దాడి చేసి వాడిని చాలా తీవ్రంగా గాయపరిచాడు. ఓడిపోవడానికి ఏమాత్రం ఇష్టపడట్లేదని చెప్పేసి అర్థం చేసుకుంటాడు. చాలా మంది జెస్సుక్ గాడి గురించి లేనిపోని విషయాలు చెప్పారనుకున్నా, కానీ వీడిని చూస్తేనే అర్థమవుతుంది వీడు కూడా చాలా స్ట్రాంగ్ అని చెప్పేసి అర్థం చేసుకుంటాడు. సో నువ్వు మిగతా వాళ్ళలాగా ఏమాత్రం వీక్ కాదని నాకు ఇప్పుడు అర్థమైంది. ఆ విధంగా చేసుకుంటే నేను మళ్ళీ నీతో చాలా బీభత్సంగా ఫైట్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఊయి వాడి మీద అయితే అటాక్ చేస్తాడు. బట్ మనోనికి అసలు అర్థం కాదు. ఈ బాస్టర్డ్ గడ మళ్ళీ ఆ విధంగానే చేస్తున్నాడు. నేను మాట్లాడేటప్పుడు మళ్ళీ అటాక్ చేస్తున్నాడు. మనోనికి అసలు అర్థం కాదు నేను చేసిన అటాక్ ఎందుకు పని చేయడం లేదు. అంటే నేను చేసే అటాక్ని వాడు బ్లాక్ చేసుకోవడానికి వాడి విన్ పవర్ని యూజ్ చేసి దాన్ని అడ్డుకుంటున్నాడు అన్నమాట. ఏంటి బంగారు, నువ్వు చేసిన అటాక్ నా మీద పని చేయదని భయపడ్డావా లేదా ఆశ్చర్యపోయావా? అటాక్ చాలా బలమైనవే కానీ వాటిని సులభంగా కూడా ఎదుర్కోవచ్చు. నేను చేస్తున్నలా నీకు దగ్గరగా ఉండి నీతో ఫైట్ చేయడం అని చెప్పేసి మనోడి మీద వాడి విన్ పవర్ యూజ్ చేసి అయితే అటాక్ చేస్తాడు. మనోడు దాన్ని బ్లాక్ చేయడానికి ట్రై చేస్తాడు కానీ అది మనోడి వల్ల కాదు. మనోడు చాలా తీవ్రంగా గాయపడుతుంది. ఎంతలా అంటే అక్కడ వాళ్ళు కూడా బ్రేక్ అవుతుంది. జెస్సుక్ అయితే వచ్చేసి చూస్తుంటే మళ్ళీ నేను అంత బలంగా దాడి చేసినట్టుగా ఏమాత్రం లేదు అని చెప్పేసి మళ్ళీ వీళ్ళిద్దరు ఫైట్ చేసుకొని రెడీ అవుతారు. మనోడు వాడి మీద బ్లాస్ట్ అటాక్ అయితే చేస్తాడు కానీ అటాక్ ఏమాత్రం పని చేయదు. నేను ముందుగానే చెప్పాను కదా, అయినా నువ్వు ఎందుకు మాట్లాడేటప్పుడే దాడి చేస్తున్నావు, అయినా కానీ నేను నీతో ఎందుకు మాట్లాడుతున్నావు, నువ్వు నిజంగా చాలా నిలకడగానే ఫైట్ చేస్తున్నావు, నువ్వు మాట్లాడకుండా కేవలం నీ దృష్టి మొత్తం ఫైట్ మీదనే పెట్టావు, అది నా వల్ల అవడం లేదు. సో మళ్ళీ జెస్సుక్ అయితే వచ్చేసి వాడు విన్ పవర్ ఉపయోగించి గట్టిగా అయితే దాడి చేస్తాడు. మనోని చాలా వరకు ఇంజరీ చేస్తుంది. అక్కడ వాళ్ళ ముగ్గురు కూడా ఆ ఎనర్జీ అయితే ఫీల్ అవుతారు. చూసావు కదా నీ స్థాయి అంటే ఇప్పుడైనా నీకు తెలిసింది అనుకుంటా. నిజానికి నువ్వు నాతో ఫైట్ చేసి ఎప్పటికీ ఏమాత్రం ఓడించలేవు. నీకన్నా చాలా స్ట్రాంగ్ అయిన వాడిని, నన్ను ఎప్పటికీ ఓడించలేవు అని చెప్పేసి అంటాడు. దీన్నంతా చూస్తున్నా ఇప్పటికే చాలాసార్లు జెస్సుక్ పవర్ గురించి చాలాసార్లు విన్నాను కానీ ఫస్ట్ టైం వాడి పవర్ని అయితే చూస్తున్నాను. ఇప్పటి వరకు నేను చూసిన దానికన్నా ఇది కొంచెం భిన్నంగా ఉంది. ఇక్కడ ఉన్న విన్ మొత్తాన్ని వాడు ఇక్కడ కంట్రోల్ చేయగలుగుతున్నాడు నాకు అర్థమవుతుంది. ఊయి చాలా స్ట్రాంగ్ అయిన వాడే కానీ వాడిని ఎదిరించడం అంటే అది చాలా కష్టమైన పని. వాడు చాలా వరకు ట్రైనింగ్ తీసుకుంటే ఆ తర్వాత వాడిని డిఫీట్ చేయొచ్చేమో అని చెప్పేసి అనుకుంటాడు. ఈ టైంలో అక్కడికి మన జీవ్సే కూడా అయితే వస్తాడు. ఇక జెస్సుక్ అయితే వచ్చేసి నీకు కాల్ చేసి చాలాసేపు అయింది, ఇంత ఆలస్యంగా ఎందుకు వచ్చావని మాట్లాడతాడు. అసలు మన హిన్యూక్ అయితే వచ్చేసి అసలు జ్యూస్ ఎక్కడేం చేస్తున్నాడు. ఇక వీళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటారు. అసలు మన ఊయి అసలు ఎందుకు ఫైట్ చేస్తున్నాడు మనోనికి తెలియదు కాబట్టి అసలు ఊయి ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి అంటాడు. మన కిరణ్ కూడా అయితే వచ్చేసి ఎందుకు వాడిని అంతలా కొట్టారు. ఇక ఊయి అయితే వచ్చేసి మన జ్యూస్ చూస్తుంటే వాడు చాలా తీవ్రంగా గాయపడి ఉంటాడు. కనీసం నడిచే పరిస్థితిలో కూడా లేదనుకుంటా, అంత తీవ్రంగా వీని గాయపరిచాడా అని చెప్పేసి అనుకుంటాడు. అప్పుడే వాళ్ళ ప్రొఫెసర్తో జరిగిన ఒక చిన్న కాన్వర్జేషన్ గుర్తుకొస్తుంది.
నిజానికి ఉయ్యి వాళ్ళ ప్రొఫెసర్ని పట్టించినట్టుగా మనోడు చాలా దిగులు పడుతూ ఉంటాడు. నువ్వు మరీ అంత దిగులు పడాల్సిన అవసరం లేదు. ఇంతకు గతంలో మనం ఎక్కడున్నామో అదే ప్లేస్లో నువ్వు ఉండబోతున్నావని అంటే అవును, కమిటీ నాకు ఆల్రెడీ దాని గురించి చెప్పింది. కొన్ని రోజులు అక్కడే ఉండాలనుకుంటున్నాను. నీకేదైనా అవసరమైతే ఖచ్చితంగా ఈ యూనియన్లో ఉన్న వాళ్ళు ఎవరినైనా సరే అడుగు, వాళ్ళు ఖచ్చితంగా దాని అయితే నీకు చేసి పెడతారు. ఇప్పుడు నీ కంటికి నేను బలహీనంగా కనిపించవచ్చు, కానీ నేను ఎంత స్ట్రాంగ్గా నీకు చాలా బాగా తెలుసు కదా. ఇక పిల్లాడి విషయానికి అయితే వస్తే వాడు నీ స్నేహితుడు నాకు నిజంగా ఏమాత్రం తెలియదు. నువ్వు ఆ టైంలో దాని గురించి నాకు చెప్పావు, కానీ నేను పెద్దగా ఏమాత్రం పట్టించుకోలేదు. నీకు తెలుసు కదా, కొన్నిసార్లు నేను నా కంట్రోల్ని పూర్తిగా కోల్పోతాను. ఆ సమయంలో నేను చేస్తానో కూడా నాకు తెలియదు. కానీ ఒక విషయం అయితే ఖచ్చితంగా చెప్పగలను, నువ్వు వాడిని కాపాడడానికి చాలా వరకు ట్రై చేశావు. సో ఫస్ట్ టైం నీకు ఒక ఫ్రెండ్ అయితే దొరికాడు. చూడడానికి వాడు ఏమాత్రం చెడ్డగా కనిపించట్లేదు. మీ ఇద్దరు బాగా కలిసి ఉంటారు అనుకుంటా అని చెప్పేసి వాళ్ళ ప్రొఫెసర్ చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. జివ్సేని ఆ పొజిషన్లో చూసి మనోడు చాలా కోపం అయితే వస్తుంది. ర్యాపిడ్గా వాడి ఎనర్జీ అయితే గ్రో అవుతూ ఉంటుంది. దీని అంతా చూసిన మన జెస్సుకి అయితే వచ్చేసి అసలు ఉన్నట్టుండి వీడికి ఏమైంది, సడన్గా వీడి లోపల ఇంత ఎనర్జీ వచ్చింది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నా అనుకుంటాడు. దీనంతా మనోడు కూడా అయితే గమనిస్తూ ఉంటారు. వాడి ఫ్రెండ్ని ఆ పొజిషన్లో చూసేసరికి మనోడు చాలా కోపంగా ఉంటాడు. వాడి మీద అటాక్ చేస్తాడు, కానీ వాడు అటాక్ అయితే బ్లాక్ చేసుకొని ట్రై చేస్తాడు. కానీ ఆ అటాక్ చాలా భయంకరంగా అయితే ఉంటుంది. దానివల్ల వాడు కూడా చాలా వరకు అయితే ఇంజరీ అవుతాడు. ఇక వాళ్ళిద్దరు సీరియస్గా ఫైట్ చేసుకోవడానికి అయితే రెడీ అవుతారు. దీనంతా మన జీవుతో పాటు అక్కడ ప్రతి ఒక్కరు చూస్తూ ఇక మళ్ళీ వాళ్ళిద్దరు ఫైట్ చేసుకోవడానికి అయితే రెడీ అవుతారు. దీన్ని అంతా చూస్తున్న కమిటీకి సంబంధించిన వాడు నిజానికి జెస్సుక్ దాంతో ఫైట్ చేసే వాళ్ళు కేవలం మనకు తెలిసిన మన కంట్రోల్ జస్ట్ 3 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. అలాంటిది వీడు వాడిని నిజంగా ఎదిరించగలడా? ఇదంతా డాక్టర్ డేన్ వల్లే జరుగుతుంది అనుకుంటా. ఇంత బలమైన ఎవేకినర్కి నిజంగా డాక్టర్ డేన్ ఎలా ట్రైనింగ్ ఇచ్చాడు అని చెప్పేసి అనుకుంటాడు. దీన్నంతా చూస్తున్న మనోనికి అసలు ఏం అర్థం కాదు. అసలు వీళ్ళిద్దరు ఎందుకు ఫైట్ చేసుకుంటున్నారు? ఇక జెస్సుక్ అయితే వచ్చేసి నన్ను ఇంకొకటి విసిగించడానికి మరీ తయారైపోయారు. అసలు మీరంతా ఎక్కడి నుంచి వస్తున్నారా? నిజంగా మీ గురించి ఇంతవరకు ఎవరికి తెలియదని నిజంగా చాలా ఆశ్చర్యంగానే ఉంది. ఏదైతేనే ఇక దీన్ని త్వరగా ముగిచేద్దామని చెప్పేసి వాళ్ళిద్దరు మళ్ళీ ఫైట్కి అయితే రెడీ అవుతారు. వాళ్ళిద్దరూ ఒక్కసారిగా అయితే దాడి చేసుకుంటారు. ఆ అటాక్ మధ్యలోనే బ్లాస్ట్ అయిపోతుంది. అలా కంటిన్యూస్గా అటాక్ చేసుకుంటూ ఉంటారు. దానివల్ల వచ్చే ఇంపాక్ట్ ఎనర్జీ మొత్తంగా ఈ ఫైట్ని చూస్తున్న మనోళ్ళ మీద కూడా అయితే ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. మన జీవసే దగ్గరికి అయితే ఆ ఎనర్జీ వస్తూ ఉంటే ఆ ఫ్లో తగ్గించడానికి చైర్మన్ అయిన మన జియోంగ్ అయితే వచ్చేసి ఆ అటాక్ అయితే అక్కడ బ్లాక్ చేస్తుంది. ఆ ఎనర్జీ ఫోర్స్ మనోడికి ఏమాత్రం టచ్ అవ్వకుండా, ఎందుకంటే ఆల్రెడీ మనోడు గాయపడి ఉన్నాడు కాబట్టి ఆ ఎనర్జీ మనం టచ్ అవుతే ఇంకా చాలా ప్రమాదం కాబట్టి ఆ ఎనర్జీ ఏమాత్రం టచ్ అవ్వకుండా తను ఒక షీల్డ్ క్రియేట్ చేసి దాన్ని అయితే ఆపుతుంది. దాన్ని చూస్తున్న మన కిడెన్ కూడా చాలా వరకు ఇంప్రెస్ అవుతాడు. ఇక వీళ్ళిద్దరు ఫైటింగ్ దెబ్బకు అక్కడ చాలా పెద్ద పెద్ద బ్లాస్ట్ అయితే జరుగుతూ ఉంటాయి. దీన్ని అంతా చూసిన మనోళ్ళు ఇద్దరు అయితే వచ్చేసి నిజానికి ఇక్కడ ఏమాత్రం చిన్నపిల్లలు ఫైట్ చేసుకున్నట్టుగా నాకు అనిపించట్లేదు. ఇక కిడెన్ అయితే వచ్చేసి పర్లేదు, నేను కూడా దానికన్నా ఇద్దరు చిన్నపిల్లలు చాలా ఇంట్రెస్టింగ్ గానే ఫైట్ చేస్తున్నారని చెప్పేసి ఆ ఫైట్ ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. హిన్యుక్ అయితే అక్కడ జరుగుతున్న పరిస్థితి మొత్తం అర్థం చేసుకుంటాడు. ఈ ఫైట్ ఇలాగే కంటిన్యూ అయితే ఖచ్చితంగా వీళ్ళిద్దరు ఎవరో ఒక చాలా తీవ్రంగా గాయపడే అవకాశం ఉంది. సియంగో పార్క్ నేను చెప్పి నీకు అర్థమైందని అంటే నాకు అర్థమైంది, ఇక మన ఇద్దరం చూసుకుందాంలే అని చెప్పేసి అంటాడు. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్ప్లిట్ సెకండ్ లో వాళ్ళిద్దరి దగ్గరికి అయితే వెళ్తారు. వాళ్ళు అప్పటికే అటాక్ అయితే చేసుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరిని అటాక్ చేయకుండా మనోళ్ళు అయితే ఆపేస్తారు. ఆ అటాక్ మధ్యలో క్యాన్సిల్ అయిపోతే అక్కడ పెద్ద బ్లాస్ట్ జరుగుతుంది. ఇక ఇదంతా ఇట్లుంటే మన కిడెన్ అయితే వచ్చేసి అసలు వీళ్ళిద్దరు ఏం చేయడానికి అక్కడికి వెళ్ళారు, ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా మారుతుంది, దాన్ని చెడదొబ్బడానికి వెళ్ళారని చెప్పేసి అనుకుంటాడు. హెన్యుక్ అసలు నువ్వు ఎందుకు జోక్యం చేసుకున్నావు అంటే లేదు జెస్సుక్ ఇక చాలు ఆపే అని చెప్పేసి అంటే నిజానికి ఇప్పుడు ఫైట్ స్టార్ట్ అయింది ఇప్పుడే కదా అని చెప్పేసి అంటాడు. అప్పుడు వాళ్ళ సిస్టర్ కూడా ఇది జెస్సుక్ ఇక చాలు ఆపే, నువ్వు ఒకవేళ ఈ ఫైట్ ఇలా కంటిన్యూ చేయాలనుకుంటే ముందుగా నువ్వు నన్ను ఎదిరించాల్సి ఉంటుంది, నాకు అగ్నెస్ట్కి వెళ్ళగలవా అని చెప్పేసి మనోనికి వార్నింగ్ ఇస్తే సర్లే నాకు ఇక ఫైట్ చేసే ఉద్దేశం కూడా ఏమాత్రం లేదని కామ్ అయిపోతాడు. ఇక అక్కడ ఉన్న యూనియన్కి సంబంధించిన వాడు నేను కూడా నీకు ఆ విషయమే చెప్పాలనుకుంటున్నా అంటే లేదు, నేనకే ఈ ఫైట్ని కంటిన్యూ చేయగలను అనుకుంటున్నాను, నాకు కంటిన్యూ చేయాలి ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి అంటాడు. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావని అంటే చూసావా సిస్టర్, నిజానికి వాడు కూడా ఆ ఫైట్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నాడు, నాకు ఇప్పుడే వాడు చాలా బాగా నచ్చుతున్నాడు కాబట్టి మా ఇద్దరిని కాసేపు ఇలా వదిలేయచ్చు కదా అని అంటే దానికి మనోళ్ళు ఏమాత్రం ఒప్పుకో. ఇక హిందీకి మాట్లాడుతూ అసలు నువ్వెందుకు జెస్సుక్ గాన్తో అంత సీరియస్ గా ఫైట్ చేయాలనుకుంటున్నావు అంటే మనోడు దానికి ఎటువంటి సమాధానం ఇవ్వకుండా మన జీవసే వైపు అయితే చూస్తాడు. నాకు ఇప్పుడు అర్థమైంది, నువ్వు ఫైట్ చేయడానికి ముఖ్యమైన కారణం జీవసేని వీడంత తీవ్రంగా గాయపరిచారనే కదా. నాకు ఇప్పుడు బాగా గుర్తు అయితే వచ్చింది, ఆల్రెడీ వీడితో ఫైట్తో స్టార్ట్ అవ్వకముందే వీడు నన్ను జీవసే గురించి అయితే అడిగాడు. నేను వాడి గురించి చెప్పాను, వాడు అనుకోని పరిస్థితిలో కొద్దిగా హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి వచ్చిందని, ఇదంతా వాడి కోసం చేస్తున్నాడు అనమాట. ఏంటి నిజంగా నా కోసం ఫైట్ చేశాడు అని చెప్పేసి మనోడు కూడా అయితే షాక్ అవుతాడు. దానికి మనోడు ఎటువంటి ఆన్సర్ ఇవ్వడు. అంటే ఏంట్రా నీ ఉద్దేశం, నిజంగా నేను వాడిని తీవ్రంగా గాయపరిచానని నా మీద ఇంత కఠినంగా దాడి చేస్తున్నావని మనోడు మాట్లాడతాడు. అయితే జరిగిందంత నిజం కాదా అని నువ్వు చెప్పబోతున్నావంటే అవును, అది మరీ అంత నిజం కాదులే అని చెప్పేసి అంటాడు. కానీ మనోడైతే వచ్చేసి నువ్వు నీ ఫ్రెండ్స్
క్లాస్ రూమ్లో వాడిని కొట్టారనే విషయం నాకు చాలా బాగా తెలుసు అని చెప్పేసి మాట్లాడతాడు. మనోడు అసలు ఈ విషయం వాడికి ఎలా తెలిసింది అని చెప్పేసి అంటాడు. వీదంతా చూస్తున్న వాళ్ళ హిన్యూక్ వాళ్ళ సిస్టర్ చాలా కోపంగా మనోడి వైపు అయితే చూస్తారు. సరే ఒప్పుకుంటాడు, అదంతా నా వల్లే జరిగింది. హిన్యూక్ మాట్లాడుతూ అంటే నువ్వు కావాలని వాడి మీద అంత తీవ్రంగా దాడి చేసావన్నమాట అని చెప్పేసి మాట్లాడు. ఇకప్పుడే మధ్యలో జ్యూసే మాట్లాడుతూ నిజానికి జెస్సుకు నా మీద ఎటువంటి దాడి చేయలేదు అని చెప్పేసి అంటాడు. వాడితో ఫైట్ చేయడానికి ముఖ్యమైన కారణం నేనే. ఆ ఫైట్ని ఎక్కువ సీరియస్గా తీసుకొని కంటిన్యూ చేయాలనుకున్నది కూడా నేనే అని చెప్పేసి మాట్లాడతాడు. ఇక జెస్సుకి అయితే వచ్చేసి చూశారు కదా నిజం వాడే ఒప్పుకున్నాడు, ఇందులో నా తప్పేం లేదని చెప్పేసి అంటాడు. కానీ వాళ్ళ సిస్టర్ మన మీద అలాగే సీరియస్ గా చూస్తూ ఉంటుంది. నాకు ఇంకా అర్థం కావట్లేదు ఇంతకు ఇక్కడ జ్యూస్ ఏం చేస్తున్నాడు అని చెప్పేసి మన హిన్నుకు మాట్లాడితే నిజానికి నన్ను ఇక్కడికి పిలిచింది జెస్సు. నాకు కాల్ చేసి నా కోసం ఎవరో వస్తున్నారు, నన్ను తీసుకువెళ్ళిపోతారని చెప్పి భయపెట్టి నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చాడని అంటే దానివైపు మనల్ని కొద్దిగా సీరియస్గా చూస్తారు. ఇదంతా చేసింది నువ్వేనని. నేనేం చేయను, జస్ట్ ఈ ఫైట్లో నేను ఎంత స్ట్రాంగ్ అయినా వాడిని మనకు చూపించాలనుకున్నాను. లాస్ట్ టైం వాడు ఏదో యాక్సిడెంట్గా ఒక పంచ్ అయితే కొట్టాడు అంతే తప్ప నేనేం వాడి చేతిలో ఓడిపోలేదు. నేను ఎంత బలంగా ఉన్నానో వాడు చూపించాలనుకున్నాను ఈ ఫైట్ ద్వారా, అందుకే వాడిని ఈ ప్లేస్కి రప్పించాను. ఇక హిన్యూకి అయితే వచ్చేసి అసలు వీడికి ఏమాత్రం బుద్ధి లేదు, వీడు గొప్పలు చూపించుకోవడం కోసం గాయపడిన వాడి హాస్పిటల్లో ఉండకుండా ఇక్కడ దాకా తీసుకొచ్చాడని చెప్పేసి అనుకుంటాడు. ఇక ఈ ఫైట్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మన జ్యూసే పక్కన అటో పక్క ఇటో పక్క ఇద్దరికి బెడ్ వేసి మొత్తం ముగ్గురిని బెడ్ ఎక్కిస్తారు. ఇక జెస్సుకి అయితే వచ్చేసి నేను పూర్తిగా పర్ఫెక్ట్ గా ఉన్నాను, మధ్యలో వీళ్ళెందుకు నన్ను బెడ్ ఎక్కించారు నాకు అర్థం కావట్లేదు, నేను చాలా బాగున్నా అని చెప్పేసి మాట్లాడితే ఊయి కూడా నాకెందుకు వీళ్ళు కొంచెం ఓవర్ చేస్తున్నట్టు అనిపిస్తుంది, మనం ఇద్దరం కూడా చాలా బాగున్నాం కదా అని చెప్పేసి మాట్లాడతారు. ఇలా చూడు జెస్సు, లాస్ట్ ఫైట్లో మీరు కొద్దిగా గాయపడి ఉన్నారు కాబట్టి మీరు పూర్తిగా కోలుకునేంత వరకు ఇక్కడ ఉండాలి, మీకు వేరే చాయిస్ లేదని చెప్పేసి అంటారు. సో వాళ్ళిద్దరి పరిస్థితి అలా ఉంటే కానీ మనోడు చాలా హ్యాపీగా ఉంటాడు. ఇక తర్వాత యూనియన్కి సంబంధించిన వాడు చైర్మన్తో మాట్లాడుతూ నిజానికి మీరు ఆ ముగ్గురిని ఒకే రూమ్లో ఉంచాలనుకుంటున్నారు, అది చాలా ప్రమాదకరం, వాళ్ళిద్దరూ ఊరిగా గొడవ పడుతుంటారని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. ఇదంతా వింటున్న మన హిన్యూకి అయితే చూసి అసలు నీకు ధైర్యం అంటే చైర్మన్కి ఎదురు చెప్తామని అంటాడు. ఇప్పుడు వాళ్ళు గొడవపచ్చు కానీ ఫ్యూచర్లో ఖచ్చితంగా వాళ్ళు ముగ్గురు కలిసి పనిచేయాల్సిన అవసరం అయితే ఉంది. ఈ ప్రపంచాన్ని త్వరలో కాపాడబోయేది వాళ్ళే కాబట్టి ఫ్యూచర్లో వాళ్ళ ముగ్గురు ఇప్పటి నుంచే కలిసి ఉండడం మంచిది, లేదంటే వాళ్ళు ఇలా గొడవపడుతూ ఉంటే శత్రులుగా మారుతారు, అది ఇంకా మనకు చాలా ప్రమాదకరం. కాబట్టి వాళ్ళు ముగ్గురు కలిసి ఫ్రెండ్స్గా ఉంటుంది మనకే మంచిది అని చెప్పేసి మాట్లాడుతుంది. దానికి మనోని కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు. ఇక హిన్యూకి మాట్లాడుతూ ఇలా చూడు, నిజానికి మీ యూనియన్కి సంబంధించిన వాడే కదా, అవును వాడు మా అండర్లోనే ఉన్నాడు, అయితే దానివల్ల నీకేంటి సమస్య, మరేం పర్వాలేదు, నిజానికి వాడు డాక్టర్ డీలింగ్ సంబంధించిన స్టూడెంట్ కాబట్టి మీరు వాడితో కొంచెం తప్పుగా ప్రవర్తించే అవకాశం కూడా ఉంది. అంతేకాదు లాస్ట్ బ్యాటిల్లో ఏం జరిగిందో మీరు చూశారు కదా, వాడి పవర్స్ చూసిన తర్వాత ఖచ్చితంగా వాడిని మీరు యూనియన్లో ఒకటిగా చేర్చుకొని భావిస్తూ ఉంటారు, ఆ విషయం నాకు చాలా బాగా తెలుసు, కాబట్టి అఫీషియల్గా వాడిని మాకు హ్యాండ్ ఓవర్ చేస్తే బాగుంటుంది కదా, ఆ విషయాలని మేము చూసుకుంటాము. ఇక హిన్యూకి ఉద్దేశం ఏంటంటే మీరు ఊయిగాని ఏమాత్రం కంట్రోల్ చేయలేరు కాబట్టి వాడిని మాకు అప్పచెప్పేస్తే పూర్తిగా అఫీషియల్గా మిగతా విషయాలని మేము చూసుకుంటాం. వాడిని ఒప్పించడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాడు కానీ నీకు నో చెప్పలేకపోవడానికి నా దగ్గర ఎటువంటి కారణాలు లేవని చెప్పేసి అంటాడు. ఇక వీళ్ళు ఊయి గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఆ టైంలో మన హిన్నుక్ అయితే ఫోన్ అయితే వస్తుంది, కొంచెం త్వరగా వస్తే మంచిది, వీళ్ళు మళ్ళీ గొడవ పడుతున్నారని అంటాడు. ఇంకొక వైపు చూస్తే మనోళ్ళు పేకాడుకుంటూ ఒకరినొకరిని చీట్ చేసుకుంటూ చాలా కోపంగా అయితే ఉంటారు. ఇక అప్పుడే అక్కడికి మన హిన్నుక్ అయితే వస్తారు. ఇక చాలు ఆపండి, మీరు పేకాడుకుంటూ ఎందుకు ఇంత కోపంగా ఉన్నారు, అయినా కానీ చిన్న విషయాలకి ఎందుకు నువ్వు అంత కోపంగా రియాక్ట్ అవుతున్నావు, నీ ఎనర్జీ మొత్తాన్ని వేస్ట్ చేసుకోవడానికి దాన్ని ఎందుకు బయటికి తీస్తున్నావు అని చెప్పేసి అంటే నేనేం చేయను, ఈ బాస్టర్ నాకు చాలా కోపం తెప్పిస్తున్నాడు, అవునా ఆ విధంగా చూసుకుంటే నువ్వు కూడా నాకు చాలా కోపంగా తెప్పిస్తున్నావు, నా పవర్ ఏంటో చూడాలని నువ్వు ఆశపడుతున్నావా ఏంటి అని చెప్పేసి మనోడు భయపెడతాడు. సో దాంతో వాడు ఏం చేయాలి కామ్గా ఉండిపోతాడు. ఇక యూనియన్ సంబంధించిన వాడు మన ఊరితో మాట్లాడుతూ నిజానికి ఇలాంటి చిన్న చిన్న విషయాలను నువ్వు చాలా ఇబ్బందికరంగా మార్చుకుంటున్నావు అని చెప్పేసి అంటాడు. ఈ టైంలో మన జీవ్సే ఇన్వాల్వ్ అయ్యి నిజానికి ఒక్క నిమిషం ఆగండి, నేనే వాళ్ళని గేమ్ ఆడదామని చెప్పేసి పిలిచాను, కార్డ్ గేమ్ ఆడదామని, నిజానికి ఫస్ట్ దానికి వాళ్ళు ఏమాత్రం యాక్సెప్ట్ చేయలేదు, నేను ఫోర్స్ చేసే తలకి వాళ్ళు కూడా నాతో గేమ్ ఆడుతున్నారని చెప్పేసి అంటే మన హిన్నుకి తీసి ఇలా చూడు ఇందులో నీ తప్పేం లేదు, జస్ట్ నువ్వు గేమ్ ఆడదామని పిలిచావు, కానీ ఇలా చిన్న చిన్న గేమ్స్లో కూడా చాలా కోపంగా రియాక్ట్ అవ్వడం వీళ్ళకి సరదా అయిన విషయంలే, కాబట్టి దీని గురించి నువ్వు పెద్దగా ఆలోచించాల్సిన లేదు, ఇందులో నీ తప్పేం లేదులే అని చెప్పేసి మన హిన్నుకి మాట్లాడతాడు. సో మన కిడిని ఒకవైపు తింటూ అయినా కానీ వీడు ఎందుకు అన్ని విషయాలు జోక్యం చేసుకుంటూ మధ్యలో ఆపేస్తున్నాడు, కాసేపు వీళ్ళిద్దరిని ఒంటరిగా వదిలేస్తే వాళ్ళు ఒకరితో ఒకరు ఫైట్ చేసుకొని వాళ్ళు ఎవరు స్ట్రాంగో తెలుసుకుంటారు కదా, అసలు వీళ్ళకి ఏమాత్రం అనుభవం లేదు, ఇలా ఫైట్ చేస్తే మాత్రమే అన్ని విషయాలు తెలుసుకోగలరని చెప్పేసి మన కిడెన్ అయితే అనుకుంటాడు. ఇలాంటి విషయాల వల్ల కేసీఎన్ నైట్ రైడ్కి ఏం పెద్దగా ఇబ్బంది లేదని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే మన జెస్సుకి అయితే వచ్చేసి ఇలా చూడు హిన్యూక్, నేనైతే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, నిజానికి పిల్లి చాలా ఎక్కువ తింటుందని చెప్పేసి అంటాడు. అసలు నువ్వేం మాట్లాడు, మళ్ళీ ఇంకొకసారి దమ్ము ఉంటే అది మాట్లాడు నా ముందని చెప్పేసి మనోడు వాడు కాలర్ పట్టుకుంటాడు చాలా కోపంగా. నేను చెప్పేదేం లేదు, నిజానికి ఆ క్యాట్ చాలా ఎక్కువ తింటుందని అంటే నీకు మళ్ళీ చెప్తున్నా, ఇంకొకసారి క్యాట్ల గురించి నీకు ఇష్టం వచ్చినట్టుగా వాగావనుకో నా చేతులు అయిపోతావు, అయినా అవి నీకన్నా ఎక్కువ ఏం తినవులే,
అవి తిన్నప్పటికీ నువ్వు వాటి గురించి అంతగా మాట్లాడకూడదు, ఎందుకంటే వాటికి కూడా ఆకలి ఉంటుంది కదా. ఇలాంటి విషయాలు అసలు నీకేమాత్రం తెలియదు. ఇంకొకసారి నువ్వు క్యాట్ల గురించి మాట్లాడు, 1-2 సార్లు జాగ్రత్తగా చూసి మాట్లాడని చెప్పేసి మనని చాలా తిట్టి ఇంకొకసారి ఇలా చేయొద్దని చెప్పేసి వదిలేస్తాడు. నీకోసం కొత్త ఐటమ్స్ కొన్ని వచ్చాయి, తీసుకొచ్చా, ఇవి కూడా టేస్ట్ చేయని చెప్పేసి అవి కొన్ని చాక్లెట్లు మళ్ళీ మన కిడినికి అయితే ఇస్తాడు. సో ఇక మన జెస్సుకు మాట్లాడుతూ, ఇలా చూడు, నేను నా ఇంటిని చాలా మిస్ అవుతున్నాను, అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను అని అంటాడు. నాకు తెలుసు, నేను లేని టైంలో నువ్వు నా క్యాట్ని చాలా బాగా చూసుకుంటున్నావు, నిజానికి నేను వాటిని చాలా మిస్ అవుతున్నానని చెప్పేసి అంటే, సో మనోడు కూడా దానికి ఒప్పుకుంటాడు. ప్రస్తుతానికి నువ్వు పూర్తిగా కోలుకున్నావు కాబట్టి నువ్వు ఇంటికి తిరిగి వెళ్ళడానికి నువ్వు ఒప్పుకుంటున్నానని అంటాడు. సో మనోడైతే వచ్చేసి ఊయిగాను కూడా నాతో పాటు తీసుకువెళ్దాం అనుకుంటున్నా, సో దీనికి మీరు ఏమంటారు సియోంగ్ పార్క్ అని చెప్పేసి అంటే, మనోడు కూడా ఏం మాట్లాడకుండా ఇక మనోడు మొత్తానికి ఇంటికి తిరిగడంతో అక్కడున్న క్యాట్లు కూడా చాలా వరకు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాయి. అంతేకాదు అక్కడున్న కొన్ని క్యాట్స్ కూడా మన కిడే మీద కూడా చాలా అమితమైన ప్రేమను చూపిస్తూ ఉంటాయి. ఇక మన ఊయి అయితే వచ్చేసి అక్కడ ఉన్న వీళ్ళు ప్రయోగాలు చేశారు కదా, ఆ బ్లాక్ క్యాట్ని అయితే చూస్తాడు. నిజానికి నేను ఇక్కడ తీసుకురావడానికి కారణం అదే, మీరు ప్రయోగాలు చేసిన ఆ క్యాట్ని చూపిద్దాం అనుకున్నా. ప్రస్తుతానికి అది పూర్తిగా కోలుకుంది, కానీ అది చాలా ఎక్కువసేపు అనుకొని నిద్రపోతూ ఉంది. అంతేకాదు బయట జరిగే విషయాలు అది ఏమాత్రం పట్టించుకోవట్లేదని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. మన ఊయి కూడా దాన్ని అలాగే కామ్గా చూస్తూ ఉంటాడు. నిజానికి నేను నీతో ఇంకొక విషయం అయితే చెప్పడం అయితే మర్చిపోయాను. నేను సీసీటీవీ ఫుటేజ్ లో చూశాను. నిజానికి ఆ పెట్ హాస్పిటల్ దగ్గర నువ్వే కదా క్యాష్ ని వదిలేస్తూ వాటితో పాటు డబ్బును కూడా అక్కడ పెట్టి వెళ్తున్నావని చెప్పేసి అంటాడు. మనోడైతే వచ్చేసాను, నిజమే, అంటే మీరు వాటి మీద కూడా ప్రయోగాలు చేశారా? అవును, నిజానికి ప్రొఫెసర్ వాటి మీద కూడా అయితే ప్రయోగాలు చేశారు, అవి చనిపోయాయని చెప్పి ప్రొఫెసర్కి నమ్మించి వాటిని అక్కడి నుంచి బయటపడేసేలా చేశాను. ఆ హాస్పిటల్ డాక్టర్ నాకు చాలా బాగా తెలుసు, ఆ క్యాట్స్ అన్ని పూర్తిగా కోలుకుంటున్నాయని నాకు చెప్పాడు, మరేం పర్వాలేదు, అవి తొందరలో పూర్తిగా కోలుకుంటాయి అని చెప్పేసి అంటాడు. ఇక కొన్న క్యాట్లు కూడా మన ఊయి దగ్గర కూడా అయితే వస్తూ ఉంటాయి, వాటితో కూడా చాలా సరదాగా ఆడుకుంటూ ఉంటాయి. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ మనోడింటికి అయితే వస్తారు. ఇక మన జెస్సుకి అయితే వచ్చేసి అసలు ఈ ప్లేస్ ఏంటి ఇంత దరిద్రంగా తయారైంది, ఇక్కడ ఎందుకు ఇన్ని పిల్లలు, మనోడు ఇంటి దగ్గర లేకపోయే తెలికి ఆ క్యాట్స్ మొత్తం ఆ రోజు నుంచి ఇల్లు మొత్తం పూర్తిగా చంద్రవతంగా అయితే మార్చేసి ఉంటాయి. మనోడు వాడు హౌస్ మొత్తం క్లీన్ చేసుకుంటూ ఉంటే మన హిన్నుకి అయితే వచ్చేసి ఇల్లు మొత్తం క్లీన్ చేయడం మేము కూడా హెల్ప్ చేస్తామంటాడు. ఫస్ట్ మనోడు ఒప్పుకోడు, కానీ మరేం పర్వాలేదు, మేము కూడా నీకు హెల్ప్ చేస్తామని చెప్పేసి మొత్తం ఆ హౌస్ మొత్తం క్లీన్ చేస్తూ ఉంటాడు. క్యాట్స్ చాలా యాక్టివ్ గా ఉంటాయి కాబట్టి ఇవన్నీ సాధారణంగా జరిగేవిలే అని చెప్పేసి మనోళ్ళు హౌస్ మొత్తం క్లీన్ చేస్తూ ఉంటారు. కానీ మన జెస్సుకి అయితే వచ్చేసి నిజంగా ఈ ప్లేస్ ఇంత దరిద్రంగా ఉంటుంది నేను కూడా ఏమాత్రం వచ్చి, అసలు ఇక్కడ ఎవరన్నా మనిషి అనేవాడు ఉంటాడా, ఈ పిల్లలు ఎందుకు ఇక్కడ ఇంత విచిత్రంగా తయారయ్యి అని చెప్పేసి అనుకుంటారు. మన దగ్గర ఒక క్యాట్ అయితే వస్తుంది, మనోడితో అది ఆడుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే దాన్ని మనోడు కూడా అయితే చూస్తూ ఉంటాడు. నిజంగా ఇది కొంచెం క్యూట్ గానే ఉంది. ఈ టైంలో ఏదో తేడాగా ఉందని చెప్పేసి పక్కకు తిరిగి చూస్తారు. మన కిరీట్ మనకి చాలా సీరియస్ గా చూస్తూ ఉంటాడు. జీవు, ఒక నిమిషం మాకు, నేను నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను ఎప్పుడు ఆ క్యాట్ ని చూసినా కానీ అది ఎందుకో నన్ను చాలా విచిత్రంగా చాలా కోపంగా చూస్తూ ఉంటే అదేం పెద్దగా నిజం కాదు అని చెప్పేసి మనోడు మాట్లాడని ట్రై చేస్తాడు. కానీ ఆ సమయంలోనే మన హినుకైతే వచ్చేసి అసలు నీ ఉద్దేశం ఏంటి, క్యాట్స్ అలా చూస్తే మధ్యలో నీకేంటి ఇబ్బంది ఏంటి, ఇప్పుడు స్కూల్లో పిల్లలను వదిలేసి ఇప్పుడు క్యాట్లను కూడా బుల్లింగ్ చేయడం అయితే మొదలు పెట్టావా, ఇంకొకసారి ఇలా చేసావా నా చేతులు అయిపోతావని చెప్పేసి మనకి వార్నింగ్ ఇస్తాడు. కానీ మనోడు నేను అలా ఏమాత్రం అనడం లేదు, నాకెందుకు ఆ క్యాట్ కొంచెం తేడాగా కనపడుతుంది అంటాడు. కానీ నా కళ్ళకి అది చాలా ముద్దుగా క్యూట్గా అయితే కనపడుతుంది అని చెప్పేసి మన హిన్నుకు మాట్లాడతాడు. కానీ ఆ విషయంకి అది చెప్పాలనుకుంటుంది. నాకెందుకు ఈ క్యాట్ చూస్తూ కొంచెం తేడాగా ఉందని చెప్పేసి అనబోతూ ఉంటే అప్పుడే మనోడు సియోంగ్ పార్క్ కొంచెం నర్వస్ గా ఫీల్ అవడం అయితే గమనిస్తాడు. ఏంటి అసలు నీకేమైందంటే ఏం లేదని చెప్పేసి అంటాడు. ఏదో కొంచెం తేడాగా ఉందని చెప్పేసి అంటాడు. వాడి ఎదురుగా ఒక క్యాట్ అయితే ఉంటుంది. మనోడు దాన్ని చూసి కొంచెం భయపడుతూ ఉంటాడు. మన ఇంటికి చాలా ఫస్ట్ అక్కడ క్యాట్ తీసుకుని వాడి మీద విసిరేద్దామని అయితే చూస్తాడు. మనోడు నాకు కొంచెం పని ఉంది, నేను కార్లో వెయిట్ చేస్తానని చెప్పేసి మనోడు కొంచెం బయటకు వెళ్ళిపోతూ ఉంటాడు. ఏంటి నీకు ఇస్తా క్యాట్ అంటే అంత భయమా, అవి భయమని నాకెవరు చెప్పారు, అయితే మరెందుకు వెళ్ళిపోతున్నావంటే నాకు నిజంగా క్యాట్లు అంటే పెద్దగా భయం లేదు, కానీ అవి కొంచెం చిరాకు పుట్టిస్తాయి, అందుకే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, అయినా కానీ ఇక్కడ ఉండాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పేసి వాడు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అయినా ఇన్నికు మనోని ఏమాత్రం వదలడు. ఏంటి నాకు నిజంగా ఇది కొంచెం విచిత్రంగానే ఉంది, కొరియాలోని టాప్ 20 అవేకనర్స్ లో స్ట్రాంగ్ అయిన ఒకడు నిజంగా క్యాట్లకు భయపడుతానంటే కొంచెం విచిత్రంగానే ఉంది అని చెప్పేసి మనోని ఎగతాలు చేస్తాడు. ఏంటి ఇన్నికు నువ్వు నిజంగా నాతో గొడవ పడాలనుకుంటున్నావా ఏంటి, ఇక ఇది కొంచెం సీరియస్ గా మారుతుంది అనుకున్న టైంలో మన జీవుసే మధ్యలో ఇన్వాల్వ్ అవుతాడు. ఇక చాలు ఆపండి, మీరెవరు దాని గురించి గొడవ పడాల్సిన అవసరం లేదు, మీరిద్దరు ఇక్కడే కామ్గా కూర్చొని నేను వెళ్ళి ఏదైనా డ్రింక్ తీసుకొస్తా అని చెప్పేసి మనోడు అక్కడి నుంచి వెళ్తాడు. అని మన కిడే అయితే ఇంతమంది ఒకే చాటు ఉండటం చూసి కొంచెం విచిత్రంగా అయితే ఫీల్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే మనోడు ఫ్రీగా ఏమాత్రం మన జీవుసేతో మాట్లాడలేకపోతూ ఉంటాడు. కాబట్టి వీళ్ళు ఎవరైనా సరే నేను తేడాగా బిహేవ్ చేస్తే కనిపెట్టే ఛాన్స్ అయితే ఉంది. సో వీళ్ళ ముందు ఒక నార్మల్ క్యాట్ గా నటిస్తూ ఉండాలని చెప్పేసి మనోడికి వేరే మార్గం లేక మనోడైతే కామ్గా ఉండిపోతాడు. కిడెన్ జీవుసే చాలా హ్యాపీగా ఉండటం చూసి సరే వీడి కోసమన్నా కనీసం ఇది భరించక తప్పదులే అని చెప్పేసి మనోడు కామ్ అయిపోతాడు. ఇక తర్వాత మన హిన్నుకైతే వచ్చేసి చైర్మన్ తో మాట్లాడుతూ ఉంటారు. ఈ రోజు వాళ్ళు ముగ్గురు జీవిస్తే ఇంట్లోనే ఉండబోతున్నారు. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళు చెకప్ కోసం ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్తారని చెప్పేసి మన హిన్నుకు మాట్లాడితే దానికి చైర్మన్ అయితే ఏంటి నిజంగానా, జెస్సు కూడా దానికి ఒప్పుకున్నాడా. ఇక నైట్ టైం జీవిస్తే ఇంట్లోని ముగ్గురు పక్కనే పడుకొని ఉంటారు. మనోడు చాలా వరకు మురిసిపోతూ ఉంటాడు. కానీ అయినా నేనెందుకు ఇక్కడ ఉండాలిరా,
చూసి అసలు నువ్వు ఎందుకు అంతగా మురిసిపోతున్నావు? మా ఫ్రెండ్స్ అయితే వచ్చేసి నైట్ మొత్తం మా ఇంట్లోనే గడిపిపోతారు, నాకు ఇది చాలా ఎక్సైటింగ్ గా ఉందని చెప్పేసి మనోడు మురిసిపోతూ ఉంటాడు. ఇక జెస్సోకి అయితే వచ్చేసి లాస్ట్ టైం మన హిందూకి చెప్పిన మాటలు మన జీవిత గురించి అయితే గుర్తుకొస్తాయి. ఎందుకంటే చిన్నప్పటి నుండి మనోడు ఒంటరిగా గడిపాడు కాబట్టి ఆ విషయాలన్నీ మనోడికి ఆల్రెడీ చెప్పి ఉంటాడు. అదంతా మనోడు ఒకసారి గుర్తుకొస్తుంది. ఇక జెస్సుకు వేరే ఆప్షన్ లేక మనోడు కామ్ గా ఉండిపోతాడు. ఇక మన జీవితం మాట్లాడుతూ మన ఊయితో నువ్వు కూడా ఎప్పుడైనా నీ ఫ్రెండ్స్ తో ఇలా నైట్ మొత్తం వాళ్ళ ఇంట్లో ఏమైనా గడిపావా అని చెప్పేసి మనోడు మాట్లాడతాడు. కానీ మన ఊయి అయితే వచ్చేసి నేను చిన్నప్పటి నుండి ప్రొఫెసర్ దగ్గర పెరిగాను, నాకు పెద్దగా అటువంటి విషయాల గురించి ఏమాత్రం తెలియదు అని చెప్పేసి అంటాడు. దీనంతా వింటున్న మన జెస్సుకు అయితే వచ్చేసి అసలు వీళ్ళకి ఎవరు ఫ్రెండ్స్ లేరు అనుకుంటా, అందుకే వీళ్ళకి ఎటువంటి విషయాలు తెలియదు దద్దమ్మగలగని చెప్పేసి మనోడు మాట్లాడుకుంటాడు. జెస్సుక్ మరి నువ్వు ఎప్పుడైనా నీ ఫ్రెండ్స్తో పాటు నైట్ అంతా గడిపావా అని చెప్పేసి మనోడు మాట్లాడితే దానికి మనోడు ఏం పెద్దగా పట్టించుకోడు. కానీ జెస్సుక్ ఉన్నటువంటి చాలా కంగారు పడుతూ ఉంటాడు. లేదు ఇలా జరగడానికి అసలు ఏమాత్రం అవకాశం లేదు, అయినా నేనెందుకు వీళ్ళతో ఇన్ని విషయాలు షేర్ చేసుకోవాలి, అయినా కానీ నేను ఉండాల్సిన అవసరం కూడా లేదు, నేను జెస్సుక్ని వీళ్ళలాంటి వాడిని అసలు కాదు అని చెప్పేసి మనోడు అనుకుంటాడు. వాడు ఎటువంటి సమాధానం చెప్పబోయే తలకి మన జీవిస్ అయితే వచ్చేసి నాకు అర్థమైందని చెప్పేసి అంటాడు. అసలు నీకేం అర్థమైందని, అసలు మీరు నా గురించి ఏం ఆలోచిస్తున్నారో కూడా నాకు తెలియదు. చిన్నప్పుడు నేను ఎవరి ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళలేదు, ఎవరిని మా ఇంటికి తీసుకురాలేదు, మాకంటూ కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల మేము ఎటువంటి విషయాలు అయితే అంతగా ఇన్వాల్వ్ అవ్వలేదని చెప్పేసి మనోడు చాలా కోప్పడతాడు. అలా నైట్ మొత్తం ఒకరి మీద ఒకరు అలా అరుచుకుంటూనే ఉంటారు. ఇక తర్వాత మనకు ఊరికి సంబంధించిన ఒక పాస్ట్ సీన్ అయితే చూపిస్తాడు. మనోడు స్కూల్లో ఒంటరిగా తిరుగుతూ ఉంటాడు, ఎవరితో కలిసేవాడు కాదు. అక్కడ చాలా మంది మనతో మాట్లాడడానికి ట్రై చేస్తారు, కానీ ఎవరిని మనోడు ఏమాత్రం పట్టించుకోడు. అక్కడ ప్రతి ఒక్కరు మనోడి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. నేను వాడిని చాలా రోజుల నుంచి అయితే గమనిస్తూనే ఉన్నాను. వాడు ఇప్పటికే చాలా స్కూల్లో అయితే చేంజ్ అవుతూ ఉన్నాడు. ఎవరి ఫ్యూ మంత్స్ కు వాడు ఒక్కో స్కూల్కి అయితే వెళ్తూ ఉన్నాడని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పటికే వాడు దాదాపుగా 10కి పైగానే స్కూల్ అయితే పూర్తిగా చేంజ్ చేశాడని చెప్పేసి అక్కడ ప్రతి ఒక్కరు మన ఊరి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక తర్వాత స్కూల్ అయిపోయినాక మనోడు ప్రొఫెసర్ కలవడానికి అయితే వెళ్తాడు. చిన్నప్పటి నుండి మనోడు ప్రొఫెసర్తో కలిసి ఉంటాడు కాబట్టి అప్పటికే మన ఢిల్లీ అక్కడ క్యాట్ల మీద ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. అక్కడికి వచ్చి మనోడు చూస్తే చాలా క్యాట్లు అయితే చనిపోయి ఉంటాయి. మనవి మిగతా క్యాట్లను ఎక్కడికి వెళ్ళాయంటే అవన్నీ చనిపోయాయి, అందుకే వాటిని బయట పడేశాయని చెప్పేసి డాక్టర్ ఢిల్లీ మాట్లాడతాడు. ఇప్పటి వరకు నేను చేసిన ప్రయోగాలన్నీ తట్టుకొని కేవలం బ్రతికున్నది ఇది ఒకటి మాత్రమే, దీన్ని కొంచెం జాగ్రత్తగా చూస్తూ ఉండి నేను ఇంకా కొన్ని ప్రయోగాలు దీని మీద చేయాలి, దానికి ఫుడ్ పెట్టడం మర్చిపోవద్దని చెప్పేసి డాక్టర్ ఢిల్లీ కొంచెం బయటికి వెళ్తాడు. వీళ్ళు కూడా ప్రొఫెసర్ చెప్పిన విధంగానే ఆ క్యాట్ ఫుడ్ పెడదామని ట్రై చేస్తాడు, కానీ అది ఫుడ్ తినకుండా మనోడు ఫింగర్ నాకడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటుంది. అది మనోడు చూపించే ఆ ప్రేమ మనోడు చాలా ఎమోషనల్ అయిపోతాడు. తర్వాత ఊయి తన ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళి ఏదో మాట్లాడని ట్రై చేస్తూ ఉంటాడు, కానీ డిలన్ అప్పుడే ఎవరితో కాల్లో మాట్లాడుతూ ఉంటాడు. ప్రొఫెసర్ నేను నీతో ఒక విషయం చెప్పాలనుకుంటాను, ఏంటి, ఆ క్యాట్ చనిపోయిందని చెప్పేసి అంటాడు. అది ఇదివరకు బాగానే ఉంది కదా, అది ఇంత త్వరగా ఎలా చనిపోయింది, ఇంకా కాసేపు ప్రయోగాలు తట్టుకుంటుంది అనుకున్నానని అంటాడు. సరే అది చనిపోయింది కదా, దాని బాడీని ఏం చేసావని, మనకు దగ్గరలో ఉన్న కొండలో దాన్ని పాతేసానని చెప్పేసి అంటాడు. డిలన్ అయితే వచ్చేసి నేను చేసిన ఈ ప్రయోగం కూడా పనికి రాలేదా అని చెప్పేసి అనుకుంటాడు. నిజానికి ఆ క్యాట్ ఏమాత్రం చనిపోలేదు, మన ఊయి అది చనిపోయినట్టుగా మన ప్రొఫెసర్ చెప్పి దాన్ని బయటకి అయితే విడుదల చేస్తాడు. సో అది హ్యాపీగా ఉంటుంది అని చెప్పేసి మనోడు అనుకుంటాడు. ఇంకొకసారిగా మనోడు ఒక్కసారిగా ఉలికిపడి పైకి లేస్తే అయినా కానీ ఇది జరిగి చాలా సంవత్సరాలైంది కదా, ఇప్పుడు ఎందుకు నాకు ఈ కళ వచ్చింది. అప్పటికే మార్నింగ్ 6 అయిపోయి ఉంటుంది. అక్కడ బ్లాక్ క్యాట్ వైపు చూసి మనోడు కొంచెం దిగులు పడుతూ ఉంటాడు. ఇక ఈ టైంలో జెస్సుకు లేసి నిజానికి ఇక్కడ అంత కంఫర్ట్గా ఏమాత్రం ఇది చాలా చెత్తగా ఉంది అని చెప్పేసి మనోడు చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ టైంలో మన జీవిస్ కూడా పైకి లేచి ఏంటి నిజంగా జెస్సుకు అంత త్వరగా వెళ్ళిపోయాడా అని చెప్పేసి అంటాడు. ఈ టైంలో మనోడు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఏంటి నువ్వు కూడా అంత త్వరగా వెళ్ళిపోతున్నావు, అవును ఫ్రెష్ అయ్యి మళ్ళీ వస్తాలని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వాళ్ళిద్దరు అంత సడన్ గా ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోవడంతో మనోడు కొంచెం డిసప్పాయింట్ అవుతాడు. ఇకప్పుడు మన కిడీని అయితే వచ్చేసి పోనీలే మొత్తానికి అక్కడి నుంచి ఆ వెధవలు వెళ్ళిపోయారు కదా, నిజంగా నేనుతో మాట్లాడడానికి చాలా కష్టపడుతున్నాను, వాళ్ళని ఎక్కడ కనిపెడతారో అని చాలా కంగారు పడ్డాను, వాళ్ళు ఎక్కడున్నంతసేపు ఒక నార్మల్ క్యాట్ గా నటించడం ఎంత కష్టంగా ఉంటుందో నీకు తెలుసా. ఇక జీవిసే కూడా అయితే వచ్చేసి కిడెన్ నిజంగా నేను కూడా నీ గురించి చాలా దిగులు పడ్డానని చెప్పేసి అంటాడు. ఏంటి నువ్వు నిజంగా నా గురించి చాలా దిగులు పడ్డావని నువ్వు అనుకుంటున్నావా, లేదు నీకు వచ్చి నా ఫ్రెండ్స్ గురించి చాలా ఎక్సైట్ అవుతూ వాళ్ళతో మాట్లాడడమే నీకు పూర్తిగా సరిపోయింది, అసలు నేను ఏమాత్రం పట్టించుకోలేదు. అదేంటంటే నాకు చిన్నప్పటి నుంచి ఎవరు పెద్దగా ఫ్రెండ్స్ లేదు, అక్కడ కొద్దిగా ఫ్రెండ్స్ ఉన్నారు కానీ వాళ్ళు మరీ నాకు అంత క్లోజ్ కాదు, సడన్ గా వాళ్ళు ఇక్కడ ఉండే తలకి ఏం చేయాలో నాకు అర్థం కాలేదు, అందుకే నేను వాళ్ళతో అంత ఎక్కువగా టైం స్పెండ్ చేయాలని దాని గురించి పూర్తిగా మర్చిపో, ఇప్పటికీ వాళ్ళు ఇక్కడ లేరు కాబట్టి నువ్వు ఇంకా ట్రైనింగ్ తీసుకొని ఈసారి వాళ్ళ చేతిలో ఓడిపోకుండా ఇంకా చాలా స్ట్రాంగ్ గా మాట్లాడి ప్రయత్నించని అంటాడు. సో దానికి మనోడు కూడా అయితే ఒప్పుకుంటాడు. కానీ కిడెన్ నిన్నటి నుంచి మొత్తంగా నేను ఏమాత్రం పట్టించుకోలేదు కదా, దాని గురించి నువ్వు ఏమైనా బాధపడుతున్నావు అంటే మనోడు చాలా కోపంగా నువ్వు మరీ నన్ను రచ్చుకోగలని ఏమాత్రం చూడదు, నా చేతులు నీకు చాలని అంత ఆశగా ఉందని చెప్పేసి వాడు చాలా సీరియస్ గా చూస్తాడు. ఇక కాసేపటి తర్వాత మన కిడెన్ తో పాటు మన జీవసే కూడా కలిసి బయటికి వెళ్తారు. సో మనోడికి ఎక్కడ క్యాట్లు కనపడుతున్నా కానీ ఆ క్యాట్లు అన్నిటికీ బయట ఉండే వాటికి ఫుడ్ పెడుతూ అలా చాలా దూరం అయితే వెళ్తూ ఉంటారు. అలా చాలా క్యాట్స్ కి అయితే ఫుడ్ పెడుతూనే
ఉంటాడు. కిడెన్ అయితే వచ్చేసి నాకు అసలు ఈ కుర్రాడు ఏమాత్రం అర్థం కావట్లేదు, కానీ మనోడితో వచ్చేసి మొత్తానికి ఈ రోజు క్యాట్లాంటి ఫుడ్ పెట్టేసి అని చెప్పేసి చాలా హ్యాపీగా ఉంటాడు. ఇలా చూడు, నువ్వు కోలుకొని కూడా కొన్ని రోజులు పూర్తిగా ఏమాత్రం కాలేదు, అలాగే నువ్వు పూర్తిగా కూడా కోలుకోలేదు. మరి ఇంత త్వరగా వచ్చి ఈ క్యాట్లాంటి ఫుడ్ పెట్టాలని ఎందుకు అనుకుంటున్నామంటే నిజానికి అవంటే నాకు చాలా ఇష్టం. నేను ఇంట్లో ఏ విధంగా క్యాట్లు అయితే పెంచుతానో వీటిని కూడా అదే విధంగా చూసుకుంటూ ఉంటాను. ఇక అలా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. అదే సమయంలో ఒకడు వాడి 2 డాగ్స్ ను వాకింగ్ తీసుకోవడానికి ఆ వైపు అయితే వస్తూ ఉంటాడు. మన కిడెన్ అయితే దాన్ని చూసి ఏంటి వీడు వీటిని తీసుకుని ఇటువైపే రా. కిడెన్ చూసి ఏంటి ఇది మరి ఇంత దరిద్రంగా తయారైందండి, ఇది ఎంత లావుగా ఉంటుంది నేను కూడా ఏమాత్రం ఊహించలేదు. అసలు నీ క్యాట్ కొద్దిగా లావు అయిందన్న విషయం నువ్వు గ్రహించావా లేదా, అసలు నువ్వు దానికి ఏం ఫుడ్ పెడుతున్నావు, అదెందుకు అంత లావుగా ఉందని చెప్పేసి అంటాడు. నువ్వు మరీ అంత భయపడాల్సిన అవసరం లేదు, నా డాగ్స్ నేను చేయవులే, మీరు కామ్గా ఉండండి, దాన్ని మరీ స్పృహ తప్పిపోయేలాగా ఏమాత్రం భయపెట్టవద్దు అని చెప్పేసి వాడు డాగ్స్ ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తాడు. ఇక కిడెన్ వాడి వైపు చూస్తూ నిజంగా నాకు చాలా దరిద్రంగా నాకే అనిపిస్తుంది, నేను ఇక్కడ ఇన్ని డాగ్స్ ఉన్నప్పుడు ఈ డాగ్స్ లాగన్నా మారినా సరిపోయేది, లేదా చాలా క్యాట్లు అయితే ఉన్నాయి కదా అందులో ఒక మంచి క్యాట్లా మారినప్పుడు సరిపోయేది, మరి ఇంత లావు క్యాట్లకి ఎందుకు మారారని చెప్పేసి ఫీల్ అవుతాడు. ఇక ఈ టైంలో అక్కడ డాగ్స్ అయితే వచ్చేసి మన కిడెన్ చూసి చాలా గట్టిగా మరవడం అయితే మొదలు పెడతాయి. మీరు ఇక చాలా ఆపండి, మరి దాన్ని అంతగా ఒక్కసారిగా దాన్ని భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి వాడు ఆ డాగ్స్ ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తారు, కానీ అవి ఒక్కసారిగా అయితే కామ్ అయిపోతాయి. సో కిడెన్ చూసే భయపడి మనోడు ఎలా చెప్తే అలా వింటూ ఉంటాయి. మనోడు ఎగరమంటే ఎగురితే మనోడు ఆడుకోమంటే ఆడుకుంటూ ఉంటాయి. ఇక మన జీవ్స్ మన కిడెన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు, కానీ వాడికి అసలు అర్థం కాదు నా డాగ్స్ అనేది ఎలా కంట్రోల్ చేయగలిగింది, ఇవి ఎందుకు ఉన్నట్టుండి కామైపోయాయని చెప్పేసి షాక్ అలాగే చూస్తూ ఉండిపోతాడు. ఇక ఇంకొక సైడ్ మన సియోంగో పార్క్ అయితే వచ్చి డాక్టర్ డిలన్ తో లాస్ట్ టైం మనం ఊరి చేసిన ఫైట్ గురించి అయితే చెప్తాడు. ఫస్ట్ మనోడు దాన్ని అసలు ఏమాత్రం నమ్మడు. ఏంటి నువ్వు చెప్పే కానీ వాడు వదలకుండా ఫైట్ చేశాడా, నమ్మలేకపోతున్నాను, వాడి వల్ల మిగతా వాళ్ళకి ఏమైనా ఇబ్బంది జరిగిందా అంటే అవునని చెప్పేసి అంటాడు. వాడు చిన్న చిన్న విషయాలకి చాలా సీరియస్ అవుతూ ఉన్నాడు. అంతేకాదు వాడు మీ ముందు ఒక మంచి బాల్ నటించవచ్చు, కానీ నిజంగా వాడు చాలా భీకరంగా యుద్ధం చేశాడు. చిన్న చిన్న విషయాలకి సీరియస్ అయ్యి లేనిపోని విషయాలు జోక్యం చేసుకుంటూ దాన్ని సీరియస్ చేసుకుంటారని నాకు అనిపిస్తుంది, కాబట్టి ఒకసారి వాడితో మీరు మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి మా డాక్టర్ డిలన్తో మాట్లాడతాడు. కానీ డాక్టర్ డిలన్ ఎత్తి చేసి నవ్వుతూ మరేం పర్వాలేదు, నిజానికి వాడు అలా చేశాడంటే దానికి ఖచ్చితంగా ఏదో ఒక కారణం అయితే ఉంటుంది, కాబట్టి మనం దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇంతకు నాకు కొన్ని ఐటమ్స్ కావాలని చెప్పాను కదా, ఆ టూల్స్ ఎక్కడ ఉన్నాయి వెంటనే వాడు తీసుకురా, నేను మళ్ళీ దాని గురించి పెద్దగా అడగను, అయినా నువ్వు ఏ సమయంలో తీసుకొచ్చినా నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, ఎందుకంటే యూనియన్ దీన్ని కొంచెం త్వరగా చేయాలంటుంది, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక డాక్టర్ డిలన్ అయితే వచ్చేసి ఇల్లీగల్గా పనిచేయడం మానేసి వీడు యూనియన్ కింద పనిచేయడానికి అయితే ఒప్పుకుంటాడు. ఇక్కడ డాక్టర్ డిలన్ అయితే వచ్చేసి లాస్ట్ టైం మనం ఊరి చేసిన ఫైట్ గురించి తెలుసుకొని మనోడు చాలా సరదాగా ఫీల్ అవుతాడు. నేను అనుకున్న దానికన్నా వాడు చాలా బాగానే ఉన్నాడు అనుకుంటా. ఇక తర్వాత ఇంకొక సైడ్ మన ఊయి అయితే వచ్చేసి స్కూల్ వెళ్ళడానికి అయితే రెడీ అవుతూ ఉంటాడు. అదేవిధంగా మన జీవ్సే కూడా రెడీ అవుతూ ఉంటాడు. మన కిడెన్ అయితే వచ్చేసి ఏంటి నువ్వు అంత ఎర్లీ మార్నింగ్ స్కూల్కి వెళ్ళాలని అంటే అవును నేను ఇప్పటికే వెళ్ళి చాలా రోజు అయింది కదా, ఖచ్చితంగా వెళ్ళాలి. ఇక కిడెన్ కూడా అయితే వచ్చేసి సరే నువ్వు వెళ్ళి నేనేం ఆపనని చెప్పేసాడు. అదే టైంలో అక్కడ బ్లాక్ క్యాట్ మళ్ళీ లేస్తుంది. అసలు వీరు ఏం మాట్లాడుకుంటున్నారా విని మళ్ళీ అదే పడుకుంటుంది. దాన్ని చూసి మనం చూస్తూ ఉంటుంది, మళ్ళీ నటించడం మొదలు పెట్టింది అనుకుంటా. మనం మాట్లాడుకునే సీక్రెట్గా వింటూ ఉంది. సరే నేను వెళ్ళొస్తా అని చెప్పేసి మనోళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ సడన్గా బ్లాక్ క్యాట్ అయితే పైకి లేస్తుంది. దానంతా మన కిడెన్ చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాడు. మన కిడెన్ చూసిన దాన్ని చూసి అది కూడా మళ్ళీ పడుకొని నిద్రపోతుంది. కాసేపటి తర్వాత ఇక కిడెన్ తన పని మొదలు పెడతాడు. మనోడు చాలా రోజుల నుంచి వాడు ఎనర్జీ సేవ్ చేసుకుని అయితే ప్రయత్నిస్తాడు. మనోడు హ్యూమన్ ఫంక్ మారాలంటే చాలా వరకు ఎనర్జీ కావాలి, కాబట్టి ఆ ఎనర్జీ మొత్తం సేవ్ చేసుకునే పనిలో ఉంటాడు. కానీ అక్కడున్న క్యాట్లను చాలా వరకు మన కిడెన్ చాలా విపరీతంగా అయితే విసిగిస్తూనే ఉంటాయి. మనోడు వాడు టార్చర్ తట్టుకోలేక చాలా పక్కకి వెళ్ళండి అని చెప్పేసి గట్టిగా అయితే అరుస్తూ ఉంటాడు. అది విని మళ్ళీ ఆ బ్లాక్ క్యాట్ అయితే లేస్తుంది. ఎలాగైనా చావండ్రా అని చెప్పేసి మళ్ళీ పడుకొని నిద్రపోతుంది. ఇక ఇంకో సైడ్ మన జీవ్సే స్కూల్కి అయితే వెళ్తాడు. అక్కడ ఊయిండా చూస్తే మనోడు చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతాడు. మొత్తం నువ్వు కూడా ఈరోజు స్కూల్కి వచ్చావా అని చెప్పేసి వాళ్ళిద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక దీనంతా చూస్తున్న అక్కడ క్లాస్ రూమ్ లో చాలా మంది తీసి వీళ్ళెందుకు కొంచెం విచిత్రంగా బిహేవ్ చేస్తున్నారు అని చెప్పేసి మనోళ్ళతో పెద్ద మర్డర్ చేసి స్కూల్కి వచ్చిన విధంగా అందరూ మనోడు చాలా సీరియస్ గా చూస్తూ ఉంటారు. సో మన ఇద్దరం స్కూల్కి వచ్చాం కాబట్టి జస్సు కూడా వచ్చే ఉంటాడు అనమాట. వాడిని మన క్లాస్ రూమ్ కాదు కాబట్టి పక్క క్లాస్ కాబట్టి వాడు వచ్చాడో లేదో వెళ్ళి ఒకసారి చూస్తా అని చెప్పేసి మన జీవశాఖ నుంచి బయటకు వెళ్తాడు. ఇక లాస్ట్ టైం యూనియన్కి సంబంధించిన వాడైతే ఉన్నాడు కదా సియోంగో పార్క్, వాడు మన ఊయితో మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే ఊయిని కూడా వాళ్ళతో పాటు యూనియన్లో చేరమని చెప్పేసి మనోడు ఆఫర్ అయితే ఇస్తాడు. నువ్వు దాని గురించి పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. డాక్టర్ ఢిల్లీని కూడా ఇప్పుడు మాతో పాటు కలిసిపోయాడు. అతను ఇప్పుడు యూనియన్ కూడా చాలా బాగా హెల్ప్ చేస్తున్నాడు, మాతో కలిసి పని చేస్తున్నాడు, కాబట్టి నువ్వు కూడా చేరితే బాగుంటుంది అనుకుంటున్నాను. నువ్వు కనుక యూనియన్లో చేరితే నీ పట్ల ప్రవర్తించే తీరు కూడా చాలా వరకు మారిపోతూ ఉంటుంది. నువ్వు డాక్టర్ ఢిల్లీని కూడా చాలాసార్లు కలవచ్చు. నువ్వు ఖచ్చితంగా చేరాలని నిన్నేం ఫోర్స్ చేయట్లేదు. నీకు ఇంట్రెస్ట్ ఉంటే చేరు, అసలు నువ్వు కొద్దిగా టైం తీసుకొని నీ నిర్ణయం ఎట్లా నాకు తర్వాత చెప్పని చెప్పేసి అంటాడు. మనోడు ఏం చేయాలని తెలియక ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఈ టైంలో మన జీవ్స్ అయితే వచ్చేసి మన జస్సు కూడా స్కూల్కి ఎందుకు రాలేదని చెప్పేసి వాడి క్లాస్ రూమ్ మొత్తం వెతుకుతాడు. వెతికిన తర్వాత మనోడు స్కూల్కి రాలని అయితే అర్థమవుతుంది. అక్కడ వాడిని అయితే ఎందుకు వాడి గురించి నువ్వెందుకు అడుగుతున్నావు, ఏం లేదు జస్ట్ తెలుసుకోవాలనుకుంటున్నాను.
వాడు కొన్ని రోజులు స్కూల్కి ఏమాత్రం రావట్లేదు, బయట ఎక్కడ వస్తాడో తిరుగుతూ ఉంటాడు, వెళ్ళి కలువు అని చెప్పేసి అంటాడు. ఇక ఇంకో సైడ్ మనోడు వాడి ఫ్రెండ్స్ అయితే చూపిస్తారు. వాళ్ళైతే వచ్చేసి వాళ్ళు కూడా చాలా సార్లు జస్సుకు అయితే ఫోన్ కాల్ చేస్తారు, కానీ మన జస్సుకు వాళ్ళ కాల్స్కి ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వరు. వాళ్ళకి అసలు అర్థం కాదు, వాడు చాలా రోజుగా మనం ఇగ్నోర్ చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. అసలు వాడు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడు? నిజానికి వాడు ఎప్పుడు ఈ విధంగా ఏమాత్రం చేయలేదు. ఆ రోజు మనం వాడిని ఒక విషయం అయితే అడిగాం కదా, అందుకే వాడు మనం ఇగ్నోర్ చేస్తున్నాడు అనుకుంటున్నాను. మనం బయట ఉన్న స్కూల్ స్టూడెంట్స్ కొట్టడానికి అప్పుడప్పుడు వాడిని పిలుస్తాం కదా, అందుకే వాడు అప్పటి నుండి మనం చాలా వరకు ఇగ్నోర్ చేస్తున్నాం. ఆ రోజు ఆ బాస్టర్డ్ వల్లే కదా మనం చాలా దెబ్బలు తిన్నాము. ఈ రోజు ఆ ఊయికడు కూడా స్కూల్కి వచ్చాడు. అంటే వీళ్ళిద్దరు అంత బీభత్సంగా ఫైట్ చేసుకున్నారా? జస్సు గడికి ఏమన్నా అయిందా అని చెప్పేసి వీళ్ళు జస్సు గురించి ఆలోచిస్తూ ఉంటారు. అంతేకాదు, మనం వాడిని అయినా అనవసరంగా మన గ్రూప్ లో చేర్చుకుందాం అనుకున్నా, కానీ నిజానికి వాడు మంచి ఫైటర్ కాబట్టి ఆ రోజు మన గ్రూప్ లో జాయిన్ చేసుకున్నాను. వాడు జస్ట్ ఫైటర్ మాత్రం కాదు, వాడి దగ్గర చాలా వరకు మనీ ఉందని చెప్పేసి మాట్లాడుకుంటూ అక్కడే ఉన్న మన జస్సు కూడా ఆ విషయాలను చాలా జాగ్రత్తగా వింటూ ఉంటాడు. వాళ్ళైతే వచ్చేసి కావాలని జస్సుకుని ఉపయోగించుకుంటూ వాడి దగ్గర చాలా వరకు మనీ అయితే ఖర్చు పెట్టిస్తూ ఉంటారు. అంతేకాదు, వాడి పేరు ఉపయోగించుకుని మిగతా స్కూల్స్ లో ఉన్న స్టూడెంట్స్ చాలా వరకు ర్యాగింగ్ చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి కూడా మనీ వీళ్ళైతే కలెక్ట్ చేస్తారు. మన జస్సు కూడా కొన్ని రోజులు కనిపించకపోవడంతో అక్కడ మిగతా స్టూడెంట్స్ కూడా చాలా మంది వీళ్ళని లైట్ తీసుకుంటారు. అది వీళ్ళకి ఏమాత్రం నచ్చదు. ఇక ఈ విషయాలని వింటున్న మన జస్సుకి అయితే వచ్చేసి వీళ్ళు నా పేరు చెప్పి మిగతా స్టూడెంట్ దగ్గర చాలా వరకు మనీ అయితే కలెక్ట్ చేస్తున్నారు అనుకుంటా. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారని చెప్పేసి ఆ టైంలో మన జేవుస్ అయితే ఎంట్రీ ఇస్తాడు. అది చూసిన వాళ్ళైతే వచ్చేసి అసలు ఇక్కడ నీకేం పడరా, ఈ ప్లేస్కి ఎందుకు వచ్చావు? మీరు జస్సుకు ఫ్రెండ్సే కదా అని చెప్పేసి అంటాడు. అవును, అయినా కానీ వాడు కూడా మమ్మల్ని ఏమాత్రం ఎప్పుడు ఫ్రెండ్స్గా ఏమాత్రం అనుకోలేదు. నిజానికి మేము కూడా వాడిని ఏమాత్రం ఫ్రెండ్స్గా అనుకోలేదు, కానీ అయినా కానీ ఇలాంటి విషయాలను జోక్యం చేసుకోవడం మంచిది. నీ పని నువ్వు చూసుకుంటే బాగుంటుంది. సో మర్యాద ఎక్కించి వెళ్ళిపోతే బాగుంటుంది. ఇలాంటి విషయాలు అనవసరంగా నువ్వు జోక్యం చేసుకోవడమే మంచిది అని చెప్పేసి వానికి అయితే వార్నింగ్ ఇస్తారు. దాన్ని చూసి మనోడైతే వచ్చేసి అయినప్పటికీ మీరు కూడా ఇప్పటికి కూడా వాడు ఫ్రెండ్సే కదా అని చెప్పేస్తూ అంటాడు. అది విన్న వాళ్ళకి అసలు అర్థం కాదు, అసలు వీడు ఏం మాట్లాడుతున్నాడు ఇంత క్లియర్గా చెప్పా కూడా. ఇక ఇదంతా వింటున్న మన జస్సుకి అయితే వచ్చేసి అయినా కానీ వీడెందుకు ఎప్పుడు మిగతా వాళ్ళ విషయాలు జోక్యం చేసుకుంటాడు అని చెప్పేసి చాలా సీరియస్గా ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోతాడు. మనోడు ఇప్పటికే చాలా రోజుగా స్కూల్కి వెళ్ళలేదు కాబట్టి వెళ్ళిన వెంటనే అక్కడ ప్రతి ఒక్కరు చూసి మనం చాలా విచిత్రంగా చూడడం అయితే మొదలు పెడతారు. ఇక వాళ్ళ క్లాస్ టీచర్ అయితే వచ్చేసి జీవుసే, అసలు నువ్వు ఎందుకు ఇన్ని రోజులు ఏమాత్రం స్కూల్కి రాలేదు? నిజంగా నీకు నేను చాలాసార్లు కాల్ చేశాను, ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. అంతేకాదు, మీ ఇంటికి కూడా కొన్నిసార్లు అయితే వచ్చాను, అక్కడ నాకు ఏమాత్రం కనిపించదు. నాకు తర్వాత తెలిసింది ఏంటంటే నీకేదో ఒక చిన్న యాక్సిడెంట్ జరిగిందని విన్నాను, ఇప్పుడు బాగానే ఉన్నావా అని చెప్పేసి వాళ్ళ క్లాస్ టీచర్ మనతో మాట్లాడుతూ ఉంటారు. ఇక వాళ్ళ క్లాస్ టీచర్ అయితే వచ్చేసి మన జీవుసే, మన జస్సుక్, అదేవిధంగా మనం ఎందుకు స్కూల్కి రాలేదని చెప్పేసి వాళ్ళ క్లాస్లో ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ని అయితే అడుగుతారు. వాళ్ళంతా కలిసి చెప్పేది కేవలం ఒక్క రీజన్ మాత్రమే, వాళ్ళని ఏదో ఒక కారు గుద్దేసింది, అందుకే వాళ్ళు ఈ పొద్దు స్కూల్కి రాలేదని. ఇదేదో కొంచెం విచిత్రంగానే ఉంది కదా వినడానికి. మీరు ఇప్పటి వరకు కలిసి ఒకే కారులో ఏమాత్రం ప్రయాణించలేదు, అలాంటప్పుడు మిమ్మల్ని ఒకే సమయంలో ఎలా యాక్సిడెంట్ జరిగిందా అని చెప్పేసి అనుకుంటాడు. ఇదేదో కొంచెం తేడాగానే ఉంది, ఇక మీరు ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా ఉండని చెప్పేసి వాళ్ళ క్లాస్ టీచర్ అంటారు. స్కూల్ అయిపోయింది కదా, నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు ఒకసారి మా ఇంటికి వచ్చి వెళ్తావా? ఎందుకంటే ఈ రోజు మార్నింగ్ ఆ క్యాట్ మళ్ళీ మేలుకుంది, దాన్ని ఒకసారి చూస్తావు అనుకుంటున్నాను, అందుకే నీకు ఇంట్రెస్ట్ ఉంటే రా అని చెప్పేసి అంటాడు. ఇక వీళ్ళిద్దరు అలా మాట్లాడుకుంటూ వెళ్తున్న టైంలో మనోనికి ప్రత్యక్షంగా మన జస్సుకి అయితే కనబడతాడు. అయినా కానీ ఎందుకురా మీకు ఇంత సమయం పట్టింది? జీవుసే మాట్లాడుతూ స్కూల్ అయిపోయిన వెంటనే మేము వస్తున్నాం, చూస్తుంటే మా కోసం చాలా సేపు నుండి వెయిట్ చేస్తున్నాం అనుకుంటున్నా అంటే, అయినా కానీ నేను కూడా మీకోసం వెయిట్ చేస్తాను. జీవుసే మన జసుక్ని కూడా వాళ్ళ ఇంటికైతే తీసుకువెళ్తాడు. చూడు, మీ ఇంటికి రావడానికి నాకు ఎటువంటి ఇంట్రెస్ట్ ఏమాత్రం లేదు, హిందీ కూడా నన్ను ఇక్కడికి పికప్ చేసుకుంటా అని చెప్పాడు, అందుకే ఇక్కడికైతే వచ్చాను. అంతేకాదు, ఈ రోజు మళ్ళీ మన ముగ్గురిని మెడికల్ చెకప్ కోసం అయితే తీసుకువెళ్తా అన్నాడు, అందుకే నేను ఇక్కడికైతే వచ్చానని అంటాడు. ఇక జీవుసే డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తాను, అక్కడ క్యాట్స్ అయితే వచ్చేసి నాయనా అన్న వచ్చిందంత ఎగ్జైట్గా అయితే మనోడి కోసం అయితే ఎదురు చూస్తూ ఉంటాయి. ఆ సమయంలో మన కిడెన్ మనోడి చెవు దగ్గర అయితే వచ్చేసి ఆ క్యాట్ చాలా సేపటి అయితే ఎదురు చూస్తుందని చెప్పేసి మాట్లాడతాడు. ఇక తర్వాత జెస్సుక్ అని ఊయి వాళ్ళిద్దరు లోపలికి అయితే వస్తారు. ఇక బ్లాక్ క్యాట్ అయితే వచ్చేసి ఊహించి చూసిన వెంటనే చాలా కోపంగా అయితే రియాక్ట్ అవుతుంది. దాన్ని గమనించిన మన జెస్సుక్ అయితే వచ్చేసి దాన్ని ఏం చేసేవారు, అదెందుకు నేను చూసిన వెంటనే అంత కోపంగా రియాక్ట్ అవుతుందని అంటే, దాంట్లో మధ్యలో మన జీవుసే ఇన్వాల్వ్ అయ్యి లేదు అది కొంచెం కోపంగానే ఉంటుంది, దాని కొంచెం పెద్దగా పట్టించుకోవద్దని చెప్తాను. ఇక వెంటనే కిడెన్ అయితే వచ్చేసి ఆ బ్లాక్ క్యాట్ దగ్గరికి వెళ్ళి కాసేపు ఇక నోరు మూసుకొని ఉండు, లేదా నా చేతులు అయిపోతావు అని చెప్పేసి దానికైతే వార్నింగ్ ఇస్తాడు. ఆ దెబ్బతో కామ్ అయిపోతుంది. ఇక జెస్సుక్ ఊయితో మాట్లాడుతూ, ఏరా నువ్వు ఆ క్యాట్ని ఏమైనా చేసావేంటి, అదెందుకు నేను చూసిన వెంటనే చాలా కోపంగా రియాక్ట్ అవుతుంది, లేదా ఆ క్యాట్ లాంటి నీకు ఏమైనా భయమా? నాతో నటించవద్దు, నీకు చూస్తుంటే ఆ క్యాట్లని భయం అనుకుంటున్నాను, మరీ అంత భయపడాల్సిన అవసరం కూడా ఏమాత్రం లేదు, ఇవి ఒక మంచి క్యాట్, వీటితో చాలా సరదాగా ఆడుకోవచ్చు అని చెప్పేసి అక్కడ బ్లాక్ క్యాట్ తో ఆడుకుందాం అని చెప్పేసి ట్రై చేస్తాడు. కానీ బ్లాక్ క్యాట్ కి అది ఏమాత్రం నచ్చదు. రివర్స్ లో మన బ్లాక్ క్యాట్ అయితే వచ్చేసి వాడి చేయిని గట్టిగా కొరుకుతుంది, దాంతో బ్లడ్ అయితే వస్తుంది. మనోడు చాలా గట్టిగా అరుస్తూ ఇది నన్ను చాలా తీవ్రంగా కొరికేసింది, ఎవరు నాకు సాయం చేయండి రా అని చెప్పి చాలా గట్టిగా అయితే అరుస్తాడు.
కానీ మన వాళ్ళు ఎవరు దాన్ని ఏమాత్రం సీరియస్ గా తీసుకోరు. ఇక దీని అంతా చూస్తే మన జీవస్ అయితే వచ్చేసి మొత్తానికి ఆ క్యాట్ మళ్ళీ నార్మల్ గా మారింది అనుకుంటున్నాను. అది చేసే చేష్టాలు చూస్తుంటే అది నార్మల్ అయిపోయినట్టుగా నాకు అనిపిస్తుంది అని చెప్పేసి కామ్గా నీకు ఎంత ధైర్యం ఉంటే నన్ను ఇలా కొరుకుతావు, దీనికి నువ్వు 10 ఇంతలు బాధపడేలా చేస్తానని అంటాడు. ఇక జెస్సుకి అయితే వచ్చేసి అక్కడ క్యాట్ అన్నిటికి ఫుడ్ పెట్టడానికి మనోడి దగ్గర చాక్లెట్స్ అని అయితే బయటకి తీస్తాడు. ఏంటి అలా చేస్తున్నావు, నేను చెప్పాను కదా నువ్వు బాధపడేలా చేస్తా అని చెప్పేసి దానికి ఏమాత్రం ఫుడ్ పెట్టాడు. నీకు ఈ ఫుడ్ కావాలి అంటే నేను చెప్పిన విధంగా చేయి, నన్ను కరిచావు కదా, దీనికి నువ్వు అనుభవించక తప్పదు. నా దగ్గర ఒక మంచి క్యాట్ గా ప్రవర్తించు, అప్పుడు మాత్రం నీకు ఫుడ్ పెడతానంటాడు. కానీ నా బ్లాక్ క్యాట్ అయితే వచ్చేసి నువ్వు పెడితే పెట్టు, లేదంటే పో, బొక్క నీ ఫుడ్ ఎవరికి కావాలని చెప్పేసి కామ్గా వాడిని అసలు ఏమాత్రం దేకనుకొని దగ్గర అసలు పట్టించుకోదు వాడిని. నువ్వు మరీ అంత ఓవర్షన్ చేయాల్సిన అవసరం లేదు, నీకు బాగా ఆకలిస్తుంది నాకు చాలా బాగా తెలుసు, నువ్వు కావాలేదంతా చేస్తున్నావు కదా, నన్ను పట్టించుకునే విధంగా నన్ను అవాయిడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నావు అంటే అప్పుడే మనోడు అక్కడ కిడని కూడా అయితే గమనిస్తాడు. మన కిడని కూడా ఏదో కొంచెం దిగులుగా చూస్తూ మనోడు ఉంటాడు. సో ఆ లవ్ పిల్లు కూడా చాలా ఆకలిగా ఉందనుకుంటా, అది కూడా అంతకే చూస్తూ ఉంటుంది. అయినా కానీ అది కూడా నన్ను ఏమాత్రం పట్టించుకోవట్లేదు అని చెప్పి కావాలని కిడని రచ్చకోవడానికి అయితే ట్రై చేస్తాడు. ఏ లవ్ పిల్లి ఇలా రా, నా దగ్గరకు వచ్చి నేను చెప్పిన విధంగా చేయి, ఒక మంచి క్యూట్ పిల్లిలాగా నటించు, అప్పుడు మాత్రం నీకు ఫుడ్ పెడతానని చెప్పేసి కావాలని కిడని రచ్చగొడుతూ ఉంటాడు. కానీ కిడని అయితే వచ్చేసి చాలా కోపంగా వీడికి నా చేతో చావాలని ఉందా ఏంటి, ఏదో ఒక రోజు నాకు అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా నీ ఏ స్పాట్ దొప్పుతా అని చెప్పేసి వాడి వైపు చాలా సీరియస్ గా చూస్తుంది. ఒకవైపు మన జీవస్ అయితే వచ్చేసి కిడని ఏం చేస్తాడు అని చెప్పేసి మనోడు కంగారు పడుతూ ఉంటాడు. ఇదంతా జరుగుతున్న ఇంకొక సైడ్ మన హిన్యుక్ అయితే వచ్చేసి చైర్మన్ క్లెయిన్ బ్రదర్స్ మన దేశంలో కనపట్టుగా నాకు ఇప్పుడే సమాచారం అందిందని చెప్పి చైర్మన్ తో మాట్లాడతాడు. ఇంతకు వాళ్ళు మన కంట్రీకి ఎందుకు వచ్చారు, దానికి ఏమైనా రీజన్ తెలిసిందా అని చెప్పేసి చైర్మన్ మాట్లాడితే నాకు కూడా పెద్దగా తెలియదు, దాని యూనియన్ కూడా పరిశోధిస్తుంది, దాని గురించి మనం తెలుసుకోవాలని చెప్పేసి అంటాడు. ఇక ఆ టైంలో అక్కడికి మన జెస్సుక్ అయితే వస్తాడు. ఇలా చూడు అయినా కానీ నువ్వు ఎందుకు మమ్మల్ని పికప్ చేసుకోవడానికి ఏమాత్రం రాలేదు, నేను స్వయంగా వాళ్ళిద్దరిని హాస్పిటల్ తీసుకెళ్లాల్సి అయితే వచ్చింది, అసలు మీరెందుకు కదా సీరియస్గా ఉండదు, ఏమైందని చెప్పేసి అంటే ఇక మన హిందూకి మరేం లేదు, క్లెయిన్ బ్రదర్స్ మన దేశంలోకి వచ్చినట్టుగా నాకు ఇప్పుడే సమాచారం అందని చెప్పేసి అంటారు. అయినా కానీ నేను వాళ్ళ గురించి ఒకసారి విన్నాను, వాళ్ళు డబ్బు కోసం ఏదైనా చేస్తారు కదా అని చెప్పేసి అంటాడు. అవును, వాళ్ళకు డబ్బు అనే దాన్ని బట్టి వాళ్ళు చేసే పని అయితే ఉంటుంది, వాళ్ళకి ఎక్కువగా డబ్బు అందితే వాళ్ళు ఏ పని చేయడానికి ఏమాత్రం వెనకారు, వాళ్ళు చేసే ఇల్లీగల్ పనులు చాలా అయితే ఉన్నాయి. అంతేకాదు వాళ్ళు కూడా అవేకినట్స్ కాబట్టి మిగతా అవేకినట్స్ ని కిడ్నాప్ చేసి మరి వాళ్ళు ఇల్లీగల్ గా అమ్మేస్తూ ఉంటారు వాళ్ళ ప్రయోగాలు చేసుకోవడానికి. వాళ్ళని ఎదుర్కోవడం కష్టం, వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. ఇంతకు వాళ్ళు ఇక్కడికి దేనికోసం వచ్చారో మనకు తెలుసా అంటే లేదు, ఇప్పటి వరకు మనకి ఎటువంటి విషయాలు తెలియదు, మనం ఇప్పుడు కనుక్కోవాల్సిన దాని గురించి అని చెప్పేసి మన హిందూ వాళ్ళు ఇప్పుడు వచ్చింది మన కంట్రీలోకి అయినా కానీ వాళ్ళు మన ఉన్న సరౌండింగ్స్ ఏరియాలకి మన చైర్మన్ కిందికి వస్తారో లేదో నేను కూడా కన్ఫర్మ్ గా ఏమాత్రం చెప్పలేను, వాళ్ళు ఇక్కడికి వస్తే తప్ప మనకి ఎటువంటి రీజన్స్ తెలియవు అని చెప్పేసి అంటాడు. అయితే వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి వస్తారా? సో ఇంకొక సైడ్ యూనియన్కి సంబంధించిన వాళ్ళు కొంతమంది చనిపోయి ఉంటారు. అవును, నేను వాళ్ళని కన్ఫర్మ్ చేశాను, వాళ్ళు మన యూనియన్ సంబంధించిన వాళ్ళ డైరెక్టర్ క్లైన్ బ్రదర్స్ ని మన వాళ్ళు వెతకడానికి వచ్చినప్పుడు ఈ ప్రమాదం జరిగింది అనుకుంటా, ఖచ్చితంగా ఇది వాళ్ళే చేస్తుంటారని చెప్పేసి మాట్లాడతారు. అదంతా విన్న మన సింగ పార్క్ చాలా కోపం అయితే వస్తుంది, ఖచ్చితంగా వీడిని ఇంకా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఇక ఇదంతా క్లియర్ చేయండి, వాళ్ళు ఎక్కడ ఉన్నారు నేను కనిపెడతా, నేను అంతా గమనిస్తూ ఉంటానని చెప్పేసి మన సింగ పార్క్ మాట్లాడతాడు. సో ఇంకో సైడ్ ఆ ఇద్దరు బ్రదర్స్ ని అయితే చూపిస్తారు. సో చూసావా, అదే డాక్టర్ ఢిల్లీ ఉన్న ప్రదేశం, లాస్ట్ టైం అతను అక్కడే ఉన్నాడు, ఖచ్చితంగా ఇప్పుడు కూడా అక్కడే ఉండే అవకాశం ఉంది, కాబట్టి వెంటనే మనం వెళ్ళి మన పని పూర్తి చేసి కొంచెం త్వరగా వెళ్ళిపోదామని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. వీళ్ళు అక్కడికి వెళ్ళి చూసేసరికి షాక్ అవుతారు, ఎందుకంటే అక్కడ ఎటువంటి ఎక్విప్మెంట్ కానీ ఎవరు వాళ్ళ కంటికి ఏం మాత్రం కనిపించారు, అసలు వాళ్ళకి అర్థం కాదు అసలు ఇక్కడ ఏం జరిగింది. డాక్టర్ ఢిల్లీని ఈ ప్లేస్ లో ఉన్నాడని కదా మనకు సమాచారం అందించారు, కానీ ఇక్కడ చూస్తే వాళ్ళు లేడేంటా అని చెప్పేసి అనుకుంటారు. అయినా కానీ మనకి ఆ సమాచారం అంది 1 month పైగానే అయిపోతుంది కదా, ఈలోగా వాడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు, సరే మనం చుట్టూ వెళ్ళి చూద్దాం పదా. వెంటనే ఈ విషయాన్ని కూడా మన క్లయింట్కి అయితే తెలియజేయాల్సి ఉంటుంది, వాళ్ళు మనకు చాలా డబ్బులు ఇచ్చారు కాబట్టి మనం తప్పకుండా తెలియజేయాలి. అంతేకాదు ఇలాంటి తొక్కలో మిషన్స్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే ఈసారి వాళ్ళని చంపేస్తా అని చెప్పని వాళ్ళ బ్రదర్తో మాట్లాడతాడు. సో ఇంకొక సైడ్ మన స్కూల్లో జెస్సుక్ని అయితే చూపిస్తారు. జెస్సుక్ అయితే వచ్చేసి మన బ్లాక్ క్యాట్ గురించి అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఆయన కానీ ఎందుకు నన్ను ఇగ్నోర్ చేస్తుంది, దానికి ఏమన్నా అంత కొవ్వా అని చెప్పేసి అనుకుంటాడు. బ్లాక్ క్యాట్ అసలు వీని ఏ మాత్రం పెట్టుకోదు, దాంతో మనోడు చాలా కోపంగా ఉంటాడు. అంతేకాదు అక్కడ లవ్ పిల్లి కూడా నన్ను చాలా ఇగ్నోర్ చేస్తుంది, అది కావాలని నన్ను చాలా ఎక్కువగా ఇగ్నోర్ చేస్తుంది, నాకు చాలా కోపం తెప్పిస్తుంది, ఈసారి దాన్ని ఏం మాత్రం వదలను, మిమ్మల్ని ఎలా అదుపు చేయాలో ఎలా నా దారికి తెచ్చుకోవాలో నాకు చాలా బాగా తెలుసు అని చెప్పేసి మనోడు చాలా ఫస్ట్ గా వాడు ఫోన్ తీసుకొని క్యాట్లకు చాలా ఇష్టమైన ఫుడ్, అది కూడా చాలా కాస్ట్లీ ఫుడ్ అయితే ఆర్డర్ పెడతాడు. చూద్దాం ఈ దెబ్బతో నేను చెప్పిన విధంగా ఖచ్చితంగా మీ ఇద్దరు చేస్తారు, నేను ఆడుకోమంటే ఆడుకుంటారు, ఎలా చేయమంటే అలా చేస్తారు, మిమ్మల్ని సర్కస్ లో పిల్లల మాదిరి ఆడిస్తా అని చెప్పేసి మనోడైతే ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఆ ఫుడ్ చాలా వరకు కాస్ట్లీ అయితే ఉంటుంది, అంతేకాదు అవి ఫాస్ట్ గా డెలివరీ అవ్వడానికి కూడా మనోడు చాలా వరకు మనీ అయితే పే చేస్తాడు. ఖచ్చితంగా ఈ దెబ్బతో నేను సులభంగా మీ ఇద్దరిని అదుపు చేయగలని చెప్పేసి వాడైతే ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఈ సమయంలో అక్కడికి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వస్తారు. ఏ జెస్సుక్, నువ్వు స్కూల్కి అయితే వచ్చావా, నిజంగా నువ్వు ఇక్కడికి వచ్చావని కూడా మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఏమాత్రం అందలేదు, లాస్ట్ టైం నేను చాలా సార్లు కాల్ చేశాం కానీ ఎటువంటి రెస్పాన్స్ రాలేదు, అంతేకాదు నీకేదో కారు గుద్దేసినట్టుగా విన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నావు, ఎందుకు మా కాల్స్ కి ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళు అంత మాట్లాడుతున్నా కానీ మనోడు ఏమాత్రం పట్టించుకోరు, వాళ్ళని ఇగ్నోర్ చేస్తారు.
చేస్తూ ఉంటారు. అయినా కానీ నువ్వు ఎందుకు మమ్మల్ని ఇగ్నోర్ చేయడానికి ప్రయత్నిస్తున్నావు, మనకది చాలా కాలం అయిందని అని చెప్పేసి అంటాడు. మనోడైతే వచ్చేసి సారీ, నన్ను కార్ గుద్దేయటం వల్ల నాకు కొంచెం హెల్త్ అయితే బాగాలేదు, అంతే కదా నా ఫోన్ కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది, ఇది మా సిస్టర్ ఫోన్, అందుకే నేను మీ కాల్స్కి ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేకపోయానని చెప్పేసి అక్కడి నుంచి బయటకి అయితే వచ్చేస్తాం. అప్పటికే స్కూల్ అయితే అయిపోతుంది. అప్పుడే మనోడు జెస్సుక్ అని చెప్పేసి పిలుస్తాడు. ఇప్పుడు ఇంటికి వెళ్ళబోతున్నావంటే లేదు, ఇంటికి ఇంకెక్కడ వెళ్తానరా నువ్వు అనుకుంటున్నావని అంటాడు. మీకు ఈ రోజు ఈవినింగ్ ఎటువంటి ప్లాన్స్ లేకపోతే నాతో వస్తారా అని చెప్పేసి అంటాడు. అసలు ఎక్కడికి రా, అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావంటే ఏం లేదు, ఈవినింగ్ టైం నీకు స్ట్రీట్ క్యాట్లకు ఫుడ్ పెడదాం అనుకుంటున్నాను, నాకు కొద్దిగా హెల్ప్ చేస్తారని అంటే ఏంటి సరే పదా అని చెప్పేసి మన జెస్సుక్ కూడా ఒప్పుకుంటాడు. ఇక జీవుసే జెస్సుక్ అండ్ వి బయట కనబడే క్యాట్స్ అన్నిటికీ అక్కడక్కడ ఫుడ్ పెట్టుకుంటూ మనోళ్ళు అలా వెళ్తూ ఉంటారు. సో అప్పుడే ఇన్యూకి చైర్మన్ కి ఒక విషయం అయితే తెలుస్తుంది. యూనియన్ కి సంబంధించిన వాళ్ళు ఆ ఇద్దరు బ్రదర్స్ ని వెతకడానికి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరు చనిపోయారు, వాళ్ళని చంపేసింది వాళ్ళే అని చెప్పేసి వీళ్ళకైతే అప్పుడే అర్థమైపోతుంది. వాళ్ళు చివరిగా కనపడిన ప్రదేశం మనకి ఆల్మోస్ట్ ఒక 2 hours జర్నీ చేస్తే సరిపోతుంది, అంత దూరంలో వాళ్ళు ఉన్నారని చెప్పేసి అంటాడు. అది విన్న తనైతే వచ్చేసి ఇది మరీ అంత దూరం ఏమాత్రం కాదు, వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది, మనం అన్నిటికీ సిద్ధంగా ఉండాలి అని చెప్పి మన ఇన్యుక్తో మాట్లాడుతుంది. సో వీళ్ళిద్దరు అలా దాని గురించి మాట్లాడుకుంటున్న టైంలో ఒక పార్సల్ అయితే వచ్చిందని చెప్పేసి అక్కడ ఒకడైతే లోపలికి తీసుకొస్తాడు. మనోడు దాన్ని పెట్టింది ఎవరో కాదు మన జెస్సుకి అన్నమాట. మనోడు చాలా ఫాస్ట్ గా రావడానికి ఎక్స్ట్రా మనీ కూడా పే చేస్తుంటాడు. అసలు వాళ్ళిద్దరికి అది ఏంటన్న విషయం కూడా ఏమాత్రం తెలియదు. ఇకప్పుడు మన హిందూకి అయితే వచ్చేసి ఏంటి నువ్వు మరీ అంత త్వరగా ఏం కొనుక్కోవాలనుకున్నావు, అది కూడా ఫాస్ట్ గా వచ్చేదానికి ఎక్స్ట్రా మనీ కూడా పే చేసావని చెప్పేసి చైర్మన్ అంటాడు. అసలు ఏంటా అని చెప్పేసి మనోడు ఆ బాక్స్ పైన ఆ వెబ్సైట్ అయితే ఉంటుంది, దాన్ని అయితే చూస్తాడు. జస్ట్ ఈ వెబ్సైట్ లో కేవలం క్యాట్ కి సంబంధించిన ఫుడ్ మాత్రం అమ్ముతూ ఉంటారు, అది కూడా చాలా కాస్ట్లీగా అయితే. ఇదంతా చైర్మన్ ఏమో ఆర్డర్ పెట్టిందేమో క్యాట్ల కోసం అని చెప్పేసి మన హిందూకి చాలా వరకు మురిసిపోతూ ఉంటాడు. నాకు తెలిసి చైర్మన్ మొత్తానికి మీరు కూడా అన్ని విషయాలు అర్థం చేసుకుంటారని చెప్పేసి మురిసిపోతూ ఉంటాడు. కానీ చైర్మన్ అసలు అర్థం కాదు, అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటుంది. ఇక ఇంకొక సైడ్ జీవితో పాటు వెళ్ళి క్యాట్లో ఫుడ్ పెట్టాడు కదా, ఆ ఫుడ్ అంతా అయిపోయిన తర్వాత మనోడు తిరిగి రిటర్న్కి అయితే ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ సమయంలో మనోడు ఆ విషయాలన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. మనోడు అక్కడికి చూసే తల్లికి అక్కడ డోర్స్ అయితే ఓపెన్ అయి ఉంటాయి. మనోడికి అర్థమైపోతుంది ఇక్కడికి ఎవరో వచ్చారని. మనోడు లాస్ట్ టైం మన డాక్టర్ ఢిల్లీని ఎక్కడైతే ల్యాబ్లో ఎక్స్పెరిమెంట్ చేశారో ఆ ప్లేస్లో ఇప్పటి వరకు మనోడైతే ఉంటాడు. ఈ టైంలో మనోడికి వాయిస్ అయితే వినబడుతుంది. అది ఖచ్చితంగా నువ్వే అనుకుంటా కదా, డాక్టర్ ఢిల్లీకి సంబంధించిన స్టూడెంట్ ఇవి అని చెప్పేసి అంటాడు. మొత్తానికి నేను కనుక్కున్నాం, మాకు వాళ్ళు పంపించిన ఫోటోలు యాజ్ ఇట్ ఈస్ అదే విధంగా నువ్వు కూడా ఇక్కడ ఉన్నావని చెప్పేసి అంటాడు. ఏంటి అసలు వీళ్ళకు నా గురించి ప్రొఫెసర్ గురించి ఎలా తెలిసిందా అని చెప్పేసి అనుకుంటాడు. ఇంతకు నీ ప్రొఫెసర్ ఎక్కడ ఉన్నారని చెప్పేసి మనం ఊయిని అడుగుతారు. వీళ్ళు ఖచ్చితంగా ప్రొఫెసర్ కోసం అయితే వచ్చి ఉంటే ఇది నాకు చాలా ప్రమాదం, ఇక్కడి నుంచి చాలా త్వరగా వెళ్ళిపోవాలని చెప్పేసి చాలా ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యి పారిపోవడానికి ట్రై చేస్తాడు. కానీ ఇంకొకటి వచ్చి దాన్ని అయితే బ్లాక్ చేస్తాడు. పర్లేదు మేము అనుకున్న దానికన్నా కొంచెం ఫాస్ట్ గా రియాక్ట్ అవుతున్నావు, నీకు ప్రమాదం అని తెలిసిన వెంటనే ఇక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నావు, జస్ట్ నీతో మాట్లాడి మాత్రం ప్రయత్నిస్తున్నావు, కాబట్టి మాట్లాడేటప్పుడు ఇక్కడి నుంచి పారిపోవాలని ఏమాత్రం ట్రై చేయొద్దని చెప్పేసి వాడు కామ్గా మన ఊయి దగ్గరికి అయితే వచ్చి మనోడి షోల్డర్ మీద హ్యాండ్ అయితే వేస్తాడు. వాడి బాడీ నుంచి ఫైర్ అయితే మనోని హ్యాండ్ చాలా వరకు డ్యామేజ్ చేస్తుంది. మళ్ళీ చెప్తున్నా, జస్ట్ నీతో మాట్లాడడానికి మాత్రం ప్రయత్నిస్తున్నాం, కాబట్టి ఇక్కడి నుంచి మాట్లాడే పారిపోవడానికి ప్రయత్నించామంటే ఇక ఏ మాత్రం ఊరుకోం, ఖచ్చితంగా నిన్ను చంపేస్తామని చెప్పేసి మనోనికి వార్నింగ్ ఇస్తారు. ఊరికి అసలు అర్థం కాదు, జస్ట్ నన్ను టచ్ చేస్తే నాకు ఇంత డ్యామేజ్ జరిగిందా అని చెప్పేసి మనోడు ఆశ్చర్యపోతాడు. బ్రదర్ చూస్తూ ఉంటే వాడు చాలా వరకు భయపడ్డట్టున్నాడు, నువ్వు అనవసరంగా వాడిని భయపెడుతున్నావని చెప్పేసి అంటాడు. నటించాలు నాకు వచ్చి సాయం చేయి, మేము అడిగే ప్రశ్నలకు నువ్వు కనుక సమాధానం చెప్తే ఖచ్చితంగా నేను వదిలేస్తానని అంటాడు. సరే మీరు నన్ను ఏం అడగాలనుకుంటున్నారని చెప్పేసి అంటాడు. ఇంతకు డాక్టర్ ఢిల్లీని ఎక్కడున్నాడు అని చెప్పేసి అంటాడు. మనోడు క్లోజ్ గా చాలా ఫస్ట్ గా వాడి మొహం మీద ఒక బ్లాస్ట్ అటాక్ చేసి అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేస్తాడు. కానీ వాడు వెనకాలని మనోడి మీద ఫైర్ అటాక్ అయితే చేస్తాడు. దాన్ని మనం ఊయి తప్పించుకుంటాడు. కానీ ఇంకొకటి చాలా ఫస్ట్ గా వాడు ముందుకు వచ్చి మనోని ఈజీగా బ్లాక్ చేస్తాడు. నువ్వు ఇంత చిన్న యోజన చాలా బాగా రియాక్ట్ అవ్వగలుగుతున్నావు, జరిగే ప్రతి ఒక్క విషయాన్ని నేను చాలా గమనిస్తున్నావు అనుకుంటా, పర్లేదు బాగానే ఉన్నావని చెప్పేసి అంటాడు. వాడిని చూసి షాక్ అవుతాడు, ఎందుకంటే మనోడు అంత క్లోజ్ గా వాడి మీద అటాక్ చేసినప్పటికీ కనీసం వాడికి చీమ కొట్టినట్టు కూడా ఏమాత్రం నచ్చదు. వాడి మొహం మీద ఎటువంటి డ్యామేజ్ రాకపోవడం చూసి మన ఊయి కూడా షాక్ అవుతాడు. నాకు ఆల్రెడీ నీ గురించి ఒకటి చెప్పాడు, నువ్వు కూడా ఒక ఎవేకినర్ అని, అంతేకాదు నీ ఎవేకినర్ పవర్స్ డాక్టర్ డెలేనికి కొంచెం ఈక్వల్ గా ఉంటాయి, అంతేకాదు వాడి పవర్స్ ఎలా పనిచేస్తాయి నీ కూడా అదే విధంగా పనిచేస్తాయి నాకు ఆల్రెడీ ముందే తెలుసు, నువ్వు మరీ వాడిని ఎక్కువగా భయపెడుతున్నావు బ్రదర్, వాడు జస్ట్ డాక్టర్ డెలేనికి సంబంధించిన స్టూడెంట్ మాత్రమే అని చెప్పేసి వాడి బ్రదర్ మాట్లాడతాడు. వాళ్ళకి కాన్వర్ట్ చేసిన ఇంటిని ఊయి అలాగే షాకే ఉంటాడు, ఎందుకంటే వాడి గురించి డాక్టర్ లెనిన్ గురించి వీడుకున్న పవర్స్ గురించి ఇన్ని విషయాలు వీళ్ళకి ఎలా తెలిసాయని చెప్పేసి మనోడు ఆశ్చర్యంగా చూస్తాడు. నా గురించి అన్ని విషయాలు వీళ్ళకి తెలుసు కాబట్టి ఇక్కడ నేను నాకు చాలా రిస్క్, ఇక్కడి నుంచి ఎలాగైతే ప్రాణాలు తప్పించుకొని వెళ్ళిపోవాలని చెప్పేసి ఒక్క సెకండ్ లో వాళ్ళిద్దరి మీద చాలా క్లోజ్ గా బ్లాస్ట్ అటాక్ అయితే చేస్తాడు. ఊయి అంత బలంగా అటాక్ చేసినప్పటికీ వాళ్ళ మొహం మీద కనీసం ఒక చిన్న ఘాటు కూడా ఏమాత్రం పని ఉండదు. మనోళ్ళకి అర్థం కాదు అసలు నా అటాక్స్ వీడు ఎలా బ్లాక్ చేయగలిగాడు.
మనం విన్నది నిజమే. ఈ కిడ్ నార్మల్ అవేకినర్ కన్నా కొంచెం భిన్నంగా కనపడుతున్నాడు. అంతేకాదు వీడు చాలా బాగానే ఫైట్ చేయగలుగుతున్నాడు. ఇక వాళ్ళిద్దరు అయితే వచ్చేసి ఇక ఆటలాడించాలి. ఇక దీంతో చాలా త్వరగా ముగించేద్దామని చెప్పేసి అంటాడు. సరే అని చెప్పేసి వాళ్ళ బ్రదర్ వాడి చేతిలో కొన్ని ఒక 3 ఫైర్ బాల్స్ అయితే క్రియేట్ చేస్తాడు. వాటిని ఉపయోగించుకుని మనం ఊయి మీద అయితే అటాక్ చేస్తాడు. ఒక పెద్ద బ్లాస్టే జరుగుతుంది కానీ ఊయి తన పవర్ ఉపయోగించి దాన్ని అయితే బ్లాక్ చేయగలుగుతాడు. బాగానే ఉంది. దీన్ని నువ్వు చాలా సింపుల్గా బ్లాక్ చేయగలిగావంటే ఇంకాస్త దీన్ని పెంచుదామని చెప్పేసి కంటిన్యూస్గా మన మీద అటాక్ చేయడం మొదలు పెడతాడు. ఊయి వాటి నుండి తప్పించుకుంటూ వాటి వచ్చిండే ఆ ఎఫెక్ట్ మొత్తం మనోడు తీసుకుంటూ అటు ఇటు పరిగెత్తు ఆ అటాక్స్ తప్పించుకోవడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటాడు. వాళ్ళకైతే అర్థమైపోయింది వీడు చూడడానికి చిన్న కుర్రాళ్ళ కనిపించచ్చు కానీ వీడు అలాంటి పవర్ని చాలా సులభంగా యూజ్ చేయగలుగుతున్నాడు. ఇక దీన్ని చాలా త్వరగా ముగించేద్దాం డురాన్ అని చెప్పేసి వాళ్ళ బ్రదర్ తో మాట్లాడతాడు. ఇక సరే అని చెప్పేసి వాడు అక్కడ ఒక పెద్ద బ్లాస్ట్ అటాక్ అయితే చేస్తాడు. ఆ దెబ్బ కొండ ప్రదేశం మొత్తం పూర్తిగా ధ్వంసం అయిపోవడమే కాదు మన ఊయి కూడా చాలా వరకు డ్యామేజ్ తీసుకుని అక్కడే కింద పడిపోతాడు. ఇక వాళ్ళిద్దరు అయితే వచ్చేసి వీడు మనకు డాక్టర్ డిలీన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పిన తర్వాత వీడిని చంపుదాం లేదా వదిలేద్దాం అనుకున్నా కానీ వీడిని నమ్మితే మనకు చాలా వరకు డబ్బు వస్తుంది అనుకుంటా. కాబట్టి వీడిని ఖచ్చితంగా అమ్మేద్దామని చెప్పేసి మాట్లాడుకుంటారు. ఇక ఈ టైంలో యూనియన్కి సంబంధించిన మన సియంగో పార్క్ అయితే వచ్చేసి లాస్ట్ టైం వాళ్ళు అక్కడ ఎక్కడ కనపడ్డారో వాళ్ళ గురించి ఎన్ని వివరాలు అయితే కలెక్ట్ చేయడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటాడు కానీ వాళ్ళ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఏమాత్రం దొరకదు. ఈ టైంలో మనకు ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది. డైరెక్టర్ మేము ఊయిని ఏమాత్రం కాంటాక్ట్ చేయలేకపోతున్నాం. నిజానికి వాడు మేము చేసే కాల్స్ పెద్దగా రెస్పాన్స్ ఇవ్వడు కానీ మెసేజ్ పెట్టినప్పటికీ 2 hours అవుతున్నా కానీ వాడు ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. ఏదో కొంచెం తేడాగా ఉంది. సియంగో పార్క్ అయితే వచ్చేసి ఊయిని గమనిస్తూ వెంబడిస్తూ ఉండమని చెప్పేసి ఒక యూనియన్ సంబంధించిన వాడిని అయితే ఏర్పాటు చేస్తుంటారు కానీ వాడు ఈ రోజు అక్కడికి వెళ్ళి ఉన్నాడు. ఇక ఇంకో సైడ్ మనకు జీవుసి హౌస్ ని అయితే చూపిస్తారు. లోపల కిడిని కూడా ఉంటాడు. అక్కడ మన జస్సు కూడా అయితే ఉంటాడు. ఆ 2 క్యాట్లు మనోని తదేకంగా చూస్తూ ఉంటాయి. ఈ టైంలో మనోడికి హిన్యూక్ దగ్గర నుంచి కాల్ వస్తుంది. ఇక హిన్యూక్ అయితే వచ్చేసి జెస్సుక్తో మాట్లాడుతూ అసలు నువ్వు ఎక్కడ ఉన్నావంటే నేను ఇక్కడ పిల్లలతో ఆడుకుంటున్నాను. అంటే నువ్వు జీవుసే ఇంట్లో ఉన్నావా అంటే అవును నేను జీవుసే ఇంట్లోనే ఉన్నాను. అక్కడ ఊయి కూడా ఉన్నా అంటే లేదు. వాడి ఎక్కడి నుంచి వెళ్ళే చాలా సేపు అయింది. ఎంతసేపు అయిందంటే ఆల్మోస్ట్ ఒక 3 hours పైన అయిందని చెప్పేసి అంటాడు. ఏమైంది ఊయి గురించి ఎందుకు అడుగుతున్నావని అంటే యూనియన్ సంబంధించిన వాళ్ళు ఊరికి చాలాసార్లు అయితే కాల్ చేశారు కానీ వాడి దగ్గర ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఏదైనా ప్రమాదం జరిగిందేమో అని చెప్పేసి అందుకే నేను కాల్ చేసి అడుగుతున్నాను అంటే ఊయి వాళ్ళ కాల్కి రెస్పాన్స్ అవ్వలేదని చెప్పేసి యూనియన్కి సంబంధించిన వాళ్ళు నిన్ను ఫోన్ చేశారా? అయితే నువ్వు తిరిగి నాకు ఫోన్ చేసావా? ఇలాంటి వాటి గురించి నన్ను ఏమాత్రం అడగకు, నాకు ఇంకెప్పుడు ఫోన్ చేయొద్దని చెప్పేసి మనోడు కోపంగా పెట్టేస్తాడు. ఊయి ఫోన్ ఎత్తలేదంట. అందుకే ఇన్నుకు నాకు ఫోన్ చేసి కనుక్కోవడానికి ప్రయత్నిస్తాడు. నేను ఎలా కనపడుతున్నాను వాని కంటికి అని చెప్పేసి సీరియస్ అవుతాడు. అదంతా వింటూనే మన జీవ్స్ అయితే వచ్చేసి ఏంటి ఊయికి ఫోన్ కాల్ ఎత్తలేదా, వాళ్ళ కాల్కి అసలు రెస్పాన్స్ కాలేదా అని చెప్పేసి ఆలోచిస్తాడు. వాడేమన్నా ఒక చిన్నపిల్లాడ తప్పిపోవడానికి వాడికి ఏదో ఒక రీజన్ ఉంటుంది అందుకే కాల్ లిఫ్ట్ చేయలేదు అని చెప్పేసి అంటాడు. ఇంకొక సైడ్ మన జీవు సేరే ఊయిని వెళ్ళి ఒకసారి కలిసేది వస్తా అని చెప్పేసి రెడీ అవుతూ ఉంటాడు. ఏంటి నువ్వు కూడా అక్కడికి వెళ్ళాలనుకుంటున్నావా? నిజానికి వాడికి ఏమైనా గర్ల్ ఫ్రెండ్ ఉందేమో లేదా వాడి ఫ్రెండ్స్తో ఏమైనా బయటకు వెళ్ళాడేమో, వాడిని ఎందుకు డిస్టర్బ్ చేయడానికి మనం వెళ్ళాలి అని చెప్పేసి అంటాడు. నిజంగా వానికంటూ గర్ల్ ఫ్రెండ్ అయితే ఉంటే నేను ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నాకెందుకు కొంచెం తేడాగా ఉంది, ఎందుకైనా మంచిది ఒకసారి వెళ్ళి చూసి వస్తానని చెప్పేసి మనోడు వెళ్తూ ఉంటే ఇక నేను మాత్రం ఒంటరిగా ఏం చేయాలని చెప్పేసి మనోడు కూడా బయటకు వస్తాడు. ఆగరా ఎంతకు నువ్వు ఏం చేస్తున్నావు నాకు తెలియక అడుగుతా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ సంకలో ఆ పిల్లిని పెట్టుకుని ఎందుకు వెళ్తున్నావు నాకు అర్థం కావట్లేదు. అక్కడికి దాని ఎందుకు తీసుకువెళ్ళాలనుకుంటున్నావు? జీవితానికి ఏం చెప్పాలో అర్థం కాక దీన్ని తీసుకువెళ్ళడానికి ఒక ముఖ్యమైన కారణం అయితే ఉంది. అదేంటంటే ఖచ్చితంగా ఈ క్యాట్ తన వాసన పసిగట్ట శక్తి ఉపయోగించి ఊయిని కనిపెట్టే అవకాశం ఉంది కదా అని చెప్పేసి మన జెస్సుక్తో మాట్లాడు. చెప్పింది నిజమే, అలాంటప్పుడు దాన్ని మనం ఖచ్చితంగా తీసుకువెళ్ళాలని చెప్పేసి అంటాడు. కిడని ఉద్దేశం ఏంటంటే నేనేమైనా కుక్కను అనుకున్నారంటారా, నేను ఒక పిల్లిని అయినా కానీ ఆ విషయాలు నేను ఎలా చేస్తానని మీరు అనుకుంటున్నారని చెప్పేసి మనోడు ఏదో విచిత్రంగా చూస్తాడు. ఇక తర్వాత వీళ్ళిద్దరు కలిసి ఊయిని అయితే వెతుక్కుంటూ వెళ్తారు. మనోడున్న ప్లేస్కి వెళ్తారు కానీ అక్కడ ఏమాత్రం మనోళ్ళకి అర్థం కాదు. ఏంటి నిజంగా ఊయి ఇలాంటి ప్రదేశంలో ఉన్నాడా? లాస్ట్ టైం జెస్సుక్ అయితే వచ్చేసి ఊయి గాని కలిసినప్పుడు వాడు కొన్ని డీటెయిల్స్ అయితే చెప్పింటాడు. ఎక్కడైతే మనోడు వీడియో ప్రొఫెసర్ కలిసి క్యాట్ మీద ప్రయోగాలు చేస్తుంటారు కదా ఆ ప్లేస్ లో ఉంటామని చెప్పేసి అని అంటాడు. మనోడు ఆ ప్లేస్కి వెళ్ళి చూస్తారు కానీ అక్కడ మొత్తం ఖాళీగా ఉంటుంది. అక్కడ ఎవరు ఏమాత్రం మనోడు కనిపించారు. ఇక అక్కడ ఒక డోర్ అయితే కనపడుతుంది. ఆ డోర్ ఓపెన్ చేసి ఊయి ఉన్న రూమ్ లోకి అయితే వెళ్తారు. లోపల చూస్తే ఊయి వాళ్ళకి ఏమాత్రం కనపడరు. ఏంటి నిజంగా ఊ ఇలాంటి ప్రదేశంలో ఉన్నాడా అని చెప్పేసి మనోళ్ళు అయితే ఆలోచిస్తూ ఉంటారు. ఇక ఈ టైంలో యూనియన్ సంబంధించిన ఇద్దరైతే ఇక్కడికి వస్తారు. అసలు మీరు ఇక్కడేం చేస్తున్నారంటే ఇక అప్పుడు మన జీవుస్ అయితే వచ్చేసి మీరు సియంగో పార్క్ తో కలిసి ఉంటారు కదా, అవును అది మేమే. ఊయి కాల్స్కి ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదని నేను విన్నాను, అందుకే వాడిని ఒకసారి చూద్దామని ఇక్కడ అయితే వచ్చాం కానీ వాడు ఇక్కడ మాకు ఏమాత్రం కనపడట్లేదు అని చెప్పేసి మాట్లాడతారు. ఇక్కడ ఉండడం చాలా ప్రమాదం, ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళు అక్కడున్న ప్రదేశం మొత్తం వెతకడం అయితే మొదలు పెడతారు. ఇదంతా చూస్తుంటే ఊరికి ఏదో జరిగినట్టుగా నాకు అనిపిస్తుంది. వాడు ఏదో ప్రమాదంలో ఉన్నాడు అనుకుంటా, మనం ఖచ్చితంగా వాడిని సేవ్ చేయాలని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే ఆ సమయంలో వాళ్ళు అయితే వచ్చేసి చూస్తూ ఉంటే ఇక్కడ చాలా పెద్ద బ్యాటిల్ జరిగినట్టుంది. ఈ విషయాన్ని వాళ్ళు డైరెక్టర్ కి అయితే తెలియజేస్తారు. సరే ఈ చుట్టుపక్కల వెతికి చూద్దామని చెప్పేసి వాళ్ళ
అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళు అట్లా వెళ్తారో లేదో ఆ ప్లేస్కి మనోళ్ళు అయితే వచ్చి అదంతా గమనిస్తూ ఉంటారు. చూస్తూ ఉంటే ఇక్కడ ఎవరో ఊయితో ఫైట్ చేశారు అనుకుంటాను. అందుకే వాడు ఎవరి కాల్స్కి ఏమాత్రం రెస్పాన్స్ అవ్వలేదు. వాడు ఏదో ప్రమాదంలో ఉన్నాడు. అలాగైతే అది నిజమైతే వెంటనే మనోడు హిన్యుక్ అయితే కాల్ చేసి ఈ విషయాలని అయితే చెప్తాడు. మేము ఊయినైతే వెతుక్కుంటూ వచ్చాం. వాడున్న ప్రదేశంలో ఎవరో వానితో ఫైట్ చేశాడు. ఇక్కడ చాలా వరకు డ్యామేజ్ అయింది. అంతేకాదు ఈ చుట్టుపక్కల ఎక్కడ వాడు మాకేమాత్రం కనిపించలేదని చెప్పేసి హిన్యుక్తో మాట్లాడుతాడు. మనోడికి బ్యాకప్ కింద కూడా ఎవరన్నా పంపించమని అయితే వెతకడానికి అయితే మాట్లాడుతూ ఉంటాడు. ఇక కేడెన్ బ్రేక్ అయితే వచ్చేసి చూస్తూ ఉంటే ఎవరో ఊయి మీద అటాక్ చేసినట్టుగా ఉంది. నేను ఖచ్చితంగా చెప్పగలను. వాడు చాలా ప్రమాదంలో ఉన్నాడు అనుకుంటా. ఇదంతా నేను హిన్యుక్ అయితే తెలియజేశాను. వెంటనే మనోడు ఎవరన్నా సరే బ్యాకప్ కింద పంపిస్తానని నాతో మాట్లాడాడు. ఏంటి అసలు అక్కడ నువ్వేం చేస్తున్నావు అంటే అది చూసావా, అది ఖచ్చితంగా ఊయి బ్లేడ్. నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇక్కడ వాడికి ఏదో పెద్ద ఫైట్ జరిగినట్టుంది. మనం వెంటనే వాడిని కనిపెట్టాలి అని చెప్పేసి అంటాడు. ఇక ఇక్కడున్న ప్రదేశం మొత్తం ఒకసారి చుట్టూ వెతికి చూద్దాం పదా అని చెప్పేసి అంటాడు. ఆయనకి నువ్వెందుకు ఈ విషయం జోక్యం చేసుకోవాలనుకుంటావు? వాడిని యూనిక్ సంబంధించిన వాళ్ళు అంతేకాదు ఆల్రెడీ ఈ విషయాన్ని నేను హిన్నుకు తెలియజేశాను కాబట్టి వాడిని వెతకడానికి ఎవరైనా పంపిస్తారులే అని చెప్పేసి అంటాడు. జీవుసే మాట్లాడుతూ అసలు వాడికి ఏం జరిగిందన్న విషయం కూడా మనకు తెలియదు. వాడిని ఎవరో కనిపెట్టే అంతవరకు మనం ఇలాగే వెయిట్ చేస్తూ ఉండాలా. మనమే వెళ్ళి వెతుకుదాం పదా అని చెప్పేసి అంటాడు. సరే నీకు నేను ఎంత చెప్పినా నువ్వు వినేట్టుగా నాకు ఏమాత్రం కనిపించట్లేదు. ఆయన మర్చిపోయా, నువ్వు ఈ క్యాట్ని ఇక్కడ తీసుకురావడానికి కారణం అది ఊయిని వెతకడానికే కదా. ఇది ఇక్కడున్న ఊయి బ్లడ్ని వాసన చూసి వాడు ఎక్కడున్నా కనిపెట్టగలడా అని చెప్పేసి మనోడు మాట్లాడుతూ ఉంటాడు. ఇక ఇదంతా వింటున్న కేడెన్ అయితే వచ్చేసి అసలు వీడి ఉద్దేశం ఏంటి? నన్నేమో డాగ్ అనుకుంటున్నా, నేను ఒక క్యాట్ని. అయినా కానీ ఈ విషయం నేను ఎలా చేయగలను అనుకుంటున్నాడు. ఓసారి ట్రై చేస్తే పోదా అని చెప్పేసి మన కెడిని వెళ్ళి అక్కడున్న ఊయి బ్లడ్ని అయితే వాసన చూస్తాడు. కెడిని వాసన చూసి అక్కడి నుంచి అయితే వెళ్తూ ఉంటాడు. ఏంటి నిజంగా అది వాసన చూసి వాడిని కనిపెట్టాలనుకుంటుందా ఏంటి? లేకపోతే నేను చెప్పే విషయాలు దానికి అర్థమయ్యా? అసలు ఈ క్యాట్ ఏంది నాకు అర్థం కావట్లేదు. ఇది చూడడానికి లావుగా కనిపించినప్పటికీ ఇది చాలా స్మార్ట్గా ఉంది. దాన్ని ఫాలో అవుదాం పదా అని చెప్పేసి అంటాడు. నాకు కూడా ఖచ్చితంగా తెలియదు నేను వాడిని కనిపెడతాడా లేదా అని. ఓసారి వెతుకుదాం పదా అని చెప్పేసి కిడిని వాసన పసిగెడుతూ అలా వెళ్తూ ఉంటాడు. ఇక ఇంకో సైడ్ వాళ్ళిద్దరు అయితే వచ్చేసి ఊహించాలి దారుణంగా అయితే కొట్టే ఉంటారు. సరే జస్ట్ ప్రొఫెసర్ ఎక్కడున్నాడు చెప్పే, నేను నిన్ను వదిలేస్తానని చెప్పేసి అంటాడు. కానీ మనోడు దానికి ఎటువంటి ఆన్సర్ ఇవ్వడు. అలా ఎంతసేపు నీ పెయిన్ని భరిస్తావు, నేను కూడా చేస్తాను. ఇదొక టార్చర్ మెథడ్. నిజాలు చెప్పించడానికి దీన్ని స్వయంగా నేనే తయారు చేశాను. నేను నీలాంటి వాడిని చూసి చాలా కాలమైంది. ఈ పాటికి ఇంకొకడైతే ఖచ్చితంగా చనిపోయి ఉండేవాడు. నువ్వు దీన్ని తట్టుకుని నిలబడ్డావంటే అది చాలా గొప్ప విషయం. కాబట్టి నీ నోటి నుండి నాకు కావాల్సిన విషయాలు వస్తే నేను ఖచ్చితంగా నేను వదిలేస్తాను, లేదా దీని డోసు పెంచి ఇంకా నేను టార్చర్ చేయడం అయితే మొదలు పెడతానని చెప్పేసి మన ఊహించాలి విపరీతంగా టార్చర్ చేస్తూ ఉంటాడు. వాళ్ళు చేసే టార్చర్ మొత్తం ఊహి భరిస్తూ ఉంటాడు. అంతేగాని ప్రొఫెసర్ సంబంధించిన ఒక్క విషయం కూడా వాళ్ళకి ఎటువంటి విషయాలు చెప్పకుండా ఉంటాడు. ఈ టైంలో వాళ్ళ బ్రదర్ అయితే వచ్చేసి యూనియన్ సంబంధించిన ఇంకొక ఏజెంట్ ని కొట్టి అక్కడ తీసుకు లాస్ట్ టైం వీళ్ళు యూనియన్ సంబంధించిన వాళ్ళు కొంతమంది చంపేస్తుంటారు. వీడు బయట వీళ్ళ కోసం వెతుకుతున్నట్టుగా కనపడితే వాడిని కొట్టి లోపలికి అంటే వాళ్ళు మనం ఎక్కడున్నామనే విషయం తొందరలో కనిపెట్టే అవకాశం ఉంది. కాబట్టి ముందుగా మనం అక్కడి నుంచి బయటికి వెళ్దాం, తర్వాత వీడి సంగతి చూద్దామని ఊని కూడా అక్కడి నుంచి తీసుకెళ్ళడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక ఇంకొక సైడ్ మనోళ్ళు ఇద్దరు ఆ క్యాట్ ని ఫాలో అవుతూ వస్తూ ఉంటారు. అయినా కానీ క్యాట్ నిజంగా కనిపెడుతుందని నాకేమాత్రం అనిపించట్లేదు. ఇదంతా టైం వేస్ట్ అవ్వరం అని చెప్పేసి మన జస్సుకు మాట్లాడుతూ ఉంటాడు. కానీ కెరీర్ ఒకసారి ఆగిపోతాడు. ఏంటి ఇప్పుడు హఠాత్తుగా ఏమైందని ఇది ఇక్కడ ఆగిపోయిందని చూస్తే అప్పుడే అక్కడ మన ఊయిని తీసుకొని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి అయితే మనోడు రెడీ అవుతూ ఉంటారు. దాన్ని మనోళ్ళు గమనించి వీళ్ళిద్దరు కెరీర్ని వైపు చాలా ఆశ్చర్యంగా చూస్తారు. ఏంటి నిజంగా ఈ పిల్ల ఇంత దూరం తీసుకొచ్చిందని నమ్మలేకపోతున్నాను, ఇది నిజంగా కనిపెట్టేసింది. ఇక వెంటనే జస్సుకి అయితే వచ్చేసి ఈ విషయాన్ని వెంటనే మనోడు హిందూకి తెలియజేయాలని చెప్పేసి కాల్ చేస్తూ ఉంటాడు. అది చూస్తే వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి అయితే ప్రయత్నిస్తున్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. మనకి ఎక్కువ ఏమాత్రం టైం లేదు, వెంటనే వెళ్ళి మనమే సేవ్ చేద్దాం పదా అంటే ఏంటి నువ్వు బుర్రతకు ఏమాత్రం ఆలోచించొద్దు. మన దగ్గర ఎటువంటి ప్లాన్ లేకుండా దొరికితే ఖచ్చితంగా మన పని అయిపోతుంది. కానీ అక్కడ వాళ్ళ దగ్గర కారు ఉంది కాబట్టి మనం ఆలస్యం చేస్తే వాళ్ళు ఖచ్చితంగా ఊయిని తీసుకుని ఈ ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళిపోతారు. మళ్ళీ వాడిని వెతకడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. వెంటనే ఏదో ఒకటి చేయాలని అంటాడు. ఇక జీవుసే అయితే వచ్చేసి వీని కాపాడడానికి నా పవర్స్ ఏమైనా ఉపయోగించాలా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. కానీ అప్పుడే జస్సుకు వాళ్ళ కారు మీద అటాక్ చేసి ఆ కారు ఎటు మూవ్ అవ్వకుండా దాన్ని పూర్తిగా నాశనం చేసేస్తాడు. ఏంటి ఇప్పుడు ఎందుకు నా వైపు ఆలోచిస్తున్నాను, నువ్వే కదా చెప్పావు మనకు సమయం ఎక్కువగా లేదని. ఎలాగో మనం వాళ్ళని గెలికేస్తాం కదా, ఇక ఫైట్ చేయడం తప్ప వేరే మార్గం లేదని చెప్పేసి ఇద్దరు అర్థం చేసుకుంటారు. ఇక జస్సుకి అయితే వచ్చేసి ఆ కారు మీద అటాక్ చేసి వాళ్ళు ఎటు పారిపోకుండా ఆ కారు మొత్తం పూర్తిగా నాశనం చేసిన తర్వాత వాళ్ళు కూడా మనల్ని అయితే చూస్తారు. ఇంతకు వాళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు, ఇంతకు వాళ్ళు ఎవర్రా అని చెప్పేసి అనుకుంటారు. జీవుసే అయితే వచ్చేసి అసలు నువ్వు ఎందుకు అలా అటాక్ చేసావు, మనం ఎక్కున్నామని వాళ్ళకి తెలిసిపోయింది. అసలు నువ్వే అన్నావు కదా మన సమయం ఎక్కువగా లేదు, ఏదో ఒకటి చేయాలని, అందుకే నేను దాని మీద అటాక్ చేశానని అంటాడు. ఓయ్ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, మేము ఇక్కడికి అయితే వచ్చేసాం కాబట్టి ఖచ్చితంగా నేను ఇక్కడి నుంచి తీసుకువెళ్తామని చెప్పేసి మన జీవుసే మాట్లాడుతూ ఉంటాడు. సో అంటే వాళ్ళు నీ ఫ్రెండ్స్ అన్నమాట. ఊయినికి అర్థం కాదు అసలు వీళ్ళెందుకు ఇంత దూరం అయితే వచ్చారని చెప్పేసి అనుకుంటాడు. ఇక జస్సుకి అయితే వచ్చేసి అసలు ఇంతకెవర్రా మీరు, ఈ ప్లేస్ మా దినం ఉందని మీకు ఏమాత్రం తెలియదా,
ఇది షిన్వాకు సంబంధించిన ప్రదేశం, దీనంతా మేము కంట్రోల్ చేస్తున్నాము. దీన్ని కంట్రోల్ చేస్తున్న గ్రూప్ మొత్తం జేయోంగు. అసలు మీ ఈ ప్లేస్ కి ఎందుకు వచ్చారని చెప్పేసి అంటాడు. ఏంటి ఈ ప్లేస్ మొత్తాన్ని జేయోంగు సంబంధించిన తనైతే కంట్రోల్ చేస్తుందా? నా గనక ఈ పని లేకపోయింటే ఖచ్చితంగా మీ కంట్రీలో స్ట్రాంగెస్ట్ అవేక్నెంట్తో ఫైట్ చేయాలనుకున్నా, కానీ నాకు ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పని ఉంది, దీని సంగతి తర్వాత చూసుకుంటాలే. ఏంటి వీళ్ళు నా సిస్టర్ గురించి చెప్పినా కానీ వీళ్ళు ఏమాత్రం భయపడడం లేదు. మనోడికి అప్పుడే హిందూకి చెప్పిన మాటలు అయితే గుర్తుకొస్తాయి. అంటే వీళ్ళు కిలిన్ బ్రదర్స్ అని చెప్పేసి అంటాడు. అవును, చూస్తుంటే పరిస్థితి ఇంకా చాలా దారుణంగా మారినట్టుంది. జీవుసే అయితే వచ్చేసి ఇంతకు వాళ్ళు ఎవరని చెప్పేసి అడుగుతాడు. వాళ్ళిద్దరు కూడా అవేకనర్సే, కానీ వాళ్ళ మీద చాలా క్రిమినల్ కేసెస్ అయితే ఉన్నాయి. అంతేకాదు వాళ్ళు అవేకనర్స్ కిడ్నాప్ చేసి ఇల్లీగల్గా అమ్మేస్తూ ఎన్నో ఇల్లీగల్ పనులు చేస్తూ ఉంటారు. వీళ్ళ గురించి నాకు రీసెంట్ గా హిన్యూక్ అయితే చెప్పాడు. ఇక ఇంకొక సైడ్ కిడిని ఆలోచిస్తూ వీళ్ళిద్దరి పెళ్ళి ఎక్కడో ఒకసారి విన్నట్టుగా నాకు గుర్తుకుంది. ఖచ్చితంగా చెప్పగలను ఇక్కడ ఈ కుర్రాడి కన్నా వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారని చెప్పేసి మన కిడిని అర్థం చేసుకుంటాడు. అయితే మా గురించి నీకు చాలా విషయాలు తెలుసు అన్నమాట. మా గురించి తెలిసిన వాడు ప్రాణాలతో ఉండడం మాకు ఏమాత్రం ఇష్టం లేదు. ఖచ్చితంగా నేను చంపేస్తానని మనోడి మీద అటాక్ చేయడానికి సిద్ధంగా ఉంటాడు. జస్సుకు కూడా అయితే అర్థం చేసుకుంటాడు. నేను ఎంత ప్రయత్నించా కానీ వాళ్ళు ఏమాత్రం ఆపలేనని. ఇప్పటికే చాలా వరకు డ్యామేజ్ తీసుకున్నాడు. అంతేకాదు జీవుసే కూడా వాళ్ళతో కలిసి ఫైట్ చేస్తాను నాకు ఏమాత్రం అనిపించట్లేదు. వానికి పెద్దగా ఏమాత్రం అనుభవం లేదు. ఇది నేను చూసుకోవడం తప్ప వేరే మార్గం లేదు. ఏదో ఒకటి చేసి కాసేపు వాళ్ళ దృష్టి మలిస్తే చాలు, వీడు ఖచ్చితంగా వాడిని తీసుకుని ఎక్కడి నుంచి వెళ్ళిపోతారు. కాబట్టి ఏదో ఒకటి ఆలోచించాలి. వాళ్ళని కాసేపు అటాక్ చేసి వాళ్ళ దృష్టి మొత్తం నేను నా వైపు తిప్పుకుంటాను. ఆ సమయంలో నువ్వు ఊయిని తీసుకుని ఎక్కడి నుంచి చాలా త్వరగా దూరంగా వెళ్ళిపో అని చెప్పేసి అంటాడు. మరి నీ సంగతి అంటే నువ్వు మరి నా గురించి అంత దిగులు పడాల్సిన అవసరం లేదు. నా స్పీడ్ మీద నాకు చాలా నమ్మకం ఉంది. త్వరగా ఎక్కడి నుంచి బయటపడగలను. నువ్వు దిగులు పడాల్సినంత నీ గురించే. ముందుగా నిన్ను కాపాడుకొని ఖచ్చితంగా నువ్వు ఊయిని కొంచెం చాలా దూరంగా తీసుకువెళ్ళాలి, సేఫ్ అయిన ప్లేస్కి అని చెప్పేసి అంటాడు. ఇక మనోడు వాళ్ళిద్దరి మీద అటాక్ చేయడానికి సిద్ధమవుతాడు. అక్కడ ఒక పెద్ద బ్లాస్ట్ అటాక్ అయితే చేస్తాడు. దాన్ని యూజ్ చేసుకుని మన జీవుసే చాలా ఫాస్ట్ గా వాడికి వెనక్కి వెళ్ళి వాడి గట్టి ఒక పంచ్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాడు. వాడు దాన్ని చూసి ఊహించి కొంచెం దూరంగా అయితే విసిరేస్తాడు. మనోనికి ఇదే కాబట్టి మంచి ఛాన్స్. మనోని తీసుకొని కొంచెం దూరంగా వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. పర్లేదు, నీ దగ్గర చాలా అద్భుతమైన వేగమే ఉంది. కంటిన్యూస్ గా జీవుసే మీద అయితే వాడు బ్లాస్ట్ అటాక్స్ అయితే అటాక్ చేస్తూనే ఉంటాడు. మనోడు అటు ఇటు తిరుగు తప్పించుకుంటూ నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను, ఊయిన్ సేఫ్ అయిన ప్లేస్ కి తీసుకువెళ్తాను, మళ్ళీ మనకు సహాయం చేయడానికి బ్యాకప్ కింద ఏమన్నా తీసుకొస్తా అని చెప్పేసి మనోడు చాలా ఫస్ట్ గా అప్లయన్స్ కొంచెం దూరంగా వెళ్ళిపోతాడు. ఇక వాళ్ళతో జస్సుకు ఫైట్ చేస్తూ మనోడు అర్థం చేసుకుంటాడు. నేను వీళ్ళు నిజంగా చాలా తక్కువ అంచనా వేశాను, వీళ్ళు నాకన్నా ఎన్నో రెట్లు బలంగా ఉన్నాడని చెప్పేసి వాడు అర్థం చేసుకుంటాడు. అలా జస్సు కాసేపు అంత ఫైట్ చేద్దామని ట్రై చేస్తాడు, కానీ మనోడు వల్ల కాదు. వాడు చేసే అటాక్ చాలా వరకు మనోడు డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. వాడు చేసే అన్ని అటాక్స్ ని తప్పించుకుంటూ ఉంటాడు. హిన్యూక్ చెప్పింది నిజమే, వీళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారని చెప్పేసి అర్థం చేసుకుంటాడు. ఇక ఇంకో సైడ్ మనం ఊయితో వచ్చేసి ఒక్క నిమిషం ఆకు, ముందుగా నా చేతికున్న ఆ హ్యాండ్ కప్స్ అయితే రిమూవ్ చేయి. దానివల్ల పూర్తిగా నా పవర్స్ పూర్తిగా తగ్గిపోతున్నాయి. నా పవర్స్ ఏమాత్రం సరిగ్గా ఉపయోగించలేకున్నానని చెప్పేసి అంటాడు. మనోడు చెప్పిన విధంగానే మనం చేతికున్న ఆ హ్యాండ్ కప్స్ అయితే రిమూవ్ చేస్తాడు. సరే, ముందుగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి అంటాడు. ఏంటి అసలు నువ్వు ఎందుకు అలా మాట్లాడుతున్నావంటే, లేదు నువ్వు గనక నన్ను తీసుకువెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా నువ్వు వేగంగా ఏమాత్రం కదలేవు. ఇలాగే వెళ్తే మన ఇద్దరం వాళ్ళకైతే చిక్కేస్తావు. లేదు నీకు తోడుంటా, నేను కూడా నీతో కలిసి ఫైట్ చేస్తా అని చెప్పేసి అంటే, నువ్వు లాస్ట్ టైం జస్సుక్ తో ఫైట్ చేసినట్టుకి ఏమాత్రం ఉండదు. వాళ్ళు నిన్ను చంపాలన్న కసితోనే ఫైట్ చేస్తారు. నువ్వు గనక వాళ్ళ చేతిలో ఒక్క ఎమరపాటుగా దెబ్బతైనా ఖచ్చితంగా చనిపోతావు. నాకు తెలుసు, మరేం పర్వాలేదు. ఇక్కడ మీ ఇద్దరిని చావు కుదిలేసి నీ కంచి పారిపోవాలని ఏమాత్రం అనుకోవడం లేదు. నీతో కలిసి ఫైట్ చేసే జస్సుక్ ను కూడా నేను సేవ్ చేస్తానని చెప్పేసి అంటే, ఆ టైంలో వాయిస్ అయితే వినపడుతుంది. ఏంట్రా మరి మీకు చావాలని అంత ఆశగా ఉందా? మీకు చావాలని అంత ఆశగా ఉంది కాబట్టి పొద్దుచ్చ మమ్మల్ని విసిగిస్తున్నారని చెప్పేసి మాట్లాడతాడు. ఇక మన జీవుస్ అయితే వచ్చేసి వీళ్ళు కూడా అవేకనట్సే, బలంగా ఉండొచ్చు, అయినా కానీ నాకు ఏం పర్లేదు, నేను దీన్ని ఖచ్చితంగా ఎదిరించగలను. జీవుసే సింగిల్ గానే వాళ్ళతో ఫైట్ చేయడానికి అయితే రెడీ అవుతాడు. ఇక ఇంకో సైడ్ మన ఊ అయితే వచ్చేసి, ఇలా చూడు నేను ఖచ్చితంగా ఈ పొజిషన్ లో ఏమాత్రం సక్రంగా మూవ్ అవ్వాలని, కాబట్టి నీకు హెల్ప్ చేయగలను. నా దగ్గర ఒక ప్లాన్ అయితే ఉంది. నువ్వు చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతూ వాడి మీద అటాక్ చేయి, నీకు నేను కవర్ ఇస్తా, నేను నీకు సహాయం చేస్తా అని చెప్పేసి అంటాడు. అసలు ఇదేం ప్లాన్ రా? మీరు ప్లాన్ నా ముందే చెప్తున్నారు కదా, అసలు ఇది ఎలా పని చేస్తుందని మీరు అనుకుంటున్నారు? నా చేతుల్లో మీ ఇద్దరు చావడానికి సిద్ధంగా ఉండండి. ఇక చాలా ఫాస్ట్ గా జీవుసే వాడిని గట్టిగా పంచేయని ట్రై చేస్తాడు, కానీ ఆ అటాక్స్ ని వాడు చాలా సులభంగా తప్పించుకుంటూ ఉంటాడు. మనోడు కంటిన్యూస్ గా ఫాస్ట్ గా మూవ్ అవుతూ వాడి మీద అటాక్ చేస్తున్నప్పటికీ వాడు చాలా సులభంగా ఆ అటాక్స్ అన్ని తప్పించుకుంటూ ఉంటాడు. పర్లేదు, నేను అనుకున్న దానికన్నా చాలా వేగంగా ఉన్నావు, కానీ నన్ను ఎదిరించడానికి ఈ వేగం ఏమాత్రం సరిపోదు. వాడి మీద ఫైర్ అటాక్ చేయడానికి రెడీ అవుతాడు, కానీ మధ్యలో ఆ అటాక్ బ్లాక్ చేసి వాడి మొహం మీదనే పేలేలా చేస్తాడు. పనికిమాలిన వెధవ, అసలు నువ్వేం చేసావురా? మీలాంటి చిన్నపిల్లలతో నాకు ఆటాడే సమయం ఏమాత్రం లేదు, ఇది చాలా బోరింగ్ గా ఉంది, నేను చాలా త్వరగా ముగించేస్తా అని చెప్పేసి కంటిన్యూస్ గా వాళ్ళ మీద ఫైర్ బాల్స్ యూజ్ చేసి అటాక్ చేయడం మొదలు పెడతాడు. మన జీవుసే తప్పించుకోవడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటాడు. నిజంగా వీడు చేసే అటాక్ లో ఖచ్చితంగా ఒకటి నాకు టచ్ అయిన ఖచ్చితంగా నేను చనిపోయే ప్రమాదం ఉందని చెప్పేసి మనోడు అర్థం చేసుకుంటాడు. అసలు ఏం చేయాలని కన్ఫ్యూజన్ లో ఉన్న మనోనికి
గ్రేట్ కిడెన్ బ్రేక్ చెప్పిన మాటలైతే కొన్ని గుర్తుకొస్తాయి. నువ్వు ఎవరితో ఫైట్ చేసేటప్పుడైనా సరే ఒక్క విషయాన్ని ఏమాత్రం మర్చిపోవద్దు. నువ్వు ఫైట్ చేసేది నార్మల్ హ్యూమన్తో అయినా లేదా ఒక ఎవేకినర్తో అయినా సరే, వాడు నీ కళ్ళ ముందు నీకు ఎంత బలంగా కనపడ్డా కానీ వానితో ఫైట్ చేసేటప్పుడు వాడిని చూసి భయపడ్డం అనేది నువ్వు ఏమాత్రం చేయకూడదు. ఆ క్షణంలో నువ్వు కనుక భయపడితే నువ్వు ఫైట్ చేయాలన్న ఉద్దేశం పూర్తిగా మారిపోతుంది. అప్పుడు నువ్వు ఎంత బలంగా అటాక్ చేసినా కానీ వాడికి ఎటువంటి డ్యామేజ్ కాదు. ఆ సమయంలో నువ్వు ఓడిపోయే ఛాన్స్ అయితే ఉంటాయి. కాబట్టి ఆ ఫైట్ ఎంత దూరం వెళ్ళా కానీ నువ్వు అన్నిటికీ సిద్ధంగా ఉండాలి. నీ కళ్ళ ముందరగా వాడు ఎంత బలంగా ఉన్నా కానీ నువ్వు వాడిని ఓడించలేవని తెలిసినా కానీ నువ్వు ఏమాత్రం భయపడకుండా మొండిగా ఫైట్ చేస్తూ ఉండాలి. నీ ఫైట్ చేసే విధానాన్ని నువ్వు ఏమాత్రం మార్చుకోకూడదు. నువ్వు ఫైట్ చేసేటప్పుడు నీ ఏకాగ్రత కొద్దిగా దెబ్బతిన్నా కానీ వాడి చేతిలో చనిపోయే ప్రమాదం అయితే ఉంటుంది. కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఫైట్ చేసుకుంటూ నువ్వు ప్రతి ఒక్కదాన్ని అంచనా వేయాల్సి ఉంటుంది చాలా తెలివిగా. లాస్ట్ టైం నువ్వు జెసుక్తో జరిగినప్పుడు కూడా ఆ విధంగానే చేసావు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో. కేడెన్ బ్రేక్ చెప్పింది నిజమే. నేను కనుక భయపడితే ఖచ్చితంగా ఈ ఫైట్లో ఏమాత్రం గెలవలేను. నేను కనుక అలా చేస్తే ఇక్కడున్న వీక్ చాలా ప్రమాదం అని చెప్పేసి మనోడు మొండిగా వంతో ఫైట్ చేయడానికి అయితే రంగంలోకి దిగుతాడు. కానీ వాడు చాలా ఈజీగా అటాక్స్ అనేది తప్పించుకుంటూ మనోడి మీద బ్లాస్ట్ అటాక్ అయితే చేయడానికి ప్రయత్నిస్తాడు. ఈ ఫైట్ లో మధ్యలో మనం ఊయి తిరిగి ఆ అటాక్ ని మధ్యలో అయితే బ్లాక్ చేస్తాడు. అసలు నువ్వేం చేస్తున్నావు అని చెప్పేసి మళ్ళీ రివర్స్ లో ఊయి మీద అయితే అటాక్ చేస్తాడు. మనోడు ఊయికి ఏమైనా జరుగుతుందేమని చెప్పేసి భయపడతాడు కానీ ఊయి చాలా ఈజీగా అటాక్స్ మొత్తంగా పూర్తిగా డిఫీట్ చేస్తాడు. ఇలా చూడు, ఇప్పుడు నా పరిస్థితి చాలా బాగుంది కాబట్టి నేను ఖచ్చితంగా నా విషయాన్ని నేను చూసుకోను. నువ్వు ఆ ఫైట్ మీద దృష్టి పెట్టు అని చెప్పేసి అంటాడు. సో జీవుసే కాసేపు రెచ్చిపోయి మరీ వానితో ఫైట్ చేస్తూ ఉంటాడు. దీన్ని అంతా చూస్తున్న ఊయి అయితే వచ్చేసి గతంలో నేను చూసిన దానికన్నా వాడు చాలా బాగా ఇంప్రూవ్ అయినట్టు కనిపిస్తుంది. మేము ఎంత ప్రయత్నించినా కానీ వాడిని ఓడించడం అనే విషయం నాకు బాగా అర్థమైంది. జస్ట్ మేము కాసేపు మాత్రమే వాడిని ఆపగలం. ఇక అలా వాళ్ళిద్దరి మధ్య బ్యాటిల్ చాలా సేపు అయితే కొనసాగుతూ ఉంటుంది. ఊయి కూడా దాన్ని అయితే గమనిస్తూ ఉంటాడు. నాకిక మీ ఇద్దరు తాట్లాడే సమయం ఏమాత్రం లేదు, ఒకటే దెబ్బక మీ ఇద్దరిని లేపేస్తా అని చెప్పేసి ఒక భారీ అటాక్ చేయడానికి అయితే ప్లాన్ చేస్తాడు. చాలా వరకు ఫైర్ బాల్స్ క్రియేట్ చేసి ఒకసారిగా వాళ్ళ మీద అయితే అటాక్ చేస్తాడు. ఆ దెబ్బ కాకుండా ప్రదేశం మొత్తం పూర్తిగా నాశనం అయిపోతుంది. ఒక పెద్ద బ్లాస్ట్ జరుగుతుంది. ఇక ఇంకోసారి కేడెన్ బ్రేక్ ఏం చేయాలో అర్థంగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు. వెళ్ళి జీవుసేకి హెల్ప్ చేయాలా లేదా ఇక్కడ ఉన్న జెస్సుకి హెల్ప్ చేయాలని చెప్పేసి మనోడు కన్ఫ్యూజ్ అవుతాడు. ఇక ఇంకో సైడ్ మన జెస్సుకు మనతో ఫైట్ చేయడానికి ట్రై చేస్తుంటాడు కానీ అది మనోడు వల్ల పెద్దగా ఏమాత్రం సాధ్యపడదు. వాడు చేసే అన్ని అటాక్స్ తప్పించుకుంటూ వీడి బాడీని ఏమాత్రం టచ్ చేయకుండా అయితే చూసుకుంటూ ఉంటాడు. వాడు టచ్ చేస్తే మనోడు షోల్డర్ చాలా డ్యామేజ్ అయిపోతుంది. పర్లేదు, నేను చేసే అటాక్స్ తప్పించుకోవడానికి నీ విన్ పవర్ ను ఉపయోగించి నువ్వు నీ స్పిన్ అయితే పెంచుకున్నావు నాకు చాలా బాగా అర్థమైంది. అలా చేస్తే నీ సామర్థ్యం మొత్తం పూర్తిగా తగ్గిపోతుందని గ్రహించావు. ఇలా ఎంతసేపు అని నువ్వు చేయగలవు. సో అలా వాడు అటాక్ చేస్తూ ఉంటే జెస్సుకు తప్పించుకోవడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటాడు. అసలు ఇన్యూకి రావడానికి ఇక్కడికి ఎంతసేపు పడుతుంది, వాడు నాకు బ్యాకప్ పంపిస్తానగా ఇంతవరకు ఇక్కడికి ఎవరో రాలేదని చెప్పేసి మనోడు అయితే ఆలోచిస్తూ ఉంటాడు. నాకు ఇప్పుడు అర్థమైంది, నువ్వు కావాలని ఇక్కడ టైం పాస్ చేస్తున్నావు అనమాట. నీకెవరన్నా సాయం చేయడానికి వస్తారని చెప్పేసి నువ్వు చాలా బాగా ఎదురు చూస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఫస్ట్ నేను ఇక్కడ కొట్టి నేను కిడ్నాప్ చేసి తీసుకువెళ్లి బ్లాక్ మార్కెట్ లో అమ్మేద్దాం అనుకున్నా, కానీ అది కుదిరేలా పని నాకు ఏమాత్రం అనిపించట్లేదు. అలాంటప్పుడు నీకు చంపడం తప్ప నాకు వేరే మార్గం లేదు, నేను వేసేస్తా అని చెప్పేసి అంటాడు. ఒక్కసారిగా వాడి ఎనర్జీ మొత్తాన్ని బయటికి తీస్తాడు. వాడు చాలా ర్యాపిడ్ గా గ్రో అవటాన్ని మనోడు కూడా అయితే గమనిస్తూ ఉంటాడు. బట్ దీన్నంతటి మన కేడెన్ అయితే వచ్చేసి ప్రశాంతంగా చూస్తా ఉంటాడు. కేడెన్ అయితే వచ్చేసి ఇది ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా వీడైతే చేస్తాడు. ఇప్పుడు నేనేం చేయాలి, నేను దాచుకున్న నా కొద్ది పవన్ ఉపయోగించి వీడిని కాపాడాలా లేదా? ఒకవేళ వీడు ఈ ఫైట్ లో చేస్తే జీవుసే చాలా బాధపడతాడు అనుకుంటా. అసలు ఏం చేయాలరా, నాకు పిచ్చెక్కుతుందని చెప్పేసి మనోడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు. అసలు ఈ పిల్లి ఇక్కడేం చేస్తుంది, ఇది ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళలేదా, హే ఇక్కడి నుంచి వెళ్ళి ఇక్కడ చాలా ప్రమాదం లావు పిల్లి అని చెప్పేసి అంటాడు. బొక్క నువ్వు చెప్తే నేను పోవాలని నేను బొచ్చుకున్నా పోను అని చెప్పేసి మనోడు కామ్గా చూస్తా. నిజంగా మిమ్మల్ని చూస్తే చాలా విచిత్రంగా ఉంది. చూస్తూ ఉంటే ఇక్కడున్న ఎవేకినర్స్ మొత్తం ఒక పీస్ఫుల్ లైఫ్ ని గడుపుతున్నట్టుగా ఉంది. కానీ నువ్వు కాసేపులో చస్తావని తెలిసినా కూడా అక్కడ పిల్లిని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. ఇది కొంచెం విచిత్రంగానే ఉంది. అసలు మీరు ఎందుకు పనికిరాని అద్దమ్ములు, మీరు మీ ఐడియాలజీ మరిచి ఎక్కడ పెట్టుకోండ్రా అని చెప్పేసి వాడి మీద ఫైన్ అటాక్ చేసి లేపేద్దామని చెప్పేసి ఉంటాడు. బట్ ఒక సెకండ్ వాళ్ళిద్దరు అసలు ఇది ఏంట్రా అని చెప్పేసి షాక్ అవుతారు. చూస్తే కిరణ్ వాడు నెత్తి మీద కూర్చో ఉంటాడు. అసలు నువ్వెవడ్రా నా గురించి దిగులు పడ్డానికి, ఇది కొంచెం సరదాగా ఉండబోతుందని చెప్పేసి ఒక హై వోల్ట్ ఎలక్ట్రిక్ షాక్ అయితే ఇస్తాడు. ఆ దెబ్బ కూడా కరెంట్ షాక్ తగిలిన కాకిలా పడిపోతాడు. బట్ జెస్సుకు అసలు అర్థం కాదు, వాడు ఏం చేశాడో కూడా వాడు ఏమాత్రం అర్థం చేసుకోలే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు. ఇక ఇంకో సైడ్ మన కిరణ్ అయితే వచ్చేసి నేను క్యాట్ లో ఉన్నాను కాబట్టి నేను చేసిన అటాక్ వాడి మీద కాసేపు మాత్రమే ప్రభావం చూపిస్తుంది, అంతేకాదు నేను మరీ అంత ఎక్కువ వాడికేమీ ఎలక్ట్రిక్ షాక్ ఇవ్వలేదు. వాడు కాసేపట్లో మళ్ళీ మేలుకుంటాడు. బట్ కేడెన్ దగ్గరికి వస్తూ ఉంటే జెస్సుకు అయితే వచ్చేసి మనోడు ఏదో భయపడి ఏదో దయ్యాన్ని చూసినట్టు కొంచెం దూరంగా జరుగుతూ వెళ్తూ ఉంటాడు. హే ఇలా చూడు, నా పవర్స్ లో నేను కాస్త మోతాదు మాత్రమే వాడి మీద యూజ్ చేసి ఎలక్ట్రిక్ షాక్ అయితే ఇచ్చాను. నువ్వు మరీ అంత భయపడాల్సిన అవసరం లేదు. మీ సిస్టర్ ఇక్కడ త్వరలోనే రాబోతుంది. తన పవర్ నేను గ్రహించగలుగుతున్నాను. తను ఇక్కడ చాలా ఫాస్ట్ గా వస్తుంది. అసలు నేను చెప్పేది వింటున్నావా లేదా? ఈ విషయం నువ్వు ఎక్కడైనా బయట చెప్పావో లేదా ఎవరికైనా తెలిసిందో నువ్వు ఖచ్చితంగా నేను చంపేస్తా. నా చేతులు నువ్వు చావాలనుకుంటే ఈ విషయాన్ని ఎవరికైనా చెప్పు, లేదా మర్యాద ఇక్కడ ఈ విషయాన్ని పూర్తిగా మర్చిపో అని చెప్పేసి అంటాడు. అడిగేది నిన్నేరా, నాకు సమాధానం చెప్పని చెప్పేసి మనోడు లాగిపెట్టి 4 దవడకేసి పీకుతాడు. మనోడు నేను ఎవరికి చెప్పలేని అంటాడు. ఇక చాలా ఫాస్ట్ కేడి నా కంచి వెళ్ళిపోతాడు.
అంటాడు. మనోడైతే అసలు నాకు అర్థం కాలేదు, నేను చూసింది నిజమా అబద్ధమా అని చెప్పేసి మనోడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటే వాడు మళ్ళీ మేలుకుంటాడు. అసలు ఇక్కడ ఏం జరిగింది, నాకు ఇలా చేసింది నువ్వేనారా? కానీ జసుగాడికి అర్థం కాదు వాడు ఏం చూశాడన్న విషయం. వాడే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటే వీడు నన్ను అడుగుతున్నాడేంట్రా. ఈ టైంలో ఒక్క సెకండ్లో అక్కడ మన హీరోయిన్ అయితే ఎంట్రీ అవుతుంది. మన జేయంగు అయితే అక్కడికైతే వస్తుంది. వాడు వాళ్ళ సిస్టర్ని చూసేసరికి మొత్తానికి ఇక్కడికి వచ్చేసావన్నమాట అని చెప్పేసి కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఏంటి నా మీద అటాక్ చేసింది ఇప్పుడు నువ్వేనా? మరేం పర్వాలేదు, నువ్వు చేసే అటాక్ కొద్దిగా బలంగా ఉన్నా కానీ నన్ను ఓడించడానికి ఏమాత్రం సరిపోదని తన మీద అటాక్ చేయడానికి వస్తాడు. కానీ ఆ అటాక్ తనకి ఏమాత్రం టచ్ అవ్వదు. తను చాలా ఈజీగా అక్కడ ఒక బ్యారియర్ అయితే క్రియేట్ చేస్తుంది. ఏంటి విన్నా, అసలు నువ్వు ఇక్కడ ఏం చేసావని చెప్పేసి అంటాడు. ఇదేదో కొంచెం తేడాగా ఉందని చెప్పేసి మనోడు కొద్దిగా వెనకైతే వెళ్తాడు. ఈ టైంలో తనైతే వచ్చేసి స్పెషల్ ఐసోలేషన్ ఒక టెక్నిక్ అయితే ఉపయోగిస్తుంది. ఇది కొంచెం ఈక్వల్ గా మనకు డొమైన్ ఎక్స్పాన్షన్ లాగా అయితే వర్క్ అవుతుంది. స్పెషల్ ఐసోలేషన్ తను ఇంత త్వరగా దీన్ని పూర్తి చేయగలిగిందా? అయితే జయంగు అంటే అది నువ్వేనన్నమాట. అవునరా, అది నిజమే. ఈరోజు తన చేతిలో నీ పని అయిపోతుంది. నువ్వు తనని ఎదిరించి ఏం చేయలేవు. తన చేతిలో చావడం తప్ప నీకు వేరే మార్గం లేదు. నువ్వు కాళ్ళ నువ్వు వేడుకున్నా కానీ తనని ఏమాత్రం విడిచిపెట్టదు. తన చేతిలో నీకు చావు తప్పదు అని చెప్పేసి అంటాడు. సో అయితే నేను విన్న విషయాన్ని నిజమేనన్నమాట. నువ్వే కదా జయోంగ్యు. తనతో సీరియస్గా ఫైట్ చేయడానికి వాడైతే రెడీ అవుతాడు. ఇక తనైతే వచ్చేసి జస్సు కొద్దిగా వెనక్కి వెళ్ళని చెప్పేసి అంటే మనడు కొంచెం అక్కడి నుంచి చాలా దూరంగా అయితే వెళ్తాడు. నేను గత కొద్ది కాలంగా నీ గురించి చాలా విషయాలు అయితే విన్నాను. ఈ కంట్రీలో ద స్ట్రాంగెస్ట్ అవేకనర్ నువ్వేనంట కదా. నిన్ను ఓడిస్తే సరిపోతుంది. ఆ తర్వాత నా గురించి ఈ ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇది ఎలా ఉంటుంది? ఏంటి నువ్వు నిజంగా నన్ను ఓడించగలను నువ్వు అనుకుంటున్నావా? అది సాధ్యమవుతుందన్న నమ్మకం నీకుందా? కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడు అని చెప్పేసి తన ఫుల్ పవర్ అయితే బయటికి తీయడం అయితే మొదలు పెడుతుంది. దాన్ని చూసి వాడు ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి తను ఇంత బలంగా ఉంటుంది నేను కూడా ఏమాత్రం ఊహించలేదు. తను ప్రతి ఒక్క సెకండ్కి ఇంకా చాలా బలంగా మారుతుంది. అసలు ఇది ఎలా సాధ్యమైంది? తను వాడి మీద అటాక్ చేయకుండానే వాడిని భయపడడం అయితే మొదలు పెడుతుంది. తను చూసి వాడే కూడా భయపడుతూ ఉంటాడు. ఎందుకంటే తను చుట్టుపక్కల ఉన్న ఎయిర్ మొత్తాన్ని సులభంగా కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఏంటి ఇప్పటికి కూడా నువ్వు నన్ను ఓడించగలను అనుకుంటున్నావా? నువ్వు నన్ను ఓడించడం అంటూ నీ జన్మలో జరగని పని. నువ్వు ఎంత ప్రయత్నించినా కానీ దీన్ని ఏమాత్రం అడ్డుకోలేవని చెప్పేసి ఉంటుంది. సో తన మీద అటాక్ చేయకుండానే అక్కడ ఎయిర్ మొత్తాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఆ ఎయిర్ ఫ్లోకి వాడు తట్టుకోలేక బాడీ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. ఏంటి నువ్వు నాతో జోక్ చేస్తున్నావా? నేను ఒక రోజంతా నీతో నువ్వు చేసే అన్ని అటాక్స్ ని డిఫెక్ట్ చేసుకుంటూ నీతో ఫైట్ చేయగలనని చెప్పేసి అంటాడు. కానీ ఒక్క సెకండ్ లో వాడి నిర్ణయం పూర్తిగా మారిపోతుంది. తన ఎనర్జీ ర్యాపిడ్ గా గ్రో అవుతూ ఉంటుంది. మనోడు అర్థం చేసుకుంటాను ఎంత ప్రయత్నించగానే తను ఓడించలే అని చెప్పేసి. ఆ ఎయిర్ ఫ్లోకే వాడు చాలా దూరం అయితే వెళ్ళి పడతాడు. అంతే కదా వాడి బాడీ చాలా వరకు డ్యామేజ్ అయిపోతుంది. వాడేమో వాళ్ళ సిస్టర్ వచ్చి హెల్ప్ చేసేందుకు తను చాలా హ్యాపీగా ఉంటాడు. ఇంతకు మిగతా వాళ్ళు లేరని చెప్పేసి అంటే అవును కదా మిగతా వాళ్ళు లేరని చెప్పేసి అప్పటి నుండి మనోడు వాళ్ళ గురించి పూర్తిగా మర్చిపోయి ఉంటాడు. ఇక ఇంకొక సైడ్ వీళ్ళిద్దరిని వాడు పూర్తిగా కుళ్ళబొడిచేసి పడుకోబెట్టి ఉంటాడు. ఒకవైపు మనోడు ఏమైతే వచ్చేసి వాడి బాడీ కనీసం ఒక్క ఇంచు కూడా ఏమాత్రం మూవ్ చేయలేకపోతాడు. ఏంటి ఇంకా నువ్వు చావలేదా? ఇంకా ప్రాణాలతోనే ఉన్నావు. వాడు కావాలని జీవసేని ఇంకా చాలా దారుణం కొట్టడం అయితే మొదలు పెడతాడు. అలా మనోడు టార్చర్ చేస్తూ ఉంటే మన ఊయి వాడి మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ టైం వాడు సింపుల్ గా బ్లాక్ చేస్తాడు. మనోడు చేసేది అలాగే చూస్తూ ఉంటాడు. కాసేపు ఆగు, నెక్స్ట్ నీ పని పడతాను. ముందుగా వీడిని చంపేసి ఆ తర్వాత నీ దగ్గరికి వస్తాను. మన ఇద్దరం తర్వాత తేల్చుకుందామని చెప్పేసి అంటాడు. మనోడు టార్చర్ చేయడం అయితే మొదలు పెడతాడు. అచ్చా నీ మాదిరి నీ ఫ్రెండ్ కూడా చాలా విపరీతంగా అయితే అరుస్తూ ఉన్నాడని చెప్పేసి వాడిని అలా టార్చర్ చేస్తూ ఉంటే దాన్నంతా చూసిన మన ఊయి ఏమాత్రం తట్టుకోలే. ఇక చాలు ఆపు, నీకు కావాల్సిన అన్ని విషయాలు నేను చెప్పేస్తాను. వాడిని ప్రాణాలతో వదిలే అని చెప్పేసి అంటాడు. నిజంగా వీడి గురించి నువ్వు ఆలోచించి అన్ని నిజాలు నాకు చెప్పేస్తాను ఒప్పుకుంటున్నా. ఏంటి ఆ విషయం మర్చిపోయావా? నువ్వు నన్ను నా ప్రొఫెసర్ గురించి అయితే అడిగావు. అతను ఎక్కడో నాకు తెలుసు. నేను అక్కడిని తీసుకువెళ్తాను. పద ఇక్కడి నుంచి వెళ్దాము. నన్ను బ్లాక్ మార్కెట్లో కిడ్నాప్ చేసి అమ్మేస్తాను కదా, దానికి కూడా నేను సిద్ధమే, వెళ్దాం పదా అని చెప్పేసి అంటాడు. ఇదే మరీ అంత చెడ్డ ఆఫర్ కాదులే, నీ ఆఫర్కి నేను ఒప్పుకుంటాను. ఇక్కడ టైం వెయిట్ చేసే పదులు ఇక్కడి నుంచి త్వరగా వెళ్దాం పదా అని చెప్పేసి మన ఊ అయితే అంటాడు. నువ్వు కూడా చెప్పింది నిజమే, నేను ఆ విషయం పూర్తిగా మర్చిపోయానని చెప్పేసి వాడిని తీసుకువెళ్ళడానికి అయితే రెడీ అవుతాడు. అందుకు నేను ఏమాత్రం ఒప్పుకోను. నేను ప్రమాదం ఉన్నట్టు నాకు ఏమాత్రం ఇష్టం లేదు. అదేవిధంగా ఇంకొకసారి నా కోసం నీ ప్రొఫెసర్ని మోసం చేయడం నాకు కూడా ఏమాత్రం నచ్చలేదని చెప్పేసి అంటాడు. నేను దీనికి ఏమాత్రం ఒప్పుకోని అంటే ఊయతో వచ్చేసి ఇది మనం ఆర్గ్యూ చేసుకునే టైం ఏమాత్రం కాదు అని చెప్పి నువ్వు నన్ను ఫ్రెండ్ అని అయితే పిలిచావు కాబట్టి నేను దూరం చేసుకోవడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. నువ్వు ఎంత ప్రమాదంలో ఉన్నా సరే నేను ఖచ్చితంగా నేను కాపాడుకుంటాను. నా వల్ల నా ఫ్రెండ్ ఇబ్బంది పడటం నాకు ఏమాత్రం నచ్చదని చెప్పేసి అంటాడు. దాంతో మనం ఇంకా చాలా ఎమోషన్ అయిపోతే ఏంట్రా నాతో ఏమన్నా ఆటలాడుతున్నారా? కాసేపటి తర్వాత ఇక్కడ ఏం జరగబోతుందో మీకు ఏమాత్రం ఐడియా లేదు. నువ్వు ఇంతసేపు ప్రాణాలతో ఉండడానికి కారణం ఏంటో తెలుసా? నేను వేరే వాడికి అమ్మేయబోతున్నా. నేను చేసే ఈ అటాక్ దెబ్బకు మీరు ఇంకా చాలా వరకు డ్యామేజ్ అవుతారు. ఆ తర్వాత మీరు పూర్తిగా అన్కాన్షియస్ అయిపోతారు. మీ ఇద్దరిని ఎక్కడి నుంచి తీసుకువెళ్తాను, ఇద్దరిని అమ్మి పాడదొప్పుతానని చెప్పేసి వాళ్ళ మీద అటాక్ చేయడానికి సిద్ధమవుతాడు. ఈ టైంలో వాడి హ్యాండ్ అక్కడ పెట్టుకుని అయితే ఆపేస్తాడు. మనోడు చాలా ఎగ్జైట్గా అవుతాడు. బట్ వీక్ అసలు అర్థం కాదు. చూస్తే వాళ్ళ కళ్ళెదురుగా మన కేడెన్ బ్రిక్ తన హ్యూమన్ ఫామ్ లో అక్కడికి వచ్చి ఉంటాడు. అసలు ఇంతకు ఎవడరా నువ్వు?
అది నీకు అవసరం లేని విషయం. నిజానికి నీ చేయి నాకు చాలా చికాగ్గా ఉందని చెప్పేసి వాడి చేయిని అక్కడే విరగొట్టి వాడిని కొంచెం దూరంగా విసిరేస్తాడు. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా నువ్వు ఇంకా చాలా వీక్ గా ఉన్నావు అని చెప్పేసి అంటాడు. అసలు నీకు ఎంత ధైర్యం ఉంటే నాతో అలా మాట్లాడతావని మనోడి మీద అటాక్ చేయడానికి వస్తాడు. కానీ మనోడు జస్ట్ ఒక కిక్ తో వాడిని చాలా దూరంగా తంతాడు. ఆ దెబ్బ కూడా చాలా దూరం అయితే వెళ్ళి పడతాడు. అసలు ఇంతకు ఎవడరా నువ్వు, ఈ విషయాలను మధ్య నువ్వెందుకు జోక్యం చేసుకుంటున్నావు అని చెప్పేసి అంటాడు. మన కేడెం బ్రిక్ వాడిని ఎదురుగా వచ్చి నేనే గనక నీ పొజిషన్ లో ఉంటే నేను దీని గురించి ఏమాత్రం ఆలోచించావు. నేను బాధపడాల్సిన విషయం ఇంకొకటి ఉందని చెప్పేసి జీవుసేని ఏ విధంగా టార్చర్ చేయడం మొదలు పెట్టాడో అదే విధంగా వీడిని టార్చర్ చేయడానికి అయితే రెడీ అవుతాడు. మరి ఇది అంత భయంకరంగా ఉందా, దీన్ని నువ్వు ఫుల్ గా ఎంజాయ్ చేస్తావు అనుకున్నా, ఇది చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి వాడిని టార్చర్ చేయడం అయితే మొదలు పెడతాడు. ఇక చాలు ఆపు, నేను దీన్ని ఏమాత్రం తట్టుకోలేదు, నిజంగా నేను చాలా పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించు అని కాళ్ళ వేళ పడి కేడెం బ్రిక్ ని అయితే వేడుకుంటూ ఉంటాడు. పర్లేదు, నువ్వు అరిచే అరుపు ఎవరికి వినపడకుండా దీని చుట్టూ ఒక సౌండ్ బ్యారియర్ అయితే నేను క్రియేట్ చేస్తా అని చెప్పేసి ఒక బ్యారియర్ అయితే క్రియేట్ చేస్తాడు. కాబట్టి ఇప్పుడు నేను ఆ డోస్ ని 100 టైమ్స్ పెంచబోతున్నాను. నువ్వు అరిచే అరుపు కూడా ఎవరికి ఏమాత్రం వినపడదు. ఒకసారి వాడేమైతే వచ్చేసి వీడి చేతులు నేను చేస్తానా ఏంటని చెప్పేసి భయపడుతూ ఉంటే ఇక ఇంకోసారి మన జీవుస్ అయితే వచ్చేసి కేడెన్ ఇక చాలు ఆపే, నా కోసం నువ్వు వాడిని చంపడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు, వాడిని చంపొద్దు, వాడిని వదిలే అని చెప్పేసి అంటాడు. కేడిన ఇంతకుముందు ఎక్కడో ఈ పేరు విన్నానే, అయినా నాకు అవన్నీ ఏం పట్టించుకోవాల్సిన సమయం కూడా నాకు ఇప్పుడు లేదు. నాకు పూర్తిగా వాడి మీద మాత్రమే ఏకాగ్రత పెట్టి ఒక దెబ్బతో వాడిని చంపగలగాలని చెప్పేసి వాడు ఆలోచిస్తూ ఉంటే ఏంటి అసలు నీ ఉద్దేశం ఏంటి? నేను కనుక ఇక్కడికి రావడం కొద్దిగా ఆలస్యమైనా కానీ వాడిని నేను చంపేసేవాడు. నేను చంపడానికి ప్రయత్నించిన వాడిని నువ్వు ప్రాణాలతో వదిలేయమంటున్నావా? అవును, నా కోసం కేడని ఇంకొకరిని చంపడం అన్నది నాకు ఏమాత్రం నచ్చని విషయం. నా కోసం అలా నువ్వు ఎప్పుడు అలా చేయకూడదు అని చెప్పేసి అంటాడు. అయితే నేను చేసే విషయం నీకు ఏమాత్రం నచ్చలేదన్నమాట. సరే అని చెప్పేసి వాడిని ప్రాణాలతో వదిలేచి మనం దగ్గరికి అయితే వస్తూ ఉంటాడు. అసలు నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు? నన్ను చూసి ఎందుకు నవ్వుతున్నావు? నన్ను విసిగించద్దని చెప్పేసి అంటాడు. ఇక ఇంకొక సైడ్ మన ఊ అయితే చేసి ఏంటి కేడెం బ్రిక్ లాస్ట్ టైం మనోడు ప్రొఫెసర్ తో మాట్లాడినప్పుడు ప్రొఫెసర్ అయితే వచ్చేసి నువ్వు కేడెన్ బ్రిక్ గురించి ఎటువంటి విషయాలు ఏమాత్రం ఆరా తీయద్దు, వాడి గురించి పూర్తిగా మర్చిపో, అంతేకాదు నీ ఫ్రెండ్ని కూడా కేడెన్ బ్రిక్ గురించి ఏమని అడిగి ఎటువంటి ఇబ్బంది పెట్టద్దు, అసలు నువ్వు కేడెన్ బ్రిక్ ని కలిసిన విషయం కూడా పూర్తిగా మర్చిపో అని చెప్పేసి అంటాడు. సరే అని చెప్పేసి మనోడు కూడా దానికి ఒప్పుకుంటాడు. ఇక ఇంకోసారి వాడైతే వచ్చేసి వాడి ఎదురుగా ప్రపంచంలో ద స్ట్రాంగెస్ట్ అవేక్నర్ ద కేడెన్ బ్రిక్ ఉన్నప్పటికీ మనోడు ఏమాత్రం భయపడకుండా మీరు పూర్తిగా నా గురించి మర్చిపోయారు కదా, ఈ దెబ్బతో మిమ్మల్ని చంపేస్తారా, నన్ను ఎంత ధైర్యం ఉంటే వీక్ పర్సన్ అని పిలుస్తావు, ఈ దెబ్బతో నీ పని అయిపోతుంది, గో టు హెల్ అని చెప్పేసి ఒకటే దెబ్బకు వాళ్ళందరినీ లేపేద్దాం అనుకుంటాడు. కానీ కేడెన్ బ్రిక్ నేను అనవసరంగా ప్రాణాలతో వదిలేశారా, ఇక్కడ చావుబేది మేం కాదు నువ్వు అని చెప్పేసి ఒక హై వోల్టేజ్ ఎలక్ట్రిక్ షాక్ అయితే ఇస్తాడు. ఆ దెబ్బకు వాడు కరెంట్ షాక్ తగిలిన కాకిలా మాడి మసైపోతాడు. సరే ఇక నేను వెళ్ళొస్తా, ఇక్కడ నన్ను ఎవరైనా చూస్తే ఇంకా పరిచయాలు దారుణంగా మారుతుంది, నువ్వు నిజంగా చాలా తెలివిగా ఆలోచించావు, ఇది ఇలాగే బెండించి నా గురించి ఎవరికి ఎటువంటి విషయాలు తెలియడం నాకు ఇష్టం లేదు, దీన్ని ఇక్కడ పూర్తిగా మర్చిపో అని ఊయితో అంటాడు. సో కేడెన్ బ్రిక్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన కాసేపటికి వాళ్ళిద్దరు కూడా అయితే అక్కడికి వస్తారు. పర్లేదే, నేను చూడ నాకు చాలా సంతోషం ఉంది, మీరిద్దరు బాగానే ఉన్నారని చెప్పేసి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక జెసుక్ అయితే వచ్చేసి మరి నేను మీ అంత వీక్ పర్సన్ ఏమాత్రం కాదు, నేను ఎలాగోలో వాడిని మేనేజ్ చేయగలిగాను అని చెప్పేసి వాడి గురించి వాడు గొప్పలు చెప్పుకుంటూ ఉంటే ఊయి అయితే వచ్చేసి నిజంగా నువ్వు కాపాడడానికి వచ్చింది నీకు చాలా థ్యాంక్స్. లేదు నేను ఏమాత్రం కాపాడడానికి రాలేదు, వాడు మన ప్రదేశంలోకి అక్రమంగా చొరబడ్డారు కాబట్టి వాడిని ఎదిరించడం నాకున్న బాధ్యత కాబట్టి వాడిని ఆపడానికి అయితే వచ్చాను, అంతేకాని నిన్ను కాపాడడానికి ఇక్కడ ఏమాత్రం రాలేదని చెప్పేసి కవర్ చేసుకొని ట్రై చేస్తాడు. ఇక ఇంకొక సైడ్ చైర్మన్ అయితే వచ్చేసి ఏంటి మీ ఇద్దరు కలిసి నిజంగా వీడిని ఓడించగలిగారా? జీవుస్ ఏం చెప్పాలో అర్థంగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటే ఊ అయితే వచ్చేసి లేదు, నిజానికి వాడిని ఓడించింది మేం కాదు, మేము వాడు అటాక్ చేసినప్పుడు పూర్తి అన్కాన్షియస్ అయితే ఉన్నాం, ఆ సమయంలో ఎవరో వచ్చి వాడి మీద అటాక్ చేశారు అనుకుంటున్నాం, మేము లేచే తలకి వాడు పూర్తి అక్కడ పడిపోయి ఉన్నాడు, వాడిని చూస్తూ ఉంటే వాడి మీద ఎవరో ఫైర్ తో అటాక్ చేసినట్టుగా అనిపిస్తుంది, కానీ అది కొంచెం భిన్నంగానే కనపడుతుంది, ఫైర్ తో అటాక్ చేసినా కానీ ఇంత డ్యామేజ్ అవుతుందని నేను కూడా ఏమాత్రం అనుకోవడం లేదు. జస్సు కూడా వాడి దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటాడు. నిజమే, వీళ్ళ బ్రదర్ కూడా అచ్చం ఇలాంటి అటాక్ తగిలినట్టుగా నాకు అనిపిస్తుంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్ వీడికున్న గుర్తులో వాడికి కూడా ఉన్నాయని చెప్పేసి అనుకుంటే ఆ సమయంలో మనోడి గుర్తుకు వస్తుంది ఇదంతా చేసింది ఆ లావు పిల్ల అనుకుంటా అని చెప్పేసి మనోడికి అప్పుడైతే గుర్తుకైతే వస్తుంది. ఈ విషయాన్ని వాళ్ళ సిస్టర్ చెప్దామా లేదా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. అయినా కానీ నా విషయం తను చెప్పినా కానీ తనను ఒక పిచ్చోళ్ళ చూస్తే నేను చెప్పే విషయం తను ఏమాత్రం నమ్మదు, అంతేకాదు నేను కనుక వాడి రసాన్ని కాపాడలేదని వాడికి తెలిస్తే ఈసారి ఖచ్చితంగా వాడిని చంపేస్తాడు, అసలు నేను ఇప్పుడు ఏం చేయాలరా అని చెప్పేసి మనోడు భయపడుతూ ఉంటాడు. దీని తర్వాత వీడు కేడెన్ బ్రిక్ కి కట్టు బానిసలాగా మారిపోతాడు. ఇక ఇక్కడితో యార్క్ కంప్లీట్ అయ్యి ఇక నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఆర్క్ గురించి అయితే మాట్లాడుకుందాం. అది ద కొరియన్ అవేకనర్స్ ఆర్క్ అనుకుంటా, అది చాప్టర్ 46 నుంచి స్టార్ట్ అయ్యి 100 వరకు అయితే ఉంటుంది. వీలైతే అది 10 చాప్టర్స్ కి అయితే డివైడ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయడం ఏమాత్రం మర్చిపోవద్దు. అదే విధంగా ఈ వీడియోకి హైప్ అయితే ఇవ్వండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఛానల్ సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ గుడ్ నైట్.